32 ప్రపోజల్సే ఉంటాయి సార్. ఈ 32 ప్రపోజల్కు కలెక్టర్ చేయాల్సినది ఆల్రెడీ చేస్తున్నారు. బట్ స్టిల్ ఐఎమ్ రీఇటరేటింగ్ దట్ దీస్ పర్టికులర్ ప్రపోజల్స్లో ఉన్న ప్రాజెక్ట్ ప్రపోజల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ చేయాలి. ద ఇష్యూస్ విల్ బీ ఆఫ్ డైలీ నేచర్. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. యాక్సెంట్ టెస్ట్ అని చెప్పి తమరు అప్రూవల్ ఇచ్చారు సార్ అనకాపల్లిలో మనం గ్రౌండ్ చేసాం సార్. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది సార్, మనం చూపిస్తాం సార్. కానీ దే హ్యావ్ డైలీ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ది some small huts removal, some local issues where some people are stopping their movement of gravels. So రకరకాలుగా ఇష్యూ వస్తాయి సార్, సో కలెక్టర్స్కి ఏం చెప్తున్నాను సార్, ద హ్యాండ్ హోల్డింగ్ షుడ్ కంటిన్యూ టిల్ ఇట్ బికమ్స్ అని ఆటో మోడ్. ఇట్ ఇస్ నాట్ దట్ వన్ టైమ్ ఎక్సైజ్ సార్. నేను ఆడియోకి చెప్పాను, ఆడియో కలెక్టర్ ల్యాండ్ చూపించేశారు అంటే కుదరదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ దట్, వీఆర్ నాట్ లివింగ్ ఇన్ దట్ ఎరా వేర్ when you say it will happens. ఓన్లీ బాహుబలి నేను చెప్తే శాసనం అవుతాయి, నిజంలో కావదు. కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ విత్ ద పీపుల్ కంటిన్యూస్లీ టు సీ దట్ దిస్ పర్టికులర్ గ్రౌండింగ్ హ్యాపన్స్. సో ఇక్కడ దర్ ఆర్ two nature of projects are there because we entered all the projects. There are some projects which are the investment size may be around, I'm telling all sectors, it's not only for one, it's for all sectors. The particular sectors may be of 10 crores, 50 crores, but the employment potential will be huge. Okay, for example, tourism projects. If unless otherwise stand alone ఏదో ఒక చోట్ల మీరు ల్యాండ్ చేసి కట్టమంటే అప్రోచ్ రోడ్ లేకపోతే ఎవరు రాలేరు. ఎలక్ట్రిసిటీ లైన్ అక్కడ వరకు పాస్ చేయకపోతే రాలేరు. డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్ అక్కడ వరకు రాకపోతే యూ నాట్ బి ఏబుల్ టు ఫ్రూటిఫై అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద స్కీమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా రిలీజ్ చేయలేము. సో వీ రిక్వైర్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ ఫ్రమ్ యువర్ సైడ్. All the departments, secretaries, HODs, we are there to help you out. Any issues, we are just a phone call away or a WhatsApp message away. But please see that this hand holding happens. Sir, ikkada meer baga maatladutunnaru, akkada vellinaka evaru padicchukoledu ane maata raakudadu. You understand, no? Because here at the state level, Honorable CM garu, all the Council of Ministers and Chief Secretaries, sir, everybody we are assuring them that you will get a very good comfort in the state of Andhra Pradesh. That should be maintained also. That is my point. సార్ ఇప్పుడు విల్ గో స్ట్రైట్ వే సార్. సో జస్ట్ ఈ ఇయర్లో సార్ 2026 షార్ట్ టర్మ్ టార్గెట్ మనం ఏం పెట్టుకున్నామంటే సార్, ప్రతి జిల్లా గ్రౌండింగ్ పైన ఫోకస్ చేయాలి. అది ఎంఓయూ ప్రాజెక్ట్ కావచ్చు, ఎస్ఐబి ప్రాజెక్ట్ కావచ్చు. ల్యాండ్ ఐడెంటిఫికేషన్, ఫీల్డ్ విజిట్, అక్విజిషన్. ఈ ల్యాండ్ అక్విజిషన్లో అగైన్ వన్ మోర్ పాయింట్, బికాస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్, కలెక్టర్స్ ఆర్ హ్యావింగ్, బికాస్ we discuss with the collectors. The land acquisition cost should be what it tells, should not be too high. సార్ నేను 30 లక్షలు 40 లక్షలు పెట్టి ల్యాండ్ కొంటానంటే ఇండస్ట్రీకి సెట్ కాదు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఇస్ సో హై కదా. సో యూ నాట్ బి ఏబుల్ టు మేక్ ఇట్. సో యూ షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్ వెల్ యూఆర్ అక్వైరింగ్ ద ల్యాండ్ అక్విజిషన్లో. బికాస్ ఈరోజు సీఎం గారు ఒక సెషన్ కూడా పెట్టారు ఏజీ గారితో, తర్వాత లా సెక్రటరీతో. ల్యాండ్ అక్విజిషన్లో బికాస్ ఆఫ్ ద మల్టిపుల్ ఇష్యూస్ అండ్ కోర్ట్ నేచర్, we should see that the court cases are attended very much. We also will follow it up. Please let us know also. సో మనము కొన్ని చోట్ల సార్ కొన్ని కలెక్టర్స్ ఇక్కడ చెప్పాలి సార్. తమకు ఏఎంఎన్ఎస్ తమకు తెలుసు సార్. 23rd మన ఫౌండేషన్ ప్లాన్ చేస్తున్నాము. చాలా బాగా చేశారు సార్ కలెక్టర్ గారు. మనము దాదాపుగా 673 హౌసెస్ని మీన్స్ ద స్ట్రక్చర్స్ R&R has been done without making any noise also sir. Thanks to Home Minister also and also the entire people who have given the support for the district administration sir. And similarly sir, మనకు వైజాగ్లో ఈ గూగుల్ ల్యాండ్ వరకు కలెక్టర్ ఐడెంటిఫైడ్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ సాల్వింగ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ సార్, కలెక్టర్ వైజాగ్. సిమిలర్లీ సార్ నెల్లూరు జిల్లాలో బీపీసీలు కానీ ఇండస్ట్రియల్ కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లాకు పోయింది సార్ కొన్ని ఏరియా. అలాగే కర్నూలు జిల్లాలో సార్ రిలయన్స్ సార్, మా మినిస్టర్ గారు ప్లస్ కలెక్టర్ శ్రీ హ్యాస్ డన్ వెరీ గుడ్ వర్క్ సార్. అక్కడ వాళ్ళు పెద్ద ఎక్విప్మెంట్ రావాలి సార్, ఆ రూట్ సరిపోలేదు. ఒక ల్యాండ్ ఎక్విజిషన్ తొందరగా చేసి ఆ ఎక్విప్మెంట్ చేసేదానికి ట్రై చేశాం సార్. సో ఆల్ ద కలెక్టర్స్ ఆర్ డూయింగ్ ఇంపెకబుల్లీ వెల్. I request you to continue so that we can able to do with it also. Now what my point again, which I repeating every collector conference, 600 repeat chesnamu. Every proposal review with the plant heads or the company people and see that what is the things. మీ లెవెల్లో మీరు హామీ ఇచ్చి స్టార్ట్ చేయగలిగినది ల్యాండ్. Try to resolve the land issues at the earliest possible. Some land are very, very, very small quantities. Some are very huge, like for example BPCL requires 6,000 acres of land, a big one. But some projects are very, very small. So please see that how we are able to do it. And also please get to know, collectors కి ఇప్పుడు ఏమిటంటే కొత్త ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ నోటిఫికేషన్ వచ్చింది.
కొన్ని రెడ్ కేటగిరీ ప్రపోజల్కు హ్యాబిటేషన్ నుంచి 500 మీటర్ వరకు ఉండకూడదని ఉండేది. మళ్ళీ దానిలో కూడా సరళం చేసి ఇంకో నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏం చెప్తుంది? It is a decision of the EAC, Empowered Action Committee, or the local pollution control bodies having the power. So you have to give the, for example, we are having one automobile industry in Tirupati, collector aware. So there is a habitation issues coming. So how to resolve that habitation issue? Whether we have to shift the habitation or we can identify a land in such a way so that ఆ habitation నుంచి దూరంగా మనము కొనెక్ట్ చేయవచ్చు అని చూడాలి. లైక్ కుప్పం ఏరియాలో మీకు గుర్తుంటే ఆన్ అవుట్ కేతోడు కలెక్టర్ చిత్తూరు రెక్టిఫైడ్ ద డిఫెక్ట్ ఆల్సో వి ఐడెంటిఫైడ్ ల్యాండ్ విచ్ ఇస్ అవే ఫ్రమ్ ద హ్యాబిటేషన్ టు ఫిట్ దర్ నీడ్స్. సో కొద్దిగా ఆ యాంగిల్ కూడా ఒకసారి చూసుకోండి. as I told that appoint your special officers mandal level also. Maximum projects if you see also what we told is Anakapalli, Vizag, Nellore, Tirupati, తర్వాత రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో అక్కడ వరకు మీరు యూ హ్యావ్ టు యూటిలైజ్ ఆల్ ద ఆఫీసర్స్. ఆల్రెడీ మన సిఎస్ గారు స్పెషల్ సిఎస్ రెవెన్యూగా హీస్ వెరీ లిబరల్. సో ఇఫ్ యూ రిక్వైర్ ఎనీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ టు అక్వైర్ ప్లీజ్ సెండ్ ద ప్రపోజల్ అండ్ హ్యావ్ ఎ స్పెషల్ ఎల్ఏ యూనిట్ సో దట్ కెన్ ఏబుల్ టు కంప్లీట్ దట్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్సో. మాకు రెవెన్యూ మినిస్టర్ కూడా సహకారం ఇస్తున్నారు. సో విల్ హ్యావ్ ఏ స్పెషల్ యూనిట్స్ టు కంప్లీట్ ద ల్యాండ్ ఎక్విజిషన్స్ యాజ్ వెల్. అండ్ సిమిలర్లీ have a regular system of meeting your briefing your secretaries so that you can resolve the issues. And now sir I am just showing some photographs of the units which are already grounded sir, like Premier Energy sir tamaru vachi kalisaru. They are going to start very early in this year itself sir. One unit inko unit chesaru sir. Balaji Action Tessa they have also started very fast sir. And Excellent Pharma in Sri City sir, LG Electronics tamaru telusu sir, means global the first time ga they are going to complete in a very fastest way. అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్, రిజిస్ట్రేషన్ ఇష్యూస్ విచ్ వీఆర్ ట్రైంగ్ టు రిసాల్వ్ సార్, విచ్ ఇస్ ద క్యాబినెట్ రేపు వస్తుంది సార్. ఇండస్ట్రియల్ ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేశారు సార్. అండ్ సిమిలర్లీ సాగర్ డిఫెన్స్ వాళ్ళు కూడా ఈ ఉన్న ప్లేస్లో దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద డ్రోన్ వన్ సార్. సార్ సిమిలర్లీ సార్ ఇది ఎనర్జీ రిలేటెడ్ సార్, మన ఎనర్జీ సెక్రటరీ గారుతో మనం కొన్ని ప్లాన్ పెట్టాం సార్. అండ్ సిమిలర్లీ ఫర్ ద ఫుడ్ ప్రాసెసింగ్ సార్ వన్ ఈస్ ఇన్ 3F ఆయిల్ ఫార్మ్ సార్ అండ్ ఆల్సో వెంకటేశ్వర బయోటెక్ అండ్ గాడ్రేజ్ వాళ్ళది సార్. And similarly other things also sir, IT related also we have done something sir. So we have kept there also hotels kuda pettam sir, means we covered all the sectors sir. Whatever secretaries were sitting here we try to cover their proposals in a photo sir. Sir now sir ipudu idi ma department sir we are now going to focus sir. Ma department lo sir total ga anni kalipi 241 proposals unnai sir. దాదాపుగా 241 proposals sir we identified the land almost like sir where we require that land. మనకు టోటల్గా ఉన్న 165 MOUస్లో సార్ 108 ప్లేస్లో ల్యాండ్ ఐడెంటిఫై చేసేసాం సార్. ఏదో వాళ్ళు ఓన్ ల్యాండ్ కానీ మన ల్యాండ్ కానీ. సో అది మేము ఎస్ఐబి తీసుకొచ్చి క్లాస్ చేస్తాం సార్. ఇంకొక 57 చోట్ల ఇంకా ల్యాండ్ ఐడెంటిఫై చేయాలి సార్. సో ఈ 57 చోట్ల వరకు ల్యాండ్ ఏమిటి అనేది కలెక్టర్ గారితో మనం మాట్లాడుతున్నాం సార్. సిమిలర్లీ సార్ ఎస్ఐబిబి అప్రూవ్డ్ ప్రపోజల్లో 76 ప్రపోజల్లో 42 చోట్ల ల్యాండ్ ఐడెంటిఫై హ్యాండ్ ఓవర్ చేసాము, స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల 17 చోట్ల ల్యాండ్ అక్వైర్ చేస్తున్నాము, 17 చోట్ల ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలైంది సార్. ఈ 42ని మనం ఇప్పుడు సివిల్ వర్క్ లెవెల్కి తీసుకురావాలి సార్. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేయాలి సార్. ఇది మా టార్గెట్ సార్. ఇది మేము కలెక్టర్ వారికి కూడా ఇవ్వడం జరిగింది సార్. సార్ సిఎస్ గారు చిన్న ఇది 2 స్లైడ్స్ సార్. సిఎస్ గారు చిన్న ఎక్సైజ్ ఏమన్నారు సార్, ఇప్పటి వరకు మీరు డిపార్ట్మెంట్లో ఏం చేశారు, ఈ షార్ట్ టర్మ్ ఏం చేయబోతున్నారని అడిగారు సార్. సో దిస్ ఈస్ ఎక్సైజ్ విచ్ we have done, all secretaries also have done sir. So we have taken on broadly what we have done on a broadly on 7 issues sir, 9 parameters including incentive కూడా రిలీజ్ చేసాం సార్. తమరు మా మినిస్టర్ గారు ఎంఎస్ఎం మినిస్టర్ గారు అప్రూవ్ ఇచ్చారు కాబట్టి ఇన్సెంటివ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. నౌ వాట్ ఈస్ అవర్ టార్గెట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సార్. సో దిస్ టార్గెట్ ఈస్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ సార్. సో ఇట్ ఈస్ ఫర్ ద కలెక్టర్స్. ద మెయిన్ థింగ్ ఈస్ వన్ ఈస్ ద ప్రాజెక్ట్ గ్రౌండింగ్ విచ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ సో ఫర్. ప్రాజెక్ట్ గ్రౌండింగ్ పైన మనం ఫోకస్ చేసుకోవాలి. Your role is too critical, means all people sitting here as a secretaries, we all done our collectors, so we know the importance of the collectors in grounding the units. So your role is critical. Please see that you are grounding quickly, have this target. But ఏమేమిటి మనము ఎస్ఐ పీపుల్ అప్రూవల్ ఇచ్చామో అవి అన్నీ కూడా జూన్ లెవెల్కు గ్రౌండ్ అయిపోవాలి. ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ దట్ టార్గెట్ విల్ నాట్ బి ఏబుల్ టు కంప్లీట్ నెక్స్ట్ 2 years, సో దట్ యూ కెన్ ఏబుల్ టు బెనిఫిట్ ఆల్సో. రెండోది మానిటరింగ్, ఎంప్లాయ్మెంట్ మానిటరింగ్ పైన we are the government is also focused and we have to see that the focus is to be continued. రెండు ఆస్పెక్ట్ ఉన్నాయి. ఒకటి సార్ లేబర్ సెక్రటరీ ఆల్సో ఐ రిక్వెస్ట్ దర్ హెల్ప్ సార్. ఒకటి సార్ మనకు ఇప్పుడు ఈ సిస్టంలో సార్ యాన్యువల్ రిటర్న్స్ ఒకటి ఉంది సార్, లేబర్ రిటర్న్స్, యాన్యువల్ రిటర్న్స్ లాస్ట్ కూడా తమకు చెప్పడం జరిగింది సార్.
యాన్యువల్ రిటర్న్స్లో ఈచ్ పీపుల్ హ్యావ్ టు గివ్ దర్ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లాగా దే హ్యావ్ టు గివ్ ద లేబర్ ఎంతమంది ఉన్నారని ఇవ్వాలి సార్. ఇది కొద్దిగా మాడిఫై చేస్తూ మనము ఈ లేబర్ రిటర్న్స్లో వీ హ్యావ్ టు టెల్ దట్ నేమ్ వైజ్ లేబర్ లిస్ట్ దే హ్యావ్ టు గివ్ అనేది ఒక కండిషన్ పెట్టేసి ఆన్లైన్ పెట్టేస్తే సార్ మనకు ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వెదర్ ఇట్ ఈస్ హోటల్స్, వెదర్ ఇట్ ఈస్ ఇండస్ట్రీస్, వెదర్ ఇట్ ఈస్ ఎనీథింగ్ వీ కెన్ గెట్ ఇట్ సార్, సో దట్ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్ ఇన్ ద ఓవరాల్ 20 lakhs మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటాయనేది సార్. రెండోది సార్, మనకు ఈ ఇండస్ట్రియల్ క్లస్టర్కు మనము వాట్ ఎవర్ మీకు తెలుసు మొత్తం 5 మేజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. బల్డ్రక్ పార్క్ అనకాపల్లిలో, కృష్ణపట్నం, నవ్ ఇట్ ఈస్ కమ్ ఇన్ నెల్లూరు, ఓర్వకల్ ఇన్ కర్నూల్, కొప్పర్తి ఇన్ కడప అండ్ ఆల్సో యూనిటీ మాల్ ఇన్ వైజాగ్. ఇది ప్రాజెక్ట్ మిషన్ మోడ్లో మనము తొందరగా కంప్లీట్ చేసేయాలి. దట్ ఇస్ మెయిన్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఆల్సో. సో సిమిలర్లీ కొత్త పార్క్ కొంత బడ్జెట్లో మనకు కొన్ని వచ్చినాయి. సో ఆల్రెడీ సీఎం హెస్ గివెన్ డైరెక్షన్ అబౌట్ ఫార్మా పార్క్, కెమికల్ పార్క్, ఈస్ట్ కోస్ట్ కారిడార్స్, కంటైనర్ హబ్, స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, మెగా టెక్స్టైల్ హబ్, క్రిటికల్ మినరల్ పార్క్, legacy clusters. So we have to see that we have to identify the land. Here also land is very important. Government of India ఎప్పుడు ఇస్తారంటే అప్రూవల్ ల్యాండ్ 90% ఎవరి దగ్గర ఉందో ఆ స్టేట్కు ప్రయారిటీ ఇస్తారు, బికాస్ మోస్ట్లీ ఆన్ ద ఛాలెంజ్ మోడ్. సో ఛాలెంజ్ మోడ్లో మన దగ్గర ల్యాండ్ ఉండాలి. ఐ ఆల్రెడీ ఇన్ టచ్ విత్, ఐ విజిటెడ్ అనకాపల్లి, ఐ విజిటెడ్ శ్రీకాకుళం and also Vizag collector also I have been seen some land. So please see the other collectors also gear up. MSMEకి సపోర్ట్ చేయండి. MSMEs వరకు మనకు స్టేట్ ఎంఎస్ఎంఈస్ ఇనిషియేటివ్స్లో 170 ఎంఎస్ఎంఈ పార్క్ సార్ సేమ్గా నేను చెప్పారు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ల్యాండ్స్ ఆల్సో అండ్ ఆల్సో స్పెసిఫిక్ సెక్టార్ క్లస్టర్స్ మూవ్ అవుతాము. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద కొన్ని ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాము విచ్ వీఆర్ అవేర్ ఆల్సో, సో దట్ వీ హ్యావ్ టు సీ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఇన్ అనదర్ 2 months with approval of Honorable CM, we will bring in MSME Act which will make eligible for all MSMEs to directly start their operation for the next 2-3 years. It's like a window period where any MSME can start without any permission. So daniki manamu dialogue nadustunayi, so that will also able to speed up also. So we have to see that investor confidence kosam escrow based mechanism will able to take it up and city based growth rate chestunamu. So I stop here sir, which shows the district wise proposals. I don't want to go district wise sir. I thought to take your guidance and move forward. Important issue is all district collectors and planning board ministers, your responsibility is to attract investment, to create wealth. మనమంతా కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటున్నాం, ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేస్తున్నాం, స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. బెంచ్ మార్క్ గ్లోబలీ అండ్ నేషనలీ, స్టేట్ వైజ్, దెన్ డిస్ట్రిక్ట్ వైజ్. ఇప్పుడు నేను స్టేట్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి, వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి వరకు, అమరావతి రీజన్ డెవలప్మెంట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్ నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. యువరాజు మిస్ అయ్యాడు. యువరాజు ఇది కన్వీనర్ ఫర్ విశాఖపట్నం. ఇక్కడికి వచ్చే కొందికి అమరావతికి వచ్చే కొందికి సురేష్ ఇది కన్వీనర్ ఫర్ అమరావతి ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్, బికాస్ ఈజ్ హ్యావింగ్ ఇయర్ ఈ సిఆర్డిఏ అన్నీ ఉన్నాయి. అదే మరి మీనా గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ తిరుపతి. ఈ 3 కూడా పెట్టి ఒక డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లి 1,19,464 కోట్లు వస్తుంది, 84,174 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అనంతపూర్ 26,597 కోట్లు,
19,984 మంది ఎంప్లాయ్మెంట్. అన్నమయ్య 11,900, 9,090. ఏఎస్ఆర్ 24,064, 13,175. దెన్ బాపట్ల 1881 కోట్లు, 5,546. చిత్తూరు 12,484, 47,003 కోట్లు. ఈస్ట్ గోదావరి 37,695, 3,628 మందికి ఉద్యోగాలు. ఏలూరు 745, 120, 1,211 మందికి ఉద్యోగాలు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు ఎంత పరిగెత్తిన అగ్రికల్చర్లో యు మే నాట్ పికప్. సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ బ్యాలెన్స్ అయితే తప్ప, అందుకే మీలో మైండ్ సెట్ కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ మారకపోతే అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. మీరు 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు కలెక్టర్స్గా ఉండి వచ్చేస్తారు, అటు రొటీన్గానే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరైన గుంటూరులో 52,450, 47,321. అది కూడా కారణం సిఆర్డిఏ. కడప 53,797 మందికి ఉద్యోగాలు, 28,364 ఉద్యోగాలు, 52,000 కోట్లు పెట్టుబడి. అదే సమయంలో కాకినాడ 73, కడప దెన్ కాకినాడ 13,136 కోట్లు పెట్టుబడి, 27,057 మందికి ఉద్యోగాలు. కర్నూలు 78,223 కోట్లు పెట్టుబడి, 78,223, 30,866. మాండ్యం ఓన్లీ 15 కోట్లు పెట్టుబడి, 250 ఉద్యోగాలు. బ్రేక్. దెన్ నంద్యాల 20,012 కోట్లు పెట్టుబడి, 4,579 ఉద్యోగాలు. ఆల్వేస్ నంద్యాల కన్సిడర్ టు బి వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ హైయెస్ట్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ అవుతుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. వాటర్ని సక్రమంగా ఉపయోగించుకుంటే తప్ప ఇట్ కెనాట్ బికమ్ వెల్త్ క్రియేషన్, అసెట్గా ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే కర్నూలులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసుకొని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ని తీసుకురావాలని. అది కూడా మీరు సెర్చ్ చేయాలి. అక్కడ ఏంటి ఆ ల్యాండ్ నాట్ ఫర్ కల్టివేషన్, బికాస్ చౌడు భూమి. అలాంటి భూమిని ఏం చేసామంటే ఇండస్ట్రియల్ టౌన్షిప్ డిసైడ్ చేసి అప్పుడే ఇండస్ట్రీ తీసుకొచ్చాం. ఇప్పుడు చాలామంది ముందుకు వచ్చారు. ఇట్ హెస్ బికమ్ ఏ ఇండస్ట్రియల్ హబ్. దానికి అనుకూలంగా పక్కనే నేను ఎయిర్పోర్ట్ కట్టాం. ఎయిర్పోర్ట్ ప్లస్ ఇది ఇప్పుడు అక్కడ మొత్తం ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది, వాటర్ ఉంది. దెన్ ఫ్యూచర్కి అది మేజర్ హబ్ కింద ఓర్వకల్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం, డ్రోన్ సిటీ కూడా చేసాం. కడప కొప్పర్తి, దాన్ని కూడా మనం బాగా డెవలప్ చేస్తున్నాం. ఇంకొక కొంత ల్యాండ్ కూడా అక్వైర్ చేయమన్నా. కొప్పర్తి ఈజ్ గోయింగ్ టు బికమ్ బిగ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ నా అట్రాక్ట్ చేస్తే. కడప స్టీల్ ప్లాంట్ కూడా మనం ఫైనలైజ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే కొందికి ఎన్టీఆర్కి వచ్చే కొందికి 20,012 కోట్ల రూపాయలు. పల్నాడు 7,000, దానికి 20,000కు 45,000 ఉద్యోగాలు. పల్నాడు 7,624 కోట్లు, 12,500 ఉద్యోగాలు. ప్రకాశం 1,71,519 కోట్ల రూపాయలు పెట్టుబడి, బికాస్ ఆఫ్ పోర్ట్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ యువర్ రిలయన్స్. దాంతో ప్రకాశంలో 19,754. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 30,131 కోట్లు, 91,761 ఉద్యోగాలు. శ్రీ సత్యసాయి 26,918 కోట్లు, 25,680. శ్రీకాకుళం బిగ్ బ్రేక్ అగైన్ 6,611 కోట్లు, 36,000
381 ఉద్యోగాలు. తిరుపతి 1,03,557 కోట్ల పెట్టుబడి, దగ్గర దగ్గర 1,94,043 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం 2,24,934 కోట్ల పెట్టుబడులు, 3,51,080 మందికి ఉద్యోగాలు. విజయనగరం 29,662, 61,353. వెస్ట్ గోదావరి 449 కోట్లు, 2,500 మందికి ఉద్యోగాలు. ఇది గత చరిత్ర. ప్రాస్పరస్ జిల్లాస్ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ నోచుకోవడం లేదు. నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుతున్నారు, పంటలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ మీరు పట్టించుకోవడం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ది మైండ్ సెట్. అదే మరి ఇక్కడ వచ్చే కొందికి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు కలెక్టర్స్ అంతా ఇది ఒక ఉపన్యాసంగా అనేసి వెళ్ళిపోతున్నారు. అదేదో యువరాజు ప్రాజెక్ట్ మారిగా. యువరాజు ప్రాజెక్ట్ కాదు. ఓనర్షిప్ కలెక్టర్స్, ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్, అక్కడుండే ఎమ్మెల్యేస్ తీసుకోవాలి. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్ క్రియేట్ చేసి పేదరికాన్ని నిర్మూలిస్తాం, జీవన ప్రమాణాలు పెంచుతామంటే ఇండస్ట్రీ లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇండస్ట్రీ సర్వీసెస్, దీనికి పెట్టుబడులు రావాలి. ఇక్కడ కావాల్సింది మీ ఓరియంటేషన్ మారాలి. ఓరియంటేషన్ మారి మీకు నిర్ణయం నేను చూశాను. విజయనగరం స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడానికి ఫ్రమ్ అగ్రికల్చర్ హార్టికల్చర్కి వెళ్ళారు, ప్రయత్నం చేశారు. ఇంకా పూర్తిగా పోయారని నేను చెప్పను. దట్ ఈస్ ఎ గుడ్ ఛాంపియన్ ఫార్మర్ కింద. ఇప్పుడు మీరందరూ నేచురల్ అడ్వాంటేజ్ విశాఖపట్నానికి వస్తుంది, తిరుపతికి వస్తుంది, పోర్ట్ నుండి ఇక్కడికి వస్తుంది, విజయవాడకు కొద్దిగా వస్తుంది, అమరావతికి. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎంతమంది మీరు ఎస్ఐపిబి మీటింగ్లు మీ జిల్లాలో పెడుతున్నారు? డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిఐపిబి పెట్టిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది? రెండోది, ఎంత మీరు ఇది కూడా రేపటి నుంచి మీరు నాకు వర్కౌట్ చేయాల్సింది జిల్లా వారీగా ఇన్వెస్ట్మెంట్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వేర్ డిస్ట్రిక్ట్ యూ ప్రిపేర్. అప్పుడు ఆ జిల్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కడున్నారో ఒకసారి అనలైజ్ చేసి వాళ్ళకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడం మొదలు పెడితే అప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. రెండోది, మీకు కొన్ని జిల్లాల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ లాజిస్టిక్స్, బికాస్ ఆఫ్ హిస్టారికల్ రీజన్స్. కొన్ని జిల్లాల్లో అలాంటి అడ్వాంటేజెస్ లేవు. అక్కడ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. హౌ టు క్రియేట్? వన్ ఈజ్ అగ్రికల్చర్ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడం. నెంబర్ 2, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్. బోత్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ బోత్ విల్ గో టుగెదర్. దీనికి మీకు కావాల్సిన ప్రోయాక్టివ్నెస్. వన్స్ మీరు ప్రోయాక్టివ్గా ఉండి కాంపిటేటివ్ స్పిరిట్ కానీ బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మొన్నటి వరకు 1924 ఆంధ్రప్రదేశ్కి ఎవరు రావని చెప్పి వెళ్ళిపోయారు. అదే సమయంలో కొన్ని ఇక్కడ పేట్రియాటిక్గా వచ్చి నేను ఈ రాష్ట్రంలో పుట్టాను, ఇక్కడే ఇండస్ట్రీ పెట్టాలని తిరుపతిలో ఇండస్ట్రీ పెడితే కార్పొరేట్ ఆఫీస్ కూడా పెట్టారు అమర్రాజు. వాళ్ళు భయపడిపోయి పారిపోయారు. మేము తప్పు చేసాం, హిస్టారికల్ మిస్టేక్ చేసాం, మేము రిస్క్ మిటిగేషన్ పెట్టుకోకుండా తిరుపతిలోనే పెట్టాం, ఇప్పుడు వచ్చిన తర్వాత మేము అందరం ట్రబుల్లో పడ్డామని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. దిస్ ఈజ్ వేర్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పని లేదు. ఈరోజు మీ అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది, హైదరాబాద్ 95లో బిల్డప్ చేసినప్పుడు బెంగళూరు కాంపిటీషన్గా చేసి ఎవరు నమ్మలేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బెటర్ దెన్ బెంగళూరు తయారైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. నా దేశంలో వచ్చే జీసీసీసీలో గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్లో హైయెస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. వాట్ ఈస్ ది రీజన్? మోస్ట్ లివబుల్ సిటీ అండ్ నాలెడ్జ్ ఎకానమీ. రిసోర్సెస్ ఉన్నాయి, లివబిలిటీ ఉంది. ఇంక తర్వాత వచ్చిన వాళ్ళు మార్కెట్ చేశారా లేదా అది వేరే విషయం. కానీ
ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు నేను ఆలోచించేది స్టేట్ మొత్తం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. నాకు ఒకప్పుడు అందరూ హైదరాబాద్ని డెవలప్ చేసావు కాబట్టి ఇవన్నీ జరిగాయని కూడా బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ ముందు ఒక ప్లేస్ని డెవలప్ చేసి అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ హౌ హైదరాబాద్ వాజ్ డెవలప్ విత్ ప్యాషన్. ఇప్పుడు మీలో నేను దీనికి ఏంటంటే ఈ స్టేట్కి ఒక పెక్యులర్ ట్రెండ్, ఆ రోజు ఉండే ఎకానమీ, ఆ రోజు ఉండే ప్రాబ్లమ్స్, ఈ రోజు ఉండే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అండ్ ఆల్సో కోస్టల్ అడ్వాంటేజ్. 1000 కిలోమీటర్స్ సీ కోస్ట్ ఉండే రాష్ట్రం ఈస్ట్ కోస్ట్లో ఏది లేదు. రెండోది డైనమిక్ పీపుల్, అగ్రికల్చర్ ఈజ్ వెరీ సాలిడ్ బేస్, వాటర్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీ అందరినీ రీఓరియంట్ చేయడం కోసం నేను మాట్లాడుతున్నా. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మనం నిన్న మాట్లాడాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆల్ కలెక్టర్స్ హెస్ టు ఫోకస్. మీకు ఇండస్ట్రీ రాకపోతే టూరిజం ప్రమోట్ చేయాలి, ఆర్ ఐటీ ప్రమోట్ చేయాలి. అప్పుడు ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి. అన్ని జిల్లాల్లో మీకు అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ కాకుండా అన్ని జిల్లాల్లో మార్కెట్ ఉంది. ఇప్పుడు డాక్రా ఉమెన్ ఉంది, అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వై కాంట్ యు గో మైక్రో ఆంటర్ప్రైజెస్? ఆ కల్చర్ ఒకరోజు కాదు. నేను నిన్న కూడా చెప్పాను కొన్ని, ఇస్టోపియా లేకపోతే ఇజ్రాయెల్, స్టార్టప్ కల్చర్, ఆంటర్ప్రెన్యూర్ కల్చర్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వద్ద ఎప్పుడు pre-95 ఆంధ్రప్రదేశ్ వాజ్ అగ్రికల్చర్ స్టేట్, అగ్రేరియన్ స్టేట్. 95లో ఐ టుక్ ఆల్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్, కన్స్ట్రక్షన్ కంపెనీస్. దెన్ ఎవ్రీబడి జనరేటెడ్ ఇంట్రెస్ట్. ఇక్కడ పాలసీ మేకర్స్గా మనం ఉన్నప్పుడు, కలెక్టర్స్గా మీరు కానీ, ఇక్కడ ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోయాక్టివ్. ఏదో ప్రతి ఒక్కరు నేను కలెక్టర్గా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నా దగ్గర రావాలి, బయట వెయిట్ చేయాలి, నాకు టైం వచ్చినప్పుడు నేను చూస్తాను, ఈ యాటిట్యూడ్ పోవాలి. యు ఆర్ ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఒక 2 రోజులు వస్తారు, నేను ఒకటి చెప్తాను. ఐఎస్బి ఒక కేస్ స్టడీ మీరు చదవండి పోయేసరి. అక్కడ ముందు పెడతారు వాళ్ళు 3 రాష్ట్రాల్లో కాంపిటీషన్, 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కాంపిటీషన్ పెట్టుకున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్. ఆ రోజు నేను మార్నింగ్ మా సెక్రటరీ వచ్చి చూపించాడు, సార్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఐఎస్బి పెడుతున్నారు, ఇట్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఒకసారి ఫోన్ చేసి అడగండి, మనం పిలుద్దామని అన్నాను. సార్ మీరే చెప్తే బాగుంటుంది అన్నట్టు చెప్పి ఫోన్ చేశారు. వాళ్ళు అన్నారు, మా లిస్ట్లో హైదరాబాద్ లేదండి, మేము బాంబే, బెంగళూరు, చెన్నై ఈ 3 ఆలోచిస్తున్నాను. అప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, వై కాంట్ యు కమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ? నేను సీఎం కాబట్టి కాదని లేకపోయారు, వచ్చారు. వచ్చిన తర్వాత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వేర్ ఎక్స్పీరియన్స్ కౌంట్స్. ఎక్స్పీరియన్స్ ఏంటి? వేరే రాష్ట్రాలకు పోతే వాళ్ళు డిఫరెంట్గా ట్రీట్ చేశారు. ఒక ఆయన రిజర్వేషన్ అడిగాడు, ఒక ఆయన 3 గంటల తర్వాత చూశారు, ఒక ఆయన గార్లండి బుకేలు ఇచ్చి వాళ్ళకి ఇమ్మన్నారు. నా దగ్గరికి వస్తే ఎయిర్పోర్ట్కి 4 మంత్రులు పంపించా. నేను పంపించక్కర్లేదు, నాకేం పని. 4 మంత్రులు పోయి రిసీవ్ చేసుకొని అక్కడిని తీసుకొచ్చా. తీసుకొచ్చిన తర్వాత నేనే బయట వెళ్ళి అందరికి శాలువలు కప్పి, 30 మంది 20 మంది వచ్చారు ఫ్లైట్లో, అందరికి కప్పి లోపల తీసుకుని ప్లేట్లు ఇచ్చి సర్వ్ చేసి అయిపోయిన ప్రజెంటేషన్ ఇస్తే, ఏం చేస్తారు సార్ అన్నారు. మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళండి, వాళ్ళు ఏమి ఇస్తారు దానికి +1 ఇస్తాను, కోట్ చేసి పంపి నేను ఇచ్చేస్తాను. వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళే ఫోన్ చేసి, సార్ మీ రాష్ట్రానికి వస్తున్నాం అన్నారు. దట్ ఈస్ హౌ ఐ బ్రాట్ ఐఎస్పి టు హైదరాబాద్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కొంత పాజిటివ్నెస్ బిల్డప్ చేసుకుంటే తప్ప మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు. మీరు కలెక్టర్స్ అనుకుంటే ఏ 3 వర్షాలు ఉంటాయి, కడన ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆ 3 వర్షాలు శాశ్వతంగా ఉంటాయి, అది వేరే కథ. ఎక్స్ఆర్ ప్రజెంట్
రిటైర్డ్ ఉంటుంది పక్కన, కానీ మీ జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు మీకు. వాట్ యు క్రియేట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ ఇండియా ఈజ్ నౌ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఎవడు అడ్వాంటేజ్ తీసుకుంటే అందరం కూడా పెద్ద ఇది కావాల్సిన పని లేదు. అందుకే నేను చెప్పింది యువరాజు కూడా రొటీన్కి వెళ్ళిపోతా ఉంటే ఆతరపడిపోతాను, మీరు అది చేసేయండి ఇది చేసిందని. యూ హ్యావ్ టు క్రియేట్ కాంపిటీషన్ అమాంగ్ కలెక్టర్స్. దే హ్యావ్ టు కమ్ టు యూ. నువ్వు వాళ్ళని అడుక్కోవడం కాదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా ప్రమోట్ చేయండి సార్ మా జిల్లాని అనుకునే పరిస్థితి తీసుకురావాలి మీరు. షూర్ సార్. రివర్స్ వే వెళ్ళాలి ఇప్పుడు. ఆల్ డిపార్ట్మెంట్స్ మనం అజెండా మనం పుష్ చేస్తున్నాం కాదు, అజెండా వాళ్ళది, మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. ఫెలిసిటేట్ చేద్దాం, ప్రమోట్ చేద్దాం. ఎస్ ఓకే సార్. మీరు ఇంత పెద్ద ఎత్తున తెస్తున్నారు, అడ్డం పడుతున్నారు కదా సార్. బాధ్యత లేకోకుండా రాజకీయ పక్షాలు అడ్డం కూడా పడుతున్నాయి కదా సార్. అంటే మీకు డెమోక్రసీలో డిబేట్ లేకపోతే, ఇప్పుడు ప్రపంచంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రపంచం అంతా కమ్యూనిజం, కొన్ని కంట్రీస్ ఎలక్షన్స్ ఉండవు, పాలసీ సిద్ధాంత ప్రకారం వెళ్తారు. కొన్ని దేశాల్లో రాజులు, గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. కొన్ని డెమోక్రటిక్ కంట్రీస్లో ఉంటాయి, అక్కడ మాట్లాడరు, ఇక్కడ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆన్సర్ చేసి మీరు ఓవర్కమ్ అయితే మళ్ళీ మ్యాండేట్ తీసుకుంటే మీరు వస్తారు, లేకపోతే మీరు అక్కడికి అయిపోతుంది మీ పని. దట్ ఈస్ వేర్ యువర్ పొలిటికల్. ఇక్కడ అందుకే నేను పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నా. కాబట్టి మీకు అవన్నీ సెపరేట్ సబ్జెక్ట్స్, అవన్నీ మాట్లాడదాం. ఇక్కడ నాకు కావాల్సింది దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ కలెక్టర్స్, మీరు ఆల్ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నుంచి నాట్ ఓన్లీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ కలెక్టర్ సార్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఎయిదర్ వాళ్ళ డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో క్లియర్ చేయడం, వాళ్ళకి ఏం పవర్స్ కావాలని కూడా ఇద్దాం, అక్కడైనా క్లియర్ చేయడం కానీ, మన దగ్గర వచ్చేటే కానీ మైక్రో ఎంఎస్ఎంఈలు కానీ మొత్తం. ఇంకొక పక్క ఎంఎస్ఎంఎల్ని స్ట్రీమ్ లైన్ చేయడం కూడా మీ బాధ్యత. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెల్ప్ ఎట్టడి తీసుకొని మేము ఏం చేస్తున్నామో మీరు కూడా అదే మరిగా ఆ కాంపిటేటివ్ స్పిరిట్కి వెళ్ళాలి. యూ వర్క్ ఇట్ అవుట్ నౌ. చెప్పండి సార్. క్లియర్ చేయండి ఆల్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ సార్ ఐ విల్ టేక్ 2 more minutes సార్, బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద కలెక్టర్ సార్. ఇంకో పీపీటీ లోడ్ చేస్తారా సార్? బికాస్ ఆ టాపిక్ తీసేసారా, బికాస్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద కలెక్టర్స్ ఆన్ ద పీపీపీ సైడ్ సార్. సో ఐ టేక్ ఓన్లీ 2 minutes సార్, దెన్ విల్ లీవ్ టు ద అదర్ సెక్రటరీస్ టు గివ్ ఫ్యూ రిమార్క్స్, దెన్ విల్ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద కలెక్టర్ సార్. లోడ్ చేస్తారా ఇంకో పీపీటీ సార్? బేసికలీ సార్ మనకు దీనిలో సార్ ఈ పీపీపీ ప్రాజెక్ట్స్ కూడా కలెక్టర్ గారు ఇంపార్టెన్స్ చాలా కావాలి సార్. బికాస్ సార్ కొన్ని ల్యాండ్ మనకు డైరెక్ట్గా రావట్లేదు, వీ హ్యావ్ టు గో త్రూ ద పీపీపీ మోడ్ ఓన్లీ సార్. సో దాంట్లో సార్ ఇప్పటి వరకు ఒక 9 parks ప్రైవేట్ పార్క్స్ అప్రూవ్ చేసాం పాలసీ తీసుకొచ్చి. ద నెక్స్ట్ లెవెల్ ఈస్ ఈ 100 MSME పార్క్స్. సీఎం గారు ఏం చెప్పారు, 100 MSME పార్క్లో అక్కడ రెడీ బిల్ట్ ఫ్యాక్టరీస్ పెట్టాలని అనుకున్నాం. వాట్ ఇస్ మీన్ బై రెడీ బిల్ట్ ఫ్యాక్టరీస్? లైక్ వేర్ somebody private will come and construct the shed with the power and the other amenities so that unit can come and operate. దీనికి సార్ తమ ఇచ్చిన ఆదేశం ప్రకారం 100 ప్లేస్కు ఆల్రెడీ యూఐ ఫ్లోట్ చేసాం సార్, ఆర్ఎఫ్ఈ ఫ్లోట్ చేసేస్తాం సార్. సో వెన్ ద పీపుల్ కమ్ ప్లీజ్ ఫెసిలిటేట్ విత్ ఇన్ ద ఎంఎస్ఎంఈ పార్క్ ఏ ప్లేస్ బాగా ఉంటుందో, బికాస్ సో దట్ వీ కెన్ ఏబుల్ టు గ్రౌండ్ దమ్ క్విక్లీ, బికాస్ దిస్ ఈస్ ఎ ట్రయల్ వీఆర్ డూయింగ్ సో దట్ యూ కెన్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీస్. వీ ఆల్రెడీ ఫ్లోటెడ్ ద యూఐ, ఆర్ఎఫ్ఈ కూడా ఈ మంత్ ఫ్లోట్ చేసేస్తాము, దెన్ వీ కెన్ ఏబుల్ టు క్లోజ్ ఇట్. సెకండ్ థింగ్ సార్, మనకు పీపీపీ పార్క్స్ ఏపీసీ ల్యాండ్లో మొబిలైజ్ చేశాం సార్. సో అక్కడ ఏం డ్రాబ్యాక్ వచ్చిందంటే సార్, మనకి చూపించిన ల్యాండ్లో, గవర్నమెంట్ ల్యాండ్లో దాదాపుగా కలెక్టర్కి తెలుసు, ఇట్ ఈస్ నాట్ లెవెల్డ్ ల్యాండ్. ఆల్రెడీ మైండ్ ఏరియాగా ఉంటాయి, లోతులు ఉంటాయి, అండులేషన్స్ ఉంటాయి. అక్కడ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద బెటర్ రెస్పాన్స్. ఓకే, సో అది బల్క్ ల్యాండ్గా అమ్మితే వాళ్ళు తర్వాత చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు విత్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై, యాజ్ ఎ కలెక్టర్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. బికాజ్ జెడ్ఎం లెవెల్లో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ గైడెన్స్ ఆర్ ద క్లారిటీ విల్ బి దేర్. ఐ రిక్వెస్ట్ యూ టు ఐడెంటిఫై, బికాస్ వాట్ ఎవర్ దట్ we did based on the input from the JETAMs, it is not giving result. ఆ పర్టికులర్ ప్లేస్లో మాకు పెద్దగా పీపీపీ ప్రాజెక్టుకు ఇది రావట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఐ రిక్వెస్ట్ యూ టు విజిట్ ద సైట్. మీ జిల్లాలో ఎంత ఉంటాయి? జిల్లా చిన్నగా అయిపోయింది కదండి, ఎంత ఉంటాయి?
మేబీ బికాస్ ఎంటైర్ స్టేట్లో 500 ఉంటే యూ విల్ హ్యావ్ మేబీ అరౌండ్ 20 to 30 MSME పార్క్స్, కరెక్టా, ఆర్ ఇండస్ట్రియల్ క్లస్టర్. విజిట్ ఈచ్ ప్లేసెస్, identify the potential parcels and locations where you can go for PPP. And similarly, sir, I want to appreciate both Collector Krishna and Yeluru, sir. Private land lo APC ద్వారా డెవలప్ చేసేదానికి సార్ రివర్స్ JDA మోడల్లో దే ఐడెంటిఫైడ్ ద ల్యాండ్ సార్. They convinced the owners and they send the proposal also. So now ఈ ల్యాండ్లో APC will develop so that ఈ ల్యాండ్ అన్ని కూడా హైవే ఆనుకుని ఉన్న ల్యాండ్స్. So where there no need to buy the land. You understand, no? So what we told, the two collectors have shown the ways. The owners, I also visited one owners, I had a meeting with them, thanks to Eluru collector. The land will remain with the ownership with them, like any other private layout development scenario, a joint development agreement. We'll have an agreement with APIC. We will develop their land, we'll share, we get our land, so that land can be utilized for the, put it for the industrial or commercial purpose. అక్కడ కూడా ఏం చెప్పామంటే, if the land is హైవేకి ఆనుకొని ఉంటే, లేకపోతే 60 feet మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ఆనుకొని ఉంటే, leave 100 to 200 meters for the commercial, so that land value పెరుగుతాయి, so that ఆ పోర్షన్ ఓనర్కి పోతే వాడు హ్యాపీగా ఉంటారు, because he is going to get the commercial nature of the land, we will get the industrial land. So this is one area where two collectors have done. I request all collectors to identify and move forward also. This I'll just clip the slides. So now what we are going to do is this reverse JDA model, where we are requesting landowners to partner with APIC. No need to acquire the land, we'll develop the land, we'll put our money, then the land, the share can be taken by both the people. సిమిలర్లీ సార్, మనకు ఇండస్ట్రియల్ అసోసియేషన్ కొంతమంది ముందుకు వస్తున్నారు సార్. ఇక్కడ ఎస్పెషల్లీ సార్ మనకు ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ హ్యాస్ బ్రాట్ సమ్ అసోసియేషన్ సార్. దే ఆల్సో వాంట్ టు కమ్ అండ్ మీట్ యూ సార్. బేసికలీ సార్, ద డిఫెన్స్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ద యూనిట్, దే వాంట్ టు షిఫ్టెడ్ టు ది నెక్స్ట్ క్లోజ్ టు హైదరాబాద్, దట్ ఈస్ ఇన్ జగ్గైపేట కాన్స్టిట్యూన్సీకి వస్తుంది సార్. జయంతిపురం అని చెప్పి ల్యాండ్ చూశారు సార్. అక్కడ కూడా అసోసియేషన్ ఇవ్వాలి సార్. వీ డోంట్ హ్యావ్ ఎ పాలసీ, విల్ బ్రింగ్ ఎ పాలసీ. సో అక్కడ వీ వాంట్ ట్రై, వీ గెట్ టు నో ద ఇంటెన్షన్ ఆఫ్ ద అసోసియేషన్స్, వెదర్ ఇట్ ఈస్ దేర్ గుడ్, whether will be able to give. Don't give 1000 acres or 500 acres. Let us start with giving 50 acres and 100 acres, so that we can able to show the development. 20 acres could have more than sufficient to show the result and bring the policies. So Krishna collector sir and Yelur collector has sent these details also sir, which we are able to bring to the notice of the other collectors also. So next level sir, what we are planning to do sir, like మన existing APIC layout లో we have land for amenities. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్లవల్లి ల్యాండ్ ఉంది, అలాగే మీ ప్రతి అచ్యుతాపురం ఉంది, ప్రతి పెద్ద ప్లేస్లో వీ హ్యావ్ ద ల్యాండ్ ఇయర్ మార్క్డ్ ఫర్ అమ్యూనిటీస్ లైక్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్. సో దీస్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు డెవలప్. వీ హ్యావ్ టు గో ఫర్ ఏ RFP and PPP only. So please have a meeting with the people, whether any interested, the demand is there or not. అక్కడ ఏమైనా రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టవచ్చా లేదా చూడండి. లైక్ ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ అప్, ప్రీమియర్ ఎనర్జీ హ్యాస్ గాట్ అప్రూవల్ ఫర్ ద ఇన్ నాయుడుపేట ఫర్ ద ఇండస్ట్రియల్ హౌసింగ్ అండర్ ద MAHUA scheme, Government of India schemes kinda we facilitated. So similarly you can facilitate there also. And the last point is, konni land level chese tappa utilize cheyalem. Don't be blind to the fact that okay, aa land chese vaat cheskuntarani cheppi. Endukante especially for me and collector Srikakulam visited the land sir, the land is not leveled. The industry may not be utilized as it is, it has to be leveled, especially our own land. Akkada instead of putting our own money, whether we can possible for a PPP model where the people fellow will come and level the land, whatever cost is putting by his money, we can give some developed portion, so that there is no need of other things also. Please explore that options also, so that we can able to do it, because finally understand the fact that government land is not in a fit position to utilize on all places. You have to make it fit to be utilized. Then what are the ways to make it? I'm leaving to your imagination. Next collector conference lo konni best practices మీరు చూపించాలి. So this is my remarks. I stop with here sir. I request now ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పేసి దెన్ అదర్స్ కెన్ టేక్ అప్. ఇది ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 14-19లో మనం ఒక APIC ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళు మాత్రం ఇక్కడ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా 12,878 ఎకరాలు అలాట్ చేశాం. 1,63,763 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 3,40,436 మందికి ఉద్యోగాలు. 19-24 వచ్చే కొద్దికి 8,136 ఎకరాలకు తగ్గిపోయింది. 65,000 కోట్లు, 65,010 కోట్లు పెట్టుబడి, 2,64,000 మందికి ఉద్యోగాలు.
అదే మరి 24-29 వచ్చేందుకు 25,999 ఎకరాలు ఇప్పటికే అలాట్ చేశాం. 3,08,504 కోట్లు ఓన్లీ త్రూ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా చేశాం. 2,73,415 మందికి ఉద్యోగాలు. ఇక్కడ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, లాస్ట్ టైం 1924లో ఇండస్ట్రీకి అలాట్ చేసిన ల్యాండ్ కూడా హౌస్ సైట్లకు పనిచేశారు ప్రాధాన్యత లేకుండా. అంటే అక్వైర్ చేసి పంచితే తప్పులేదు, కానీ ప్రాధాన్యత లేకుండా అక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ప్రైమ్ ల్యాండ్స్ అన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు డిఫరెంట్ క్రియేటివిటీ, యువరాజ్ చెప్పినట్టు డబ్బులు లేదు, ల్యాండ్ లేదు అంటే పనులు కావు. నేను కియా మోటార్ అడిగాను, రమ్మన్నాను, వస్తా అన్నారు. వస్తానంటే 2 కండిషన్లు పెట్టారు. ల్యాండ్ ఎక్కడ ఇస్తారన్నారు. ఇప్పుడు కియా మోటార్స్ కట్టిన దగ్గర ఇస్తా ఉన్నాం. బెంగళూరు చెన్నై, ఇది బెంగళూరు హైదరాబాద్ హైవే. దాని అది కట్టాలంటే లెవలింగ్ లేదు, దాన్ని మేము చేయలేమన్నారు. దెన్ లెవలింగ్కి అప్పట్లోనే 250 కోట్లు ఖర్చు పెట్టి లెవలింగ్ చేయించాం, ఎల్లంటిని పెట్టి. అక్కడి నుంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయన్నారు. అప్పటికి అందరి నీవా పని అవుతా ఉంది. అక్కడి నుంచి 6 months టైం ఇవ్వండి, నేను రిజర్వాయర్ కట్టి మీకు నీళ్ళు ఇస్తాను. 6 monthsలో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టాం. ఈ 2 అసాధ్యాలే కదా. మీ మారుగా బిజినెస్ యాజ్ యూజువల్ ఆలోచించామనుకోండి, కానీ ఇవి 2 సాధ్యమేది కాదు. అలాంటిది 3 years టైంలో కియా మోటార్ ప్రారంభించి కియా మోటార్ ప్రాజెక్ట్ అయ్యి ఫస్ట్ కార్ నేనే లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం. దట్ హెస్ బికమ్ ఏ బిగ్ గేమ్ చేంజర్ ఇన్ అనంతపురం డిస్ట్రిక్ట్. అక్కడ పోతే ఒక కియా సౌత్ కొరియా ఒక సిటీనే డెవలప్ చేశాం. ల్యాండ్ వాల్యూ పెరిగింది, ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది, అన్నీ పెరిగాయి. నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఏంటంటే క్రియేటివిటీ పెట్టండి. ఇప్పుడు అమరావతి క్రియేటివ్ రాకపోతే వచ్చుండేది కాదు. 34,000 ఎకరాలు, 29,000 మంది రైతులను కన్విన్స్ చేశాం. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. విశాఖపట్నం కూడా ల్యాండ్ పోలింగ్ ఆర్ అదర్వైజ్ వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ వర్కౌట్ చేసి ఎప్పుడు కూడా ల్యాండ్ ఇచ్చిన వాడు హ్యాపీగా ఉండాలి, అతనికి కూడా మేలు జరగాలి. అట కాకుండా ల్యాండ్ ఇచ్చిన వాడు బాధపడుతూ శాపాలు పెడుతూ ఉంటే మనం ఎంత అభివృద్ధి చేసినా అది అభివృద్ధి కాదు. నేను దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐఎమ్ ఫాలోయింగ్, నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలు, నో డిస్ప్యూట్. ఆల్ 5,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు. వై? ఎయిర్పోర్ట్ వచ్చింది, పక్కన ల్యాండ్ వాల్యూ పెరిగింది, పక్కన కొనుక్కున్నారు. లిబరల్గా కాంపన్సేషన్ ఇచ్చాం. అప్పట్లో ల్యాండ్ ఇవ్వలేదు, లేకపోతే ల్యాండ్ పోలింగ్లో రాలేదు. అప్పుడు ఆ కాన్సెప్ట్లో పోయా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవ్రీవేర్ ఫార్మర్స్ని కన్విన్స్ చేసి పొలిటికల్ ఫోర్సెస్ని న్యూట్రలైజ్ చేసి, ఎవరు కూడా మీరు ఏదో పొలిటికల్ ఫోర్స్ అన్ని మీకు ఏదో హెల్ప్ చేస్తారనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టు. ప్రాజెక్టు ఇప్పుడు కాదు, నేను చాలాసార్లు చెప్పేవాడిని. కమ్యూనిస్ట్ ఫ్లాగ్లు పెట్టేవాడు ఒకప్పుడు, నేను చెప్పేవాడిని ఇక్కడ ఫ్లాగ్ పెడితే ఇంక ఇండస్ట్రియల్, మాకు గాజుల మండే ఒకటి ఉండేది అక్కడ ఇండస్ట్రియల్ టౌన్షిప్. అప్పట్లో వీళ్ళు ఫ్లాగ్ పెడితే అక్కడి నుంచి ఎవరు వచ్చకుండా అన్నీ సిక్ అయిపోయాయి. మీరు వెల్త్ క్రియేట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. వెల్త్ ఎరోడ్ అయిపోతే, సిక్ అయిపోతే ఉండే ఉద్యోగాలు పోతాయి. కాబట్టి ఇది మీరు క్రియేటివిటీ ఈజ్ ఇంపార్టెంట్, స్ట్రక్చరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. యూ గెట్ సమ్ ప్రపోజల్స్, ఈ మాదిరిగా ఉందని విల్ హెల్ప్ యూ, బట్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్, నో కరప్షన్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్ అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రాన్స్పరెన్సీ. డిలే కావడం కాదు. ఈ 2 ప్రిన్సిపల్స్ పెట్టుకుని మీరు వర్కౌట్ చేయండి. విల్ సపోర్ట్ యూ. బీ క్లియర్. Yes, sir. Please load the other PPT, original PPT. Sir, I request the principal secretaries to give few remarks on their proposal. Then we can take the inputs from the collectors. The request to secretaries, మీ బ్రీఫ్గా పెట్టి కలెక్టర్స్కి ఏం చెప్పాలో మీ సమ్మరీ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ అంతవరకు. నేను స్పిరిట్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకున్నాను, వాళ్ళ బాధ్యత రిమైండ్ చేయడానికి. ఇప్పుడు మీరు సెక్రటరీస్. Sir, food processing, sir. Yes, sir. Sir, good morning, sir. చిరంజీవి.
Sir, we have so far since June 2024, sir, 19 projects, mega projects sanctioned in this, sir, with an investment of 7,601 crore and direct employment of 9,749. Out of these 19, sir, 16 projects are on the ground and their work is going on at a brisk pace as per the time schedule. 3 projects also land is in their possession, sir. 1 project they have gone for tender and they are in the process of getting various approvals, sir. So all these 19 projects we are monitoring as per the direction of the Honorable Chief Minister, sir. This is going on as per the schedule, sir. మన ఈ విశాఖపట్నం పార్ట్నర్షిప్ సమ్మిట్ సార్ 32 MOUs were signed with a total investment of 8,350 crores and direct employment potential is 46,000 crores, sir. Out of this, sir, 65% projects we have received the DPR. Land is available for 17 projects, sir. Some have their own land and some we have identified the land. It is in the process of allocation. 4 projects are at the SIPC stage, sir. Remaining 15 such chinna land unnai, so that we are requesting district collectors to facilitate in allotment of land, so that by June we would like to ensure that all these projects are on ground and we can see that these are completed within the timeline, sir. Total investment, sir, so far since June 2014 to 24, sir, 14,660 crore is there, sir, which includes mega, MSME and large, with a total employment of 64,035, sir. One request to the collector is regarding that what Yuvraj has already emphasized. I would not like to repeat with regard to the approach road, sir. That is very critical and that we have been addressing to the district collectors to take care of that approach road part. Second thing, sir, I'll just take a half a minute, sir, on this PMFME. PMFME, sir, last time we reached an instruction prakaram. We had a special SLBC meeting also. I have been talking to the individual controllers of bank personally. Now that only 10 to 15 days are left, if collectors give the last push, we'll be able to ground at least about 1,600 more units. So my request to the district collectors would be, at the district level, please talk to the bankers. They have already given sanction, let them disperse the money. ఎక్కడైనా స్టేట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉంటే అది మాకు మెసేజ్ పంపించండి, విల్ టేక్ ఇట్ అట్ ది స్టేట్ లెవెల్, సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఎనర్జీ సార్. సార్ సార్ ఎనర్జీకి సంబంధించి ఈ సార్ అబ్స్ట్రాక్ట్ కూడా ఉంది సార్, అలాగే ఈచ్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ప్రాజెక్ట్స్ ఇచ్చాము సార్. ఇప్పుడు టోటల్గా చూసుకుంటే సార్ మాకు ఎనర్జీకి సంబంధించి మొత్తం ఇది ఎస్ఐపిబికిలో 61 ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయ్యాయి సార్. టోటల్ 3,05,35 కోట్లు ఇన్వెస్ట్మెంట్, 3,56,660 ఎంప్లాయ్మెంట్ సార్. దీంట్లో మాకు ఈరోజు వరకు 28 ప్రాజెక్ట్స్లో ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది సార్. టోటల్ 83,823 acres. ల్యాండ్ ఇన్ పొజిషన్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ 26 ప్రాజెక్ట్స్లో కంప్లీట్ అయింది. అది 1,30,953 acres. ల్యాండ్ ఎట్ టు బి ఐడెంటిఫైడ్ 7 ప్రాజెక్ట్స్ సార్, 85,760 acres సార్. ఇందులో ముఖ్యంగా ల్యాండ్ ఎట్ టు బి ఐడెంటిఫైడ్ అన్నమయ్య ఒక 2 ప్రాజెక్ట్స్లో ఉంది, ఏఎస్ఆర్ ఒక ప్రాజెక్ట్ ఉంది, కడపలో ఒక ప్రాజెక్ట్ ఉంది సార్, నంద్యాల ఒక ప్రాజెక్ట్ ఉంది, విజయనగరం ఒక ప్రాజెక్టు. తర్వాత పార్ట్నర్షిప్ సమిట్కి సంబంధించి టోటల్ అపోహలుంటే ఎక్కడైనా అక్కడ లోకల్ పబ్లిక్లో నేను ఎమాన్స్ చెప్పినట్టు 4-5 సార్లు వెళ్ళి దానివల్ల లాభాలేంటి ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం. లిటిగెంట్స్ని హ్యాండిల్ చేస్తూనే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకపోతే శాశ్వతంగా నష్టపోతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని దగ్గర కావాలని ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాన్ని హ్యాండిల్ చేయడంలో పొలిటికల్ నెట్వర్క్ కానీ అదే మరి మీరు కానీ 2 కలిసి చేయాలి. క్యారియర్ సార్. అలాగే పార్ట్నర్షిప్ సమిట్ 2025కి సంబంధించిన ఎంఓయూస్ మొత్తం 49 ఎంఓయూస్ సార్. ఇన్వెస్ట్మెంట్ 4,62,186 కోట్లు సార్. ఎంప్లాయ్మెంట్ 2,39,044. ఇందులో ఆల్రెడీ 12 ప్రాజెక్ట్స్కు ల్యాండ్ ఐడెంటిఫై చేయడం కానీ పొజిషన్ కానీ ఇవ్వడం జరిగింది సార్. అలాగే ఇంకొక 37 ప్రాజెక్ట్స్కు ల్యాండ్ ఐడెంటిఫై చేయాలి సార్. ఇందులో అనకాపల్లి 1, అనంతపూర్ 1, కృష్ణా 1, కర్నూలు 4, నంద్యాల 1, నెల్లూరు 1, పల్నాడు 2, ప్రకాశం 2, విజయనగరం 2, కొన్ని మల్టీ డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి సార్. మాకు 2 జిల్లాలు బార్డర్లో ఉండేవి, ఎందుకంటే ఈ సోలార్ ప్రాజెక్ట్స్కి ల్యాండ్ ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి. తర్వాత అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్స్లో సార్
22 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ గ్రౌండ్ అయ్యాయి. ఇంకొక 3 ప్రాజెక్ట్స్ రెడీ ఫర్ గ్రౌండింగ్ సార్. ఇంకొక 20 ప్రాజెక్ట్స్లో ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది సార్. నా రిక్వెస్ట్ టు ద కలెక్టర్స్ ఏంటంటే ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న డెసిషన్ ప్రకారము ప్రైవేట్ ల్యాండ్ అయినా వాళ్ళు తీసుకోవచ్చు, పట్టా ల్యాండ్ అయినా వాళ్ళు తీసుకోవచ్చు, లీజ్ బేసిస్ మీదే తీసుకోవచ్చు. ఒకవేళ అసైన్డ్ ల్యాండ్ అయితే ఇక నెట్ క్యాప్కి డైరెక్ట్గా కలెక్టర్స్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, దాన్ని లీజ్ బేసిస్ మీద కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఆల్ పాలసీస్ ఆర్ ఇన్ లైన్. ఇప్పుడు అన్ని పాలసీస్ ఉన్నాయి, తర్వాత జియోస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ థింగ్ కొద్దిగా మీరు ప్రోయాక్టివ్గా ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేసిన చోట ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయడం మొదలు పెడితే చాలా ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోతాయి. సో టార్గెట్ ఏంటంటే వెంటనే ఈ జూన్ లోపలైనా ఏవైతే ఈ పార్ట్నర్షిప్ సమిట్లో చేశామో వాటన్నింటినీ అయితే గ్రౌండ్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మై రిక్వెస్ట్ ఈజ్ నెట్ క్యాప్ నుంచి ఈచ్ డిస్ట్రిక్ట్కి ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ని కూడా ఇప్పుడు మేము తీసుకొచ్చి పెట్టాము. దే విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. Kindly expedite land acquisition. No, don't be in touch with them. They will be in touch with you. Reverse మాట్లాడండి ఇప్పుడు. You be in touch with us, any problem. Yes. They are the owners. Then only things will happen. So మీరు ఇంకా లాంగ్వేజ్ మార్చకపోతే మాత్రం ఎప్పటికీ మీరు ఇంత వెనకబడతా ఉండాలా, వాళ్ళు ఏమనుకుంటారు మీరు ఫేవర్ చేసాం అనుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ని మెటీరియలైజ్ చేసి లాంచ్ చేసే బాధ్యత మీది, అక్కడ వెల్త్ క్రియేట్ చేసే బాధ్యత మీది. ఏమైనా రెవెన్యూ ఇష్యూస్ ఉంటే వెంటనే నాకు ఫోన్ చేసి మాట్లాడండి. సార్ టూరిజం సార్. Honorable Chief Minister, sir, Honorable Ministers, dear collectors, sir, as far as tourism is concerned, sir, since June 2024, SIPB, we have cleared 40 hotel projects or resorts and convention centers with 7,348 rooms, sir. For the information of the collector, sir, as on June 2024, I mean, these are all classified hotels, that is 3-star and above. We were having in the state total 48 hotels with 4,850 rooms. That was since when the state was formed till June 2024, 4,850 rooms. And in last 20 months, SIPB has cleared 7,348 rooms. So you can just realize what has been done in the last 1.5 years. And all these hotels are in the PPP, public-private partnership. And I would say that this PPP has succeeded because we have the PPP in governance. What is that PPP? Is the right people at the top, at the leadership, the right policy framed by the honorable ministers who are all sitting here, and right promotion taken by our honorable tourism minister and the department. So if we have the right people, the right policy and the right promotion, so we are seeing the results now, in which 7,000, almost 348 rooms have come. So my request is, out of these 40 projects, 19 projects are in own lands. So therefore they are taking up the projects. 20 are in the government land, in which 14 cases the land has been handed over. 7 cases the land has to be alienated. So land has to be alienated to APTA, by which we can enter into the lease agreement with the developers. And out of this 40, sir, 3 projects are completed. 17 the works are going on and 20 are ready for foundation stone. And then in the partnership summit, we have entered almost 89 agreements, MOUs have been done, in which 11 the land has been handed over, 78 the land has to be identified. So sir, here the best part of the tourism is, it is while most potential sites are in 5-6 places, but even in all the remaining districts also there are potential sites. Of course, now places like Visakhapatnam, Tirupati, Suryalanka, ASR district, Konasima, and all, of course, Rajamandri, Pichukalanka, and all, we are getting big developers, and then we are tying up with the brands. But as Honorable CM always says, even in the district headquarters, you have to identify now the lands for setting up hotel projects. So here I must point out some of the collectors who have taken an excellent initiative. Of course, Visakhapatnam, he is resolving the land issues. Tirupati, he has identified 90 acres of land. He is handing over to the tourism department. Therein we will get amusement park and other places. Suryalanka is another emerging place, sir. Collector with this initiative, he has identified now another about 19 acres of land, which was idle with the fisheries department, and he has agreed to hand over. So another 3-4 good properties will be coming there, sir. Kurnool has identified land in district headquarters, sir, for setting up a hotel project. ASR district, sir, there are 5 villages which are outside the ITDA limits, sir. So Dinesh is working on that, sir. He is identifying some lands because there anybody can come up and set up the projects. Similarly, Srisailam, Mantralayam, and then Kakinada also the land has been identified, sir. Prakasham, Horsley Hills,
Madanpalli, Rajamandri, Satyasai district, Gandikota, Machilipatnam. So all these places, sir, we have got huge potential. So my request would be, I would again repeat for the collectors is, our policy is once you identify the land, if it belongs to some other department, please take the consent of that department, whether it is irrigation or R&B or any other department, take their consent and then write to us. We will notify these lands in our website, so as to give equal opportunity to everybody. And 30 days time we give it to them to apply with the DPRs. We facilitate them to prepare the DPRs, tie up with the brands, and once they submit the proposal, those proposals are evaluated based on merit, and then they are taken to SIPB and the permissions are given. So, sir, I would like to point out that Collector Palnadu, sir, she has not only identified the land, she also identified one investor who is willing to set up a resort in Nagarjun Sagar. So both land and investor, and what we have done is to see that the DPR is prepared and tie them with a brand partner. So like this, I mean, you can not only identify land, local entrepreneurs who are there, who are willing to set up, if you can identify the investor also, that tying up with the brand and promotion, etc., that will be taken by the department. So apart from this, sir, another area is homestays, which we are now promoting. You know, our portal is live. So particularly the temple towns, the 21 big temples which we have, and then also Konasima, ASR, Vishakhapatnam, Tirupati, etc. We can identify potential homestay owners so that we have to promote. Rajamandri also we have to promote in view of the Pushkaram which is going to come up. Then there are 8 Government of India projects which have been sanctioned. Araku, the Bora caves are there, Surya Lanka, Simachalam, Annavaram, Gandikota, Rajamandri, Akhand Godavari project, Ahobilam and Nagarjun Sagar. So I would request collectors to please involve themselves, review it on a monthly basis, see that the projects are not only completed, they are maintained also, sir. Because one problem we see in tourism projects, particularly those taken up by the government, are while they are constructed in a very grand manner, but maintenance is always not up to the mark. So please see that they are maintained well also. Another request would be to hold these district tourism council meetings, and all the 40 projects which have been cleared, please call the investors and the tourism officials, see that their problems are resolved, because they face lots of issues, whether in building permission or environmental clearance or other issues. So please see that the permissions are given, review them on a monthly basis. Events is another thing, sir. Most of the collectors have conducted events, whether it is Vishakha Utsav, Vishakha Rakhu Utsav, or Gandikota, or Flamingo, or Vijayawada Utsav, or Amravati Avakai. All these events are now annual calendars. Annual events, they would be conducted on a year-to-year basis, see that the events are conducted. And another thing is caravan parks also, the lands have to be identified. Similarly, houseboats, experience centers. So please take care on these aspects also, sir. So overall, I would request collector, sir, one issue which often, sir, one is the issue of vision, which I would like to say, because not only the collectors, even 1 or 2 honorable ministers also, secretaries also, they sometimes, sir, keep on telling me ki now so many hotels are coming, whether there is potential or not. So my request would be, we need to have a big vision, as Honorable CM says. I would just give one example of Antalya in Turkey. It's a small place. Till just 25 years back, it was just like our Andhra Pradesh, just like Vishakhapatnam economic region, about 600 kilometers of coastline, and nothing was there. They brought in the right policy, right people were there, and with public-private partnership today, you would be surprised, 1,40,000 rooms are there, 1,40,000 rooms in just 25 years. So some of the ministers and our own colleagues, they sometimes tell me, why you are bringing in 10,000 rooms, visitors bastara, anta potential unda. So just imagine for MICE, for wedding, today MICE business itself is 5 lakh crores in India. Wedding business is 1 lakh crores in India. It's a huge opportunity. Just have the big vision and the right PPP. We will have huge projects. Please do not bother whether there would be investment, because you would be interacting with investors. If you start telling them, hotels it would send wrong signals. If right vision is there, it's a huge business. Tourism is the future, as Honorable CM keeps on saying, a huge potential. So just focus not only, and the beauty is not only one district, not only 2 districts, every district there is a potential. But my request is we have to encourage private players. Many collectors are, they said, this is the potential site. From the EPTDC, you construct 5 cottages, 10 cottages. Government cannot and government should not take up this business. We only need to have the right promotion, right leadership. And if there is a potential, private people will come and invest. So please encourage that. And so with this, what now? Next. 1 lakh.
As Jain has rightly mentioned, Dubai 1 lakh rooms ఉన్నాయి. Population 15 lakhs. 10 to 15 lakh population, 1 lakh rooms. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దిస్ ఈజ్ వేర్ మీ క్రియేటివిటీ, మీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అవేర్నెస్ బిల్డింగ్. ఫ్యూచర్ నాకు ఏం డౌట్ లేదు, టూరిజం విల్ బి ది బిగ్గెస్ట్ సెక్టర్. ఇప్పుడు మన వాళ్ళందరూ బయట పోతున్నారు, ఇప్పుడు హ్యూజ్ మనీ దే ఆర్ స్పెండింగ్. ఈ వార్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత లోకల్ టూరిజం విల్ ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మ్యాక్సిమం పాపులేషన్ మన దేశంలో 140 crore పాపులేషన్. ఫ్రీక్వెంట్ హాలిడేస్, లేజర్ అండ్ టూరిజం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ హోటల్స్ వారు చెప్పినట్టు 10,000 కాదు, 50,000 నీకు ఇచ్చిన టార్గెట్, నువ్వు 10,000 కానీ ఆగిపోతున్నావు. 50,000 రూమ్స్ నేను చెప్పాను. అవి కాకుండా హోమ్ స్టే, దట్ ఈస్ అనదర్. ఈ కోనసీమ ఇలాంటి ప్రాంతంలో హోమ్ స్టే, దట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. మన దగ్గర అన్నీ కూడా మీరు చూస్తే అమ్యూజ్మెంట్ పార్క్స్ రావచ్చు, పెద్ద ఎత్తున చేయాలా, మౌస్ చేయాలా, టెంపుల్స్ని మీరు 21 టెంపుల్స్ ఉన్నాయి. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఈ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ టూరిజం ఇన్ ఎ బిగ్ వే. రెండోది, టూరిజం వల్ల మీకు హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఇది టెంపుల్ వల్ల. టెంపుల్ కానీ ప్రేయర్స్ ఎక్కడైనా సరే పోయి, లేకపోతే అదర్వైజ్ అందరికంగా పిచ్చిబట్టి ఇప్పటికీ ఈ మెంటల్ హాస్పిటల్స్ ఇంకా చాలా పెట్టాల్సి వచ్చేది. బట్ దట్ ఈస్ ది హీలింగ్ సెంటర్స్. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ టెంపుల్స్ని కనుక కరెక్ట్గా చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆల్ టెంపుల్స్ మన దగ్గర 5-6 టెంపుల్స్ టాప్ ఉన్నాయి. ఇంకొక పక్కన నేషనల్ లెవెల్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ టెంపుల్స్. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ టూరిస్ట్ అంటే పిల్గ్రిమేజ్ అంతా కూడా బాగా ఉంటుంది. ఈ ఈవెంట్స్ ఇప్పుడు బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్కి డబుల్ అయింది, డబుల్ కంటే ఎక్కువ అయింది. దానికి కారణం కూడా 2-3 ఉన్నాయి. ఒకటి, ఫ్రీ బస్ వల్ల బాగా పెరిగింది. రెండోది, భక్తి కూడా పెరిగింది. తిరుపతి లడ్డు జరిగిన తర్వాత ప్రజల్లో కూడా దేవుణ్ణి కాపాడుకోవాలనే ఒక కమిట్మెంట్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ టూరిజం ఇక్కడ కంటే ఎక్కడ రాదు. వాటర్ స్పోర్ట్స్ కానీ టూరిజం కానీ. పాపికొండలు అన్నది బ్యూటిఫుల్ ప్లేస్. అఖండ గోదావరి దానికంటే మించిన ప్లేస్ ఏది ఉండదు. దాన్ని పుష్కరాల కంటే ముందు మీరు కానీ కరెక్ట్గా చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్గా తయారవుతుంది. గండికోట కంటే ప్లేస్ లేదు. సూర్యలంక, వీ కెన్ మేక్ ఇట్ అనదర్ గోవా, బెటర్ దెన్ గోవా. గోవా స్మాల్ ప్లేస్, బట్ సూర్యలంక ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. అరకు అండ్ ఆల్సో లంసింగి, పాడేరు ఏరియా ఈజ్ ఏ సమ్మర్ రిసార్ట్స్. అక్కడ ఉండే విశాఖపట్నం 1 hour నవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఇంకొక పక్కన కొల్లేరు కానీ, పులికాట్ లేక్ కానీ చాలా ఫ్యూచర్ ఉంది భవిష్యత్తులో. ఇలాంటి లొకాలిటీస్ అన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి. ఎకో టూరిజం పైన కూడా మీరు చాలామంది ఫోకస్ చేయడం లేదు. డిపార్ట్మెంట్ విల్ డూ దేర్ డ్యూటీ, ఓవరాల్ ఫ్రేమ్వర్క్. మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇస్తే దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. అది కూడా మీరు జిల్లా వారీగా మీరు కూడా టూరిజంలో ఏ జిల్లా ఎంతవరకు ముందుకు పోతున్నారు, ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు. అదే మరి కనీసం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, ఎక్స్పీరియన్స్ సెంటర్స్. ఎక్కడికక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ ఎక్స్పీరియన్స్ సెంటర్, దెన్ పీపుల్ విల్ కమ్. ఫ్యూచర్ ఈజ్ దాట్. అదే మరి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. వై కాంట్ క్రియేట్ ఎక్స్పీరియన్స్ సెంటర్? ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. మినిమం ఒక 200-300 ప్లేసెస్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కానీ పెట్టగలిగితే, ఇప్పుడు అనంతపూర్ ఉంది, హిందూపూర్, వెరీ సింపుల్ ఐడియా. మరి మనం తిమ్మమ్మ, మరి మనం దట్ అక్కడ కానీ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూరిజం అని మీరు క్రియేట్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఈవెన్ ఇక్కడ గిద్దలూరులో కంపౌండ్ ట్యాంక్ వన్ ఆఫ్ ది ఏషియాలో బిగ్గెస్ట్ ట్యాంక్. దెర్ ఆర్ హైలాండ్స్, ఓల్డ్ స్ట్రక్చర్స్.
యూ కెన్ ప్రమోట్ లైక్ ఎనీథింగ్. ప్రపంచంలో ఏమీ లేకుండా వాళ్ళు మనల్ని తీసుకుపోయి వాళ్ళు చెప్తే మనం ఊహించుకోవడం ఒక ఇటు ఉందని అదేం మనకు కనపడదు. అలాంటిది హిస్టారికల్ మాన్యుమెంట్స్ కూడా మనం ప్రమోట్ చేసుకోలేకపోతాం. కాబట్టి దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, టూరిజంలో మాత్రం నో కాంప్రమైజ్. దిస్ ఇస్ ది బిగ్. అందుకే టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ కూడా ఇచ్చాం. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంటే లేదు, క్రియేటివిటీ, ప్రోయాక్టివ్, చిన్నవి. నేను మళ్ళీ ఒకసారి మాట్లాడి చెప్తాను. మీకు ఇచ్చే డబ్బులు కూడా నిన్న మైనింగ్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ లేడిపోయే లోపల నేను అది కూడా చెప్తాను. ఆ డబ్బుల్ని ఏదో ఎమ్మెల్యేలు మంత్రులు అడిగారు పనిచేయద్దండి. యూ స్పెండ్ ఎక్కడెక్కడ వైబిలిటీ గ్యాప్ ఉందో దానికి ఖర్చు పెట్టగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమండస్ ఇంపాక్ట్. ఆ రూల్స్ పర్మిట్ చేస్తా లేదా చూసుకొని అమెండ్ చేద్దాం. ఆ ఫండ్స్ వీళ్ళకి లిబరల్గా ఇచ్చామనుకోండి, లూజ్గా, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇవన్నీ పనులు అయిపోతాయి మీకు. లేకుంటే మనిషి మీరు డబ్బులు ఉన్నాయి, ఆ ఎమ్మెల్యే అడిగాడు 2 కోట్లు, ఈ ఎమ్మెల్యే అడిగాడు 3 కోట్లు, కానీ మీకు పనులు మాత్రం ఫైన్ ట్యూనింగ్ చేయలేకపోతున్నారు. యూ థింక్ ఓవర్, ఐ విల్ గివ్ దట్ లిబర్టీ. సార్ నమస్కారం సార్. అన్నిటికీ సార్ చెప్పండి. నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను. దుర్గేష్ గారు. సార్ మొన్న నేను ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ గేమింగ్ జోన్ సంబంధించిన నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను సార్. అక్కడ మన లేటెస్ట్ డెవలప్మెంట్స్, మన ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చిన అంశం, మన 24-29 పాలసీ చెప్పిన తర్వాత మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు 40 years ఎక్స్పీరియన్స్ సార్ వాళ్ళ గేమింగ్ జోన్స్, అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్క్స్ విషయంలో. వాళ్ళు అజర్బైజాన్లో ఉంది వాళ్ళకి, దుబాయ్లో ఉంది, అన్ని చోట్ల వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయండి. ముంబై మెయిన్ ప్లేస్ వాళ్ళకి. మన డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు అంకుర్ మహేశ్వరి అని ఆ ప్రొపరేటర్ అండి, ఆయన 100 crores తోటి వైజాగ్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టడానికి ఎంఓయూ చేసుకున్నాడండి. ఇది ఆన్ ది స్పాట్ సార్ జరిగింది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అతను ముందుకు వచ్చి మనం చేస్తామని అని చెప్పి అన్నాడు. అలాగే ఏరోస్ వాళ్ళతో కూడా నిన్న మాట్లాడారు సార్, తమరు మాట్లాడారు ఏరోస్ వాళ్ళతో. వాళ్ళతో నిన్న మాట్లాడామండి. మళ్ళీ వాళ్ళు కూడా వస్తున్నారండి. వాళ్ళు వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో వాటిలో ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అదేవిధంగా మూవీస్ వీటిలన్నింటిలో కూడా ఎలా చేస్తారు అనేది కూడా మాట్లాడారు సార్. చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. యూరోస్ ఒకటి, అదే మరి క్రియేటివ్ ఎకానమీకి 1 more ఎంఓయూ చేశారు మన వాళ్ళు. వాళ్ళందరినీ రమ్మంటున్నాం. అమరావతిలో క్రియేటివ్ సిటీకి ఇది చేస్తున్నాం. క్రియేటివ్ సిటీలో ఏఐ, ఫిల్మ్ ఇండస్ట్రీ, యూట్యూబ్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ఎవ్రీథింగ్ విల్ ఇంటిగ్రేట్ అండ్ విల్ ట్రైన్ ఇన్ ఏ బిగ్ వే. ఆంధ్రాలో they can prepare content, they will provide that content for global also, మన దగ్గరే కాకుండా. దట్ ఈస్ వేర్ క్రియేటివ్ ఎకానమీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ది ఫ్యూచర్. గుడ్, వెల్ డన్, కీప్ ఇట్ అప్. దాన్ని ఇంకా డబ్బుల్ని ప్రమోట్ చేయాలి, ఇంకా బాగా తీసుకెళ్ళాలి మనం. అలాగే సార్. ఎక్కడికక్కడ మీరు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్అప్ చేయాలి మనం. థ్యాంక్ యూ సార్. ఐఎండ్ఐ సైడ్ నుంచి 2 areasలో సార్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సైడ్ నుంచి పార్ట్నర్షిప్ సమ్మిట్లో మనకి 13 ప్రపోజల్స్ వచ్చినాయి. అరౌండ్ 32,782 crores ఇన్వెస్ట్మెంట్, 66,171 ఎంప్లాయ్మెంట్ది. ఒకటి ల్యాండ్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశాము. తర్వాత ఎస్ఐపిబిలో 3 ప్రపోజల్స్ ఉన్నాయి సార్. అలాగే డిపిఆర్స్ ఒక 6 ఎవాల్యుయేషన్లో ఏపీఐఏసికి ల్యాండ్ మనం అలాట్మెంట్కి ఏపీఐఏసి ఇస్ టేకింగ్ అప్ ఎవాల్యుయేషన్. ఒక 3 ప్రపోజల్స్ మాత్రం దే హ్యావ్ టు సబ్మిట్ ద డిపిఆర్ సార్. వీళ్ళు ఫండింగ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి అడ్జాయినింగ్గా ఏవియేషన్ హబ్ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు. మిగతాది కర్నూల్ బ్రౌన్ఫీల్డ్ డెవలప్మెంట్ పీపీపీ కింద ఇస్తున్నాము. అది నెక్స్ట్ క్యాబినెట్కి వస్తుంది సార్. ఒకసారి అప్రూవల్ ఇస్తే కనుక ఎంఆర్ఓ ఫెసిలిటీ అవి టేకప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇది జస్ట్ ఓన్లీ ప్రాజెక్ట్ వైజ్ ఫస్ట్ 3 ఆల్రెడీ డిపిఆర్ మీన్స్ ఎస్ఐపిబిలో ఉన్నాయి. తర్వాత 6 ఇప్పుడు డిఫరెంట్ డిపిఆర్స్ ఇచ్చారు. ఎవాల్యుయేషన్ ఏపీఐసి హ్యాస్ టు ప్రొవైడ్ ద ల్యాండ్. లాస్ట్ 3 మాత్రం డిపిఆర్ మీన్స్ వాళ్ళు డిపిఆర్ ఇంకా సబ్మిట్ చేయాల్సింది. మ్యారిటైమ్ బోర్డ్ చూస్తే పార్ట్నర్షిప్ సమ్మిట్లో మనకి 21 ప్రపోజల్స్ వచ్చినాయి సార్. అందులో 6 డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి. ఎస్ఐపిసి, ఎస్ఐపిబి అండ్ ఆర్ఎఫ్పి స్టేజ్లో 12
ఉన్నాయి. ఇది ఆర్ఎఫ్పి ఆల్రెడీ మనం ఫ్లోట్ చేశాము. విల్ ఫైనలైజ్ ద థింగ్. 3 ఆల్రెడీ కంప్లీట్ చేశాము. సాగర్ డిఫెన్స్, అలాగే ఆర్సిఆర్టీ ఎంఎంఎల్పి, అలాగే ఒక ట్రైనింగ్ ఫెసిలిటీ. అదర్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఒక 15 ప్రపోజల్స్ ఫాలో అప్ చేస్తున్నాము. 11 అంటే డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. 4 కంప్లీట్ చేయడం జరిగింది. సో వీటిలో చూస్తే ఏపీఎంటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆల్రెడీ ఏపీఎం టెర్మినల్స్ వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. సాగర్ డిఫెన్స్, ఆర్సీఆర్టీ 2 కంప్లీట్ అయినాయి. వాళ్ళు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఏఎం గ్రీన్ వాళ్ళది ఆల్రెడీ తమరు ఆల్రెడీ ఫౌండేషన్ వేశారు. సో మిగతా వీటిలో ఒక 6 ప్రాజెక్ట్స్ మన మచిలీపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్లో ఇప్పుడు ఆర్ఎఫ్పి ఆల్రెడీ 16 ఫిబ్రవరి ఇచ్చాము. దట్ ఈస్ గోయింగ్ టు బి క్లోజ్డ్ ఇన్ 18 మార్చ్. తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్లో ప్లస్ మిగతా పోర్ట్ ఓఎండ్ఎం ఇవి ఎస్ఐపిబికి వస్తున్నాయి. ఆర్ఎఫ్పి వీ హ్యావ్ టు గివ్ అండ్ వీల్ ఫైనలైజ్ దీస్ ప్రాజెక్ట్స్. సో ఏఎంఎన్ఎస్ అదర్ దాన్ దిస్, ఏఎంఎన్ఎస్ ఆల్రెడీ క్యాప్టివ్ పోర్ట్కి పర్మిషన్ ఇచ్చాము. ఈ కేజీపీఎల్ కాకినాడ మన గేట్వే పోర్ట్ వాళ్ళు ఆల్రెడీ కండిషనల్ పర్మిషన్ ఇచ్చారు, ఎన్ఓసి ఇచ్చారు. ఐడబ్ల్యూఐ సైడ్ నుంచి డిపిఆర్ ఫ్లోట్ చేస్తున్నాము. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్స్కి క్యాప్టివ్ టెర్మినల్ ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము. తర్వాత షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్కి ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేయడం జరిగింది. సో ఇవి డిఫరెంట్ ప్రపోజల్స్ వచ్చినాయి సార్. వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద ల్యాండ్ అండ్ గివింగ్ దెమ్. సో ఇందులో రామాయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ జస్ట్ ల్యాండ్ ఆల్రెడీ మనం ఎక్వైర్ చేసాం, అంతా చేసాం సార్. ఈ డిస్ట్రిక్ట్స్ మారడం వలన నెల్లూరు అండ్ ప్రకాశం జిల్లాల్లో కొంచెం మ్యూటేషన్కి కొంత టైం పడుతోంది. సిసిఎల్ఏ ఈజ్ రిజాల్వింగ్ ద ఇష్యూ. అటు కాకుండా మీరు ప్రకాశం జిల్లా కలెక్టర్ అండ్ నెల్లూరు జిల్లా కలెక్టర్ మీరు కోఆపరేట్ చేసుకోవాలి. మీరు ఏం కావాలని హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి. అది ఆయన డీల్ చేశారు కాబట్టి ఆయనకే పెట్టాను దాన్ని. ఎంఐ రైట్? మీరు డీల్ చేస్తున్నారు కాబట్టి మీకు అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే టెక్నికల్గా పూర్తిగా కోఆపరేట్ చేసి ఎక్కడ మనకు డిలే కాకూడదు. సాగర్ డిఫెన్స్ ఇప్పుడు జోల దిన్నే మన దీంట్లో ఫిషింగ్ హార్బర్లో వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు సార్. దిస్ ఈస్ ద ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ డిఫెన్స్ రిలేటెడ్. ఈరోజు గ్రౌండ్ బ్రేకింగ్ అవుతోంది. సో వీల్ ఫాలో అప్ సార్. ఓన్లీ ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ టు రిజాల్వ్ ది land issues if at all physically, even though we are showing the land, but there may be some issues locally. So I request the collectors to help them in grounding the projects early. PPT can be closed. Thank you. ఇంకోటి మీది ఐటీ భాస్కర్ లేరు సార్. భాస్కర్ లేరు, దాన్ని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఐ ఇన్వెస్ట్మెంట్ ఇది పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, లాజిస్టిక్స్ పార్క్స్ ఇవన్నీ ఇన్ కోఆర్డినేషన్ విత్ రైల్వేస్ ఇవన్నీ కూడా మీకు ఆ న్యూ క్రియేటివిటీ రావాలి. రెండోది ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు కొప్పర్తి ఒకటి, మీకు ఇక్కడ తిరుపతి ఒకటి, రాబోయే రోజుల్లో అనంతపూర్ దగ్గర ఎలక్ట్రానిక్స్ సిటీనే ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. దానికి కూడా హిందూపూర్ దగ్గర యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. మీలో కాంపిటీషన్ రావాలి. అదే సమయంలో ఆర్టీహెచ్ ఉన్నారా ఇక్కడ? ఇలాంటి రాత్రి లేదా? రాలేదు. మీరు దాన్ని వదిలిపెట్టేశారు, ఆర్ఫన్ చేసేసారు. నేను ఎక్కడైతే ఫోకస్ చేస్తున్నానో అక్కడ 2 రోజులు పరిగెత్తున్నారు, మళ్ళీ వదిలేసిన తర్వాత వదిలిపెట్టేస్తున్నారు. ఇంతవరకు టేక్ ఆఫ్ కావాలి. అది వెరీ ఇంట్రెస్టింగ్. దట్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరినీ ప్రమోట్ చేయాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అందరూ మాట్లాడుతున్నాం. ఏదైతే ఆర్టీఐని మర్చిపోయాం సార్. సార్ ఇది ఐటీ డిపార్ట్మెంట్ ప్రెసెంటేషన్ ఉంది సార్. ఐటీ డిపార్ట్మెంట్ చేసిన మీరు ఆల్ ఇన్వెస్ట్మెంట్కి ఇట్ ఈస్ ఏ మెయిన్ వెహికల్ క్రియేటివిటీకి సార్. అది మీరు పుష్ చేయకపోతే మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, నా అభిప్రాయం ఏంటంటే మీరు పుష్ చేస్తున్నారు నేను చెప్పిన అజెండా సస్టైనబుల్ కాదు. అది సార్ రొటీన్గా పోతుంది. క్రియేటివ్గా రావాలంటే ఇన్నోవేషన్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే.
ఆ ఇన్నోవేషన్ రావాలంటే ఆర్టీఐహెచ్ హ్యాస్ టు వర్క్. సార్ అది వినూత్నంగా పెట్టాం, ఇండస్ట్రీని పెట్టాం, నాలెడ్జ్ పార్ట్నర్గా ఎడ్యుకేషన్ పెట్టాం, ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి లింకులు పెట్టాం, అన్నీ చేసాం. కానీ దాన్ని టేక్ ఆఫ్ కావడం లేదు. విల్ బ్రింగ్ టు యూ సార్. కొంచెం క్లియర్గా కొంచెం వర్కౌట్ చేయండి. Yes, sir. లేకపోతే యంగ్స్టర్స్ని పెట్టి వాళ్ళు కూడా మీరు ఏం చేశారంటే యు ఆర్ న్యూట్రలైజింగ్ దమ్ ఆహర్. వాళ్ళకి ఇనిషియేటివ్ లేకుండా చేశారు, హ్యాండ్ హోల్డింగ్ లేకుండా పోయింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంక 2 రోజులు పోయినాక అది సక్సెస్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు డిమారలైజేషన్ వస్తుంది వాళ్ళ లైఫ్లో. సక్సెస్ ఈజ్ ఎ కిక్. దాన్ని గైడ్ చేయడంలో మీరు కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. బిగినింగ్లో కొత్త వచ్చిందంటే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ నాకు ఆ ప్రాబ్లం కనపడుస్తుంది. బీ క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీది మీరు అందరూ మాట్లాడాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండస్ట్రీకి మీరు డబ్బులు లేకపోతే ఇవన్నీ మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇక్కడ మేజర్ సెక్టర్ యాజ్ ఆన్ టుడే సమ్ ఆఫ్ ది కంట్రీస్ అగ్రికల్చర్ ఓన్లీ 5% ఆర్ 3%, 4% జీడిపి కాంట్రిబ్యూషన్. whereas India also 15%, 14%, Andrapradesh 35%. That is our strength. That is how ఎకానమీలో స్ట్రక్చరల్గా మనకుండే ఇబ్బందులు కూడా. అర్బన్ పాపులేషన్ తగ్గడం, ఇండస్ట్రీ సర్వీస్ కాంట్రిబ్యూషన్ తగ్గడం. ఎప్పుడైతే అర్బన్ పాపులేషన్ తగ్గుతుందో సర్వీస్ సెక్టర్ తగ్గుతుంది. సర్వీస్ సెక్టర్ తగ్గినప్పుడు ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈరోజు మన దగ్గర జిఎస్టిపికి లెక్కేసుకుంటే 6% రెవెన్యూ రిసీవ్స్ ఉంటాయి. అదే తెలంగాణ 9% ఉంటుంది. నాట్ టుడే, ఐ థాట్ లాంగ్ బ్యాక్, 25 years బ్యాక్ ఆలోచించాం. సర్వీస్ సెక్టర్ ఉంటే ఆదాయం ఎక్కువ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. రెండోది నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతుంది. అది మీలో కూడా ఇది రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఈ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంతా పీపీపీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఏదర్ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆర్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇండస్ట్రీ స్ట్రాంగ్గా ఉంటే సర్వీస్ సెక్టర్ బూమ్ అవుతుంది. ఇండియా అగ్రికల్చర్ సెక్టర్లో ఫెయిల్ అయ్యాం. అగ్రికల్చర్ రెవల్యూషన్లో ఆఫ్టర్ లాంగ్ టైం అలా సర్వైవ్ అయ్యాం. ఆ తర్వాత ఇండస్ట్రీ మనం మిస్ అయ్యాం. సర్వీస్ సెక్టర్ ముందుకెళ్ళాం. దానికి కారణం సర్వీస్ సెక్టర్ ఎందుకు వచ్చిందంటే ఐటీ ఇవన్నీ వచ్చి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సర్పాస్ చేసి సర్వీస్ సెక్టర్లో వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇండస్ట్రీని కూడా మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ సర్వీస్ సెక్టర్ పైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని మీకు వదిలిపెడుతున్నాం. మీరు మీ జిల్లాలో ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడానికి మళ్ళా స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో మేజర్గా ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ బిల్డప్ కాకపోతే మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగదు. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీరు అవన్నీ కూడా కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని మీరు వర్కౌట్ చేసుకోండి. నెక్స్ట్ మీటింగ్ నుంచి ఐ వాంట్ టు మేక్ ఇట్ ఏ పాలసీ హౌ టు ప్రమోట్. ఏ కలెక్టర్ ఎంతవరకు చేయగలిగాడు. మీరు మా దగ్గర రావాలి సార్, మా జిల్లాను కూడా ప్రమోట్ చేయండి, ఈ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని. మేము మీ దగ్గరికి వచ్చి ల్యాండ్ ఇమ్మంటే ఏదో ఆబ్లిగేషన్ మరియు మీరు తయారైతే కరెక్ట్ కాదు. సార్ నమస్కారం సార్. బాపట్లకి సార్ ఇప్పుడు బీచ్ షాక్ పాలసీ అనేది త్వరలో ఫైనలైజ్ అవుతుంది సార్. వీ కెన్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ సార్. లోయెస్ట్ హ్యాంగింగ్ ఫ్రూట్ సార్. తమరి విజన్ మేరకు వీ వెంట్ టు గోవా సార్, 3-day ఎక్స్పోజర్ విజిట్. సో కంప్లీట్ నివేదికని ప్రభుత్వానికి. యు ఆర్ కాన్ఫిడెంట్ మరో గోవా చేస్తానని, బెటర్ దెన్ గోవా? ఎస్ సార్. డ్యూరింగ్ లంచ్ టైమ్ ఐ రిక్వెస్ట్ యువర్ టైమ్ సార్. ఐ బ్రీఫ్ యూ అబౌట్ ఇట్. ఇందులో బీచ్ షాక్ పాలసీ అనేది సార్ వీ కెన్ రోల్ ఇట్ అవుట్ ఇన్ 1 month's టైమ్ సార్. అంటే రైనీ సీజన్ ముందుకి మనం చేస్తే విల్ సీ సమ్ లెర్నింగ్ సార్. దెన్ నెక్స్ట్ ఇయర్ ఫ్రమ్ October onwards full fledged we can. What about GOM has cleared, sir. I think Meena would. Meena? Yes, sir. GOM, we had already discussed these issues, sir, on the request of Tourism Department. By this month end, we'll release guidelines for beach sack policy also. రేపు 13 తేలేరా క్యాబినెట్ కి డ్రాఫ్ట్ అండ్ దెన్ విల్ రిలీజ్ ఇట్ టు ప్రెస్ అండ్ దెన్ డిస్కషన్ అవుతుంది. I need some more time, sir. Maybe next cabinet కి తీసుకొచ్చేస్తాం. అప్పుడు పాలసీ తీసుకొస్తారా? పాలసీ తీసుకొచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్యాబినెట్ లో క్లియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
బాలాజీ సార్. Bal- సార్ ఇప్పుడు సమ్ ఆంటర్ప్రినర్స్ ల్యాండ్ తీసుకున్నారు, ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు, దే ఆర్ రెడీ టు పే ద రిమైనింగ్ మనీ అండ్ దే ఆర్ రెడీ టు ఫోర్ క్లోజ్ దేర్ కమిట్మెంట్ సార్. అది ప్రావిజన్ ఒకటి ఇస్తే సార్, దెన్ దే బికమ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్సెంటివ్స్ ఆల్సో సార్. యాక్చువల్లీ ఇప్పుడు అంటే చాలా రోజులు వాళ్ళు లోన్ కట్టలేదు, ఇక్కడ ఇంకా లైబిలిటీ ఉంది అని మనం ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు సార్. ఇప్పుడైతే ఇన్సెంటివ్స్ మూవ్ అవుతుంది సార్. బట్ అది మేము ఏదో ఫాలో అప్ చేసి చేసుకునే దాన్ని కాకుండా సార్, ఇఫ్ సంబడి ఈస్ రెడీ టు పే ఫుల్ మనీ అండ్ దే హావ్ సెటప్ అన్ ఇండస్ట్రీ, ఐ థింక్ వీ షుడ్ గివ్ దెమ్ ఇన్సెంటివ్స్ అనేది ఒక ఒపీనియన్. ఎక్స్ప్లెయిన్ సార్ ఇప్పుడు మనం ఏపీఎస్సీ ల్యాండ్ ఇచ్చినప్పుడు సార్ కొంతమంది ఇన్స్టాల్మెంట్స్లో పే చేసేదానికి తీసుకుంటారు సార్. ఇన్స్టాల్మెంట్స్ అంటే 9% ఇంట్రెస్ట్ వస్తాయి సార్. సో ఇట్ ఈస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 years. నౌ పీపుల్ ఆర్ ద బిజినెస్ ఇస్ గుడ్ మీన్స్ దే విల్ వాంట్ టు పే ప్రీ పేమెంట్ సార్, ప్రీ క్లోజర్ లైక్ బ్యాంక్ లాగా. ప్రీ క్లోజర్కు ఫైల్ వచ్చింది సార్, అభిషేక్తి క్లియర్ చేసేస్తాం సార్. ప్రీ క్లోజర్ అలౌ చేసేస్తే సార్, దెన్ విల్ బి ఏబుల్ టు ఎలిజిబుల్ ఫర్ ఇన్సెంటివ్ సార్. అది మొన్ననే వచ్చింది, క్లియర్ చేస్తాం సార్. ఓకే, మీరు డూ దట్. థ్యాంక్ యూ సార్. సార్ నెల్లూరు గుడ్ మార్నింగ్ ప్లీజ్. సార్. సత్సాయి జిల్లాలో సార్ మనకి 5000 మెగావాట్స్ దాకా సోలార్ పార్క్స్కి ఆల్రెడీ జియోస్ కూడా రిలీజ్ అయినాయి సార్. సో మనకి ఆల్రెడీ 3-4 మండలాలకు సంబంధించి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసే ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్ సిఎస్ గారు ఇచ్చినటువంటి జియో ప్రకారంగా మనం వెంటనే ఇచ్చేస్తున్నాం సార్. ఓన్లీ డీకేటీ అండ్ పట్ట ల్యాండ్స్కి లీజ్ డీడ్స్ గ్రామ సచివాలయం మరియు స్వర్ణ గ్రామ పంచాయతీ లెవెల్లో కనుక ఇవ్వగలిగితే ఫెసిలిటీ ఇంకా ఫాస్ట్గా మనం లీజ్ డీడ్స్ ప్రాసెస్ చేయగలుగుతాం సార్. అంటే సార్ హ్యూజ్ ల్యాండ్ సార్, ఒక 10,000 acres దాకా ఉంది. ఇది ఎంఆర్ఓ లెవెల్లో నాకు ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇష్యూ ఒకసారి నాతో మాట్లాడు. ఐ విల్ గివ్ యూ అ సొల్యూషన్ అండ్ ఐ సీ దట్ దర్ విల్ బి నో డిలే. నాతో మాట్లాడు ఒకసారి, ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. తిరుపతి సార్ ఇప్పుడు ఏపీటీడీసీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో మంచి వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయి సార్. కానీ వాళ్ళు ఇదివరకే వేరే ప్రీవియస్గా అలాట్ చేసి అసలు అవి వాళ్ళు సరిగా మేనేజ్ చేయట్లేదు సార్. బిగ్ ప్లేయర్స్కి ఇస్తే వాటి ట్రూ పొటెన్షియల్ రియలైజ్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పులికాట్లో సార్ 17 acres పులికాట్, దీని మీద మనం సమ్ వెరీ స్మాల్ ప్లేయర్కి ఇచ్చాము. బికాస్ ఆఫ్ విచ్ మహేంద్ర వాళ్ళు దేవర్ నో యూ క్యాన్సిల్ దట్. జైన్ యూ క్యాన్సిల్ దట్. అన్వయబుల్, ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఎక్కడ డిలేస్ ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసి ఇలాంటి వాళ్ళు పెద్ద ప్లేయర్స్ని ఇన్వైట్ చేయండి. పులికాట్ ఈజ్ వన్, యూ హ్యావ్ టు ఫోకస్. గండికోట ఈజ్ అనదర్, సూర్యలంక ఈజ్ అనదర్, అరకు, ఇవన్నీ కూడా కొంచెం వర్కౌట్ చేయండి ఇమీడియట్గా. మళ్ళీ వాడు వెంకట్ వాడితో మాట్లాడేవాడు స్టేకి వెళ్తే ఊరుకోమని చెప్పాలి. కోర్టుకు పోయి స్టే చేస్తామంటే ఊరుకోం. సార్ అల్లూరి సీతారామరాజు సార్, తమరి ఆదేశం కొరకు మనకి ఒక 5 జీపీస్ నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంది సార్ అనంతగిరిలో. సో మీరు చెప్పిన తర్వాత వీ వర్క్డ్ అవుట్ విచ్ ఆర్ ద ఏరియాస్ విచ్ వీ కెన్ అలాట్ సార్. దాంట్లో సార్ ఒక 496 acres మన ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లో ఉంది సార్. సో బట్ దేర్ ఆల్ అక్కడక్కడ స్కాటర్డ్గా ఉండదు సార్. ఇప్పుడు మనకి బరియల్ గ్రౌండ్స్కి రెవెన్యూలో వీ హ్యావ్ ల్యాండ్ ఎక్స్చేంజ్ పాలసీ సార్. అట్లా మనం టూరిజం కానీ దీనికి ఇస్తే సార్ వీ కెన్ కన్సల్టేట్ ద ఏరియా విచ్ ఇస్ నియర్ బై. సో దట్ మనకి ప్రైవేట్ ల్యాండ్స్ మనం కన్సల్టేట్ చేసుకొని ఒక్క చోట్ల ఒక 50 acres ఎవరైనా ఒక కంపెనీకి అలాట్ చేసి ఆల్టర్నేట్ ల్యాండ్ నియర్ బై ఉంటే ఇవ్వడానికి వీలుంటుంది. ఆల్రెడీ పాలసీ ఉంది, నువ్వు పంపించు, వీల్ క్లియర్ ఇట్. రైట్ సార్. నీకు ఏం ఎక్స్చేంజ్ కావాలో పంపించేస్తే వీల్ గివ్ ఇట్ టు యూ ఇన్ వన్ క్యాబినెట్. కన్సాలిడేషన్ అండ్ ఎక్స్చేంజ్ బ్యూటిఫుల్ ప్లేసెస్. నీ ఇష్టం, నువ్వు ఏం కావాలంటే అది పంపించు. వైబిలిటీ ఉండాలి. ఎస్ సార్. ఎన్ని ఎకరాలు వస్తుందా మరి మీకు? 500 వస్తుందా? ఒక 496 acres ఐడెంటిఫై చేసాం స్కాటర్డ్ గా సార్. బట్ అది కన్సాలిడేట్ చేయడానికి కొంచెం అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ అకామిడేట్ చేయాల్సిన ఉంటుంది. ఓకే, కొంచెం ప్రైవేట్ వాళ్ళకు సైడ్ ఇచ్చేసి తీసేసుకో. సెకండ్ సార్, తమరు ఇప్పుడు లాస్ట్ మీటింగ్లో జిల్లా రివ్యూ మీటింగ్లో ఈ సాఫ్రన్ గురించి చెప్పారు సార్. we identified 30 acres in Chintapalli, sir. So that also ఒక 1 week లో we can hand over, sir. ఈ month end లో we can ground that industry also, sir. ఎంత స్కోప్ ఉంది? So 30 acres లో they wanted around 10 acres for the plant and 20 acres for the propagation of the seeds, sir. So అలాంటి కొంచెం ప్రమోట్ చేయండి. Yes, sir. So we'll hand over, sir. We'll hand over to the horticulture department and ground it in this month. Yeah. Sir, కలెక్టర్ కరెక్ట్ సార్. సార్ గండికోటలో సార్ ఈ అడ్వెంచర్ టూరిజం బాగా పాపులర్ అవుతా ఉంది సార్. అలాగే స్మాల్ అడ్వెంచర్ అకాడమీ కూడా ఉంది సార్. ఇప్పుడు బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి అండ్ ఈవెన్ చెన్నై నుంచి కూడా సార్ స్కూల్ చిల్డ్రన్ సార్, ఎస్పెషల్లీ 9th 10th class చిల్డ్రన్ వచ్చి 1 week to 10 days ఇక్కడ ఉండి దే ఆర్ గెటింగ్ ట్రైన్డ్ సార్ అండ్ దే ఆర్ ఆల్సో బీయింగ్ ఇష్యూడ్ సర్టిఫికేట్ సార్.
సో దీనికి కంటిన్యూషన్లో సార్ అంటే మనకి మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో సార్ ఎక్కడ కూడా మనకి ఈక్వెస్ట్రియన్ ఫెసిలిటీ లేదు సార్. అక్కడ ఒక 15 acres ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేశాం సార్. అండ్ వీఆర్ ఇన్ టచ్ విత్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఈక్వెస్ట్రియన్ స్కూల్ ఇన్ బెంగళూరు సార్. సో వాళ్ళు అంటే ఒక 30 yearsకి నామినల్ లీజ్లో ఇస్తే సార్ దే వుడ్ లైక్ టు కమ్ అండ్ సెటప్ ద ఫెసిలిటీ సార్. అండ్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ గుడ్ టెరైన్ సార్ అండ్ పీపుల్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ సార్. వర్కౌట్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఉదాహరణ ఆల్సో ఐడెంటిఫై సార్. ఆ ల్యాండ్ ఇచ్చేసి మీరు ప్రపోజల్ తీసుకురండి, డూ ఇట్. మీరు అది నాకు ఒక చిన్న ఎక్సర్సైజ్ మీలో సూర్యలంక యాజ్ ఎ ప్రాజెక్ట్ లాస్ట్ టైం కూడా చూపించారు, గండికోట యాజ్ ఎ ప్రాజెక్ట్, హబ్ అండ్ స్పోక్ మోడల్స్ పెట్టి హౌ టు ప్రమోట్ దాట్, దానికి ఎకో సిస్టమ్ కూడా హౌ టు క్రియేట్. ఇంకొంచెం టూరిజంలో కూడా ఇంకొంచెం బాగా చేస్తున్నారు, కానీ కొంచెం మూవ్ కావాలి ఫాస్ట్గా. ఇప్పుడు నేను కుప్పంలో చూశాను, పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఆ పోర్ట్కి ఇప్పుడు ఏం చేశారంటే ఎకో ఇది పెట్టారు, రాక్ క్లైంబింగ్ అవన్నీ పెట్టారు. ఇంకొక పక్క ఇండ్లకి హౌసెస్ అన్నిటి కూడా హోమ్ స్టే కన్వర్ట్ కింద చేశారు. తర్వాత పెయింటింగ్ వేసి బ్యూటిఫుల్గా వాళ్ళు కల్చర్ తీసుకొచ్చారు. లైక్ దట్ అలాంటి పార్ట్నర్స్, నాలెడ్జ్ పార్ట్నర్స్ ఎత్తుక్కొని కానీ మీరు చేయగలిగితే ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. ఈవెన్ లోకల్ పీపుల్ విల్ కమ్, దెన్ బయట వాళ్ళు వస్తారు. ఓకే, అగ్రీడ్. Sir, Nellore, sir. Nellore, sir. Brief. Sir, Right. in our district, sir, there is a lot of interest coming for establishing wayside amenities, sir. ఈ road side की highway పక్కనే wayside కట్టడానికి, sir. Land, sir, they want to acquire, sir. They have identified, sir. They will be establishing a food court, petrol bunk, sir, mostly EV charging stations. There will be a fun park and also, but there will be no rooms in it presently, sir. Sir, so guidance, what is required is, sir, how to process this, sir. Will it go through APIC or it will go through tourism, sir? Rooms level, sir, దీంట్లో. Sir, mostly, sir, this sort of request is coming for the EV charging infra, sir. EV charging infra on standalone is not viable. So, what ఏం చెప్తున్నాడు సార్, ఒక చిన్న మోటార్ లాగా మీన్స్ వే సైడ్ అమ్యూనిటీస్ లాగా పెట్టేసి అక్కడ పెడతామని చెప్పి సార్. సో వీఆర్ టెలింగ్ దమ్ బికాస్ ద ల్యాండ్ విచ్ దే ఆర్ ఫీజిబుల్ ఆర్ వెరీ వెరీ గుడ్ సార్ ఇస్ ప్రైవేట్ ల్యాండ్ సార్. అక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్ లేదు. నేనేమంటానంటే నేషనల్ హైవేస్ అన్నీ ఉన్నాయండి. రాబోయే రోజుల్లో వే సైడ్ అమ్యూనిటీస్ అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు రీఛార్జింగ్ యూనిట్స్ వస్తాయి ఏదైతే పవర్లో, అదే సమయంలో కొద్దిగా ఎవ్రీ 100 kilometers ఈటబుల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ రావాలి. అదే సమయంలో కొన్ని నైట్ హాల్ కూడా ఉండడానికి రూమ్స్ కూడా ఉంటే హోటల్స్ కానీ ఇవన్నీ వస్తే దట్ విల్ బి బిగ్ బిజినెస్. హౌ టు క్రియేట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, వీ విల్ కోఆర్డినేట్ విచ్ ఇస్ ది బెస్ట్ డిపార్ట్మెంట్. దానికి ఒక పాలసీ తీసుకొచ్చిన ఉద్దేశం టూరిజాన్ని తీసుకురమ్మంటే టూరిజం ఆ పాలసీ తీసుకొచ్చి దే విల్ కోఆర్డినేట్, జిల్లా కలెక్టర్స్ ఆథరైజేషన్ ఇచ్చి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. యువరాజ్, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ ప్రైవేట్ యూజ్ కలెక్టర్లకి డెలిగేట్ చేస్తాం కొంత ల్యాండ్ వరకు అని మొన్న ఇందాక చెబుతున్నావు కదా, మొన్న టూ రిక్వెస్ట్ ఫ్రమ్ ద కలెక్టర్ సార్. వన్ ఈస్ ఏపీఎస్సీ ల్యాండ్ అలాట్మెంట్లో వాళ్ళే కొన్ని అలాట్ చేస్తే కొంచెం తొందరగా అవుతుంది అని చెప్పి నేను సీఎం గారు చెప్పారు సార్, అది ప్రపోజ్ చేస్తున్నాం సార్. ఎల్ఏ ఫర్ అదర్స్ సార్ ఏపీఎస్సీ వీ టేక్ ద అప్రూవల్ వి గివ్ సార్. సో దానిలో ఇది పెట్టేస్తాం. ఏపీఐసిలో కూడా అప్ టు 5 acres అలాట్మెంట్ కలెక్టర్స్ కి ఇవ్వండి. అదే చెప్పేసి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ యూ గివ్ అథారిటీ, దే విల్ డూ, దే విల్ ఫెసిలిటేట్. చేస్తాం. ఎల్ఏ ఫర్ అదర్స్ కూడా ఏమన్నా ఓ ప్రాసెస్ పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తున్నారు సార్ ఎల్ఏ అంతా కూడా, బట్ అది మీకు ఇస్తాను సార్. గివ్ బ్యాక్ టు యూ సార్. Sir, ASR, sir, this wayside amenity we tried in ASR, sir. So NH 516E లో ఆల్రెడీ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ పాలసీలో అప్ టు 2.5 acres వరకు డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ చేయవచ్చు సార్. సో వీ ఐడెంటిఫైడ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ 1/2 acre to 1 acre మధ్యలో వచ్చేసి ఒక 3 packagesకి ఆల్రెడీ వీ ఫ్లోటెడ్ టెండర్ సార్. సో బై ఫస్ట్ వీక్ ఆఫ్ నెక్స్ట్ స్టాండర్డ్ పెట్టండి. ఎస్ సార్. మళ్ళా స్టాండర్డ్ లేకుండా ఎవరంటే వాళ్ళు వస్తే మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఎంపానల్ చేయండి, కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టండి, వాళ్ళే చేయండి. క్యూసీబీఎస్లో పెట్టాం సార్, టెండర్ కూడా క్యూసీబీఎస్లో పెట్టాం సార్. అండ్ దీంట్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, పెట్రోల్ బంక్స్,
అండ్ లోకల్ శానిటరీ కాంప్లెక్సెస్ ఏమి లేదు సార్. సో దానివల్ల అది కూడా ఎస్టాబ్లిష్ చేయాలి సార్. దెన్ దే విల్ అలాట్ సమ్ కమర్షియల్ స్పేస్ ఫర్ ద లోకల్ ట్రైబల్స్ టు డిస్ప్లే ద ప్రోడక్ట్స్ అపార్ట్ ఫ్రమ్ ఎనీ క్యాఫెటేరియాస్ లైక్ అరకు కాఫీ చైన్ అట్లా పెట్టడానికి ఒక కాంబినేషన్ ఆఫ్ ఐటమ్స్ పెట్టాం సార్. ఇట్స్ వైబుల్ సార్. వీఆర్ ట్రైంగ్ ఇన్ ఇయర్ సార్. ఓకే సార్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్. యా సార్ ఇక్కడ సిటీ మధ్యలో మనకు ఒక డిస్టిల్ ల్యాండ్ అని ఒక 50 acres ఉండింది సార్. లాస్ట్ టైము అంటే బిఫోర్ కోవిడ్ చాలా చక్కగా చేశారు. తర్వాత బికాస్ ఆఫ్ సమ్ పొలిటికల్ ఇష్యూస్ దాన్ని పక్కన పెట్టేశారు సార్. ఏది డిస్నీ ల్యాండ్ అని 50 acres ఉండింది సార్. ఆ డిస్నీ ల్యాండ్లో ఆయన చేసింది 5 acres, 45 acres ఇంకా ఖాళీ ఉంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇట్ ఈస్ అండర్ విఎంసీ సార్, కార్పొరేషన్ పరిధిలో ఉంది. టూరిజంకి మంచి పొటెన్షియల్ ఉంది సార్. లైక్ ఈ వాటర్ ఈ వండర్లా పార్క్ కూడా చేయడానికి బాగుంది సార్. ఆయన రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇట్ వాజ్ నాట్ మై మిస్టేక్, పొలిటికల్ ఐ వాజ్ పుట్ అ సైడ్, గివెన్ ద ఛాన్స్ ఐఎమ్ రెడీ టు డెవలప్ దట్ 5 acres ఓన్లీ, రెస్ట్ 45 మీరు వేరేగా ఇచ్చుకుని అంటున్నారు సార్. సో అది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి వాంట్ ప్రొసెస్ దట్ 5 ఎకరాలు అది చేయగలుగుతాడా సార్. ఆయన నేను పర్సనల్ గా మాట్లాడాను సార్. ఈజ్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ పొలిటిక్స్ ఇట్ వాజ్ సెట్ అసైడ్ సార్. సో 5 ఎకరాలు ఇచ్చేసి 45 ఎకరాలు వేరే పార్టీస్ ఇన్వైట్ చేయండి. ఎస్ సార్. రెండోది సార్ భవానీ ఐలాండ్ సార్. సో దో ద భవానీ ఐలాండ్ ల్యాండ్ ఇస్ ఇన్ గుంటూరు, ఫర్ ఆల్ లాజిస్టిక్స్ ద ఇన్వెస్టర్ అప్రోచ్ ఫ్రమ్ ఎన్టీఆర్ ఉంది సార్. అది ఫాలోఅప్ చేశాం సార్ ఎంఓయూ అయిన తర్వాత కూడా. ల్యాండ్ అప్ టు గవర్నమెంట్ వరకు వెళ్ళింది సార్. అది కొంచెం ముందు వెళ్ళదు సార్. లాస్ట్ వీక్ నేను మీటింగ్ పెట్టినప్పుడు కూడా అది ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేకపోతున్నాం సార్ అంటున్నారు సార్. అది ఒకటి one project, sir. So there was a dispute between NTR and Guntur. Now that survey has been done, so we have found out we will be grounding it. Not dispute. Yes. ఇది పాకిస్తాన్ ఇండియా డిస్ప్యూట్ అంటే సార్ వేర్ ఇస్ ద ల్యాండ్, హూ హ్యాస్ టు ప్రాసెస్ ఇట్, దట్ వాస్ ఓన్లీ ఇష్యూ. ఫెసిలిటేట్ చేయకుండా కాంట్రవర్సీ పెట్టుకొని ప్రాజెక్ట్ని కిల్ చేస్తారు. నాకు ఆ అనుభవాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పేర్లు ఏం చెప్పను కానీ లాంగ్ బ్యాక్ హైదరాబాద్లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా. ఇవన్నీ పడి క్లియర్ బీ క్లియర్. ఎక్కడ కూడా ఉంటే మీరు ఓవర్ రూల్ చేసి చెప్పండి. ఏదైనా ఉంటే కలెక్టర్స్ కూడా పాజిటివ్ కావాలి. సార్ శ్రీకాకుళం సార్ శ్రీకాకుళం 2 issues సార్. One issue which was already raised by Collector Tirupati sir. 2 sites sir, one in Barwa which we have already constructed sir, AP TDC నుంచి Harita Resorts, but the developer is not able to take it forward sir. అదే ఒకటి cancellation కి మీరు పంపించండి, నో ప్రాబ్లం. సెకండ్ థింగ్ సార్ ఆకుపల్లి ఉంది సార్, జస్ట్ ఒక 10 kilometers డౌన్ ద లైన్ సార్. అక్కడ సిన్స్ 6 years ద ల్యాండ్ హెస్ బీన్ అలాటెడ్ టు ద డెవలపర్ సార్, బట్ ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయలేదు సార్. దట్ ఈస్ వన్ సార్. ఇది ఒకటి సార్. బట్ కానీ ఇన్ జనరల్ శ్రీకాకుళంలో వన్ ఇష్యూ విచ్ వీఆర్ ఫేసింగ్ ఇస్ ద ఎంటైర్ 193 kilometers ఆఫ్ ద బీచ్ లైన్, ద షెల్టర్ బెడ్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ బై ఫారెస్ట్ సార్. సో ఏదైనా ఇన్వెస్టర్ వస్తే సగం ల్యాండ్ మన రెవెన్యూ ల్యాండ్, కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్, బట్ డెఫినెట్లీ సమ్ ఫారెస్ట్ ల్యాండ్ ఆల్సో ఇస్ కమింగ్ ఇన్ ఇస్ ఎంటైర్ డిపిఆర్ సార్. వన్స్ ద ఫారెస్ట్ ల్యాండ్ కమ్స్ దట్ దెన్ ఇన్వెస్టర్ భయపడి అక్కడ రావట్లేదు సార్. సో అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడిగితే టోటల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే చేయాలి. నో ప్రైవేట్ ఇన్వెస్టర్ కెన్ కమ్ అండ్ ఇన్వెస్ట్ హియర్. దట్ ఈస్ ద ఇష్యూ దట్ దే ఆర్ సేయింగ్ సార్. సో ఇది కాకుండా ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, ఇది కాకుండా టాయిలెట్స్ ఆర్ వాట్ ఎవర్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ నాట్ గివింగ్ ద హెల్ప్ సార్. ఎక్కడిది సార్? ఇది ఎంటైర్ సార్. వన్ స్పెసిఫిక్ ఇష్యూ విచ్ వీఆర్ ఫేసింగ్ ఇస్ ఇన్ బార్వా సార్. సీషోర్లో సార్. సీషోర్లో చాలా వాల్యుబుల్ ల్యాండ్ ఉంది కానీ అంత ఫారెస్ట్. కనీసం మనం రోడ్ వేద్దామని ఐటమ్ కొత్తగా మిషన్ పట్టుకెళ్ళి సీజ్ చేసి చాలా హెల్ప్ వస్తుంది అన్ని దగ్గర. So I require your guidelines sir on we will have a coordinated development along with forest sir. Let forest also be part of the tourism aspect. తెలుగురావు మీరు ఏ విధంగా వర్కౌట్ చేయగలుగుతారు? నువ్వు కూడా కొంచెం కూర్చొని వర్కౌట్ చేసి టూరిజం అండ్ ఆల్సో ఇండస్ట్రీ ఈ ల్యాండ్ 3, ఒకటి షెల్టర్ బెడ్, ఒకటి అది ఎంతవరకు అవసరం అంతవరకు చేసుకుంటాం, అది తప్పదు. అది అయిన తర్వాత మొత్తం డెవలప్మెంట్ అబ్స్ట్రక్ట్ చేయొద్దండి. బీ క్లియర్. భారతీపురం జిల్లాలో మేజర్ ప్రాబ్లమ్ సార్. ఎన్నిసార్లు చెప్పినా సార్ మేమేం తినేమో రోడ్ వేసుకొని ప్రజలకు ఉపయోగపడతామని ఈ మధ్య చాలా అరెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలందరూ ఇంకా చాలా ఫీల్ అవుతుంది. చాలాసార్లు చెప్పినాం సార్. కొద్దిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటు కాదులేండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకో కానీ నేను చాలా మీరు యు ఆర్ నాట్ పీపుల్స్ ఫ్రెండ్లీ. పోలీస్ ఆర్ పీపుల్స్ ఫ్రెండ్లీ, నాట్ ఫారెస్ట్. దట్ ఈస్ మై అబ్జర్వేషన్ నౌ. యు ఆర్ ఎందుకో కానీ మీ మైండ్లో ఆల్ ఆఫీసర్స్ హ్యాస్ టు మెంట్, అదర్వైజ్ ఇట్ విల్ బి ఎ టఫ్ టైం. సెక్రటరీ గారు, యూ మస్ట్ హ్యావ్ ఏ కౌన్సిలింగ్, యూ మస్ట్ డిస్కస్ విత్ దెమ్. ట్రైనింగ్ కూడా పిలిపించుకోండి, మాట్లాడుకోండి. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు.
గ్రీన్ కవర్ పెంచండి, సస్టైనబిలిటీ తేండి, బయోడైవర్సిటీకి వెళ్ళండి, నేచర్ను కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఆలోచించండి. దట్ యు ఆర్ మిస్సింగ్. నాకు ఇంకొకసారి కంప్లైంట్ రాకూడదు. ఎవ్రీవేర్ కంప్లైంట్స్ కాకుండా కాన్ఫ్లిక్ట్స్. నాట్ ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినా, కలెక్టర్ చెప్పినా ఈ పరిస్థితులు లేరు మీ వాళ్ళు. వై ఐ డోంట్ నో. దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. దే ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఇంట్రెస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి. డిఎఫ్ఓ ఈజ్ నాట్ అబౌవ్. డిఎఫ్ఓ ఈజ్ వర్కింగ్ అండర్ కలెక్టర్. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. Otherwise, there is a district law and order problems. So one relevant issue with respect to industry, infrastructure and mining department is that availability of land for compensatory afforestation. Now presently the state does not have any CA land available with us. A lot of mining projects are coming, industries projects are coming, and at the time of this EC, the issue comes up. So this thing was discussed last month in Chief Secretary's meeting, because Chief Secretary is the head of the coordination committee on mining issues. So one proposal which came from Forest Department itself was that they have identified a lot of mangrove areas which are not yet classified as non-forest land, classified as forest land. So that land, if it is surveyed, demarcated by the collectors, then that land, it is almost more than 1 lakh acres of such land would be available all over the coastline in Andhra Pradesh. That's a huge chunk. It can take care of our requirements for at least 10-15 years. So my request would be that if all the collectors can survey, this coastal area collectors can survey this land, which is available, still not declared as forest land, we can make a CA, compensatory afforested land bank for that thing, and that will be useful for all type of infrastructure and mining projects. My observation, sir, Kankila. Yeah. సార్ ఇక్కడ స్టేట్లో మనకి ప్రస్తుతం ఒక సర్వేని చేపట్టాలని చెప్పి మొన్న సిసిఎల్ఏ గారి ఆఫీస్ నుంచి కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారు చెప్పినట్లుగా వీ హ్యావ్ మెనీ మైనింగ్ ప్రపోజల్స్ అండ్ మెనీ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ కమింగ్ అప్ ఇన్ ద స్టేట్ which are requiring some diversion of forest areas, whether it is reserve forest or ordinary forest. Sir, వీటికి గాను మనం ముఖేష్ మీనా గారు చెప్పినట్లుగా నాన్ ఫారెస్ట్ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. దీనికి గాను స్టేట్లో ద ఎంటైర్ గ్రీన్ కవర్, ఎస్పెషలీ ఫారెస్ట్ ఏరియాస్లో, అంటే రిజర్వ్ ఫారెస్ట్, అలాగే రెవెన్యూ రికార్డ్స్లో ఫారెస్ట్ అని నమోదైన ల్యాండ్స్, ఇవి కాకుండా ఫారెస్ట్ లైక్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఈ ఫారెస్ట్ లైక్ ఏరియాస్ని కూడా సర్వే చేయాలి అని మనం కొత్తగా ప్రారంభించడం జరిగింది సార్. సిసిఎల్ గారి ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ని జాయింట్ కలెక్టర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ముఖేష్ మీనా గారు చెప్తున్నట్లుగా ఈ ఫారెస్ట్ లైక్ ఏరియాస్ విచ్ ఆర్ నాట్ కేటగరైజ్ అండర్ రెవెన్యూ రికార్డ్స్ యాజ్ ఫారెస్ట్ ల్యాండ్స్ కెన్ బి ఈక్వేటెడ్ ఫర్ దిస్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ల్యాండ్స్. సో ఇది మనం ఇందాక తమరికి నేను లాస్ట్ టైం చెప్పాను సార్, మనం కొల్లేరు లేక్ ఇష్యూ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా when we are sending the proposal to the Government of India for deletion of these 20,000 acres, the Forest Department is ready to compensate additional 20,000 acres in the shape of unreserved mangroves abutting that very area. Can you, adi kuda meer inkoka pakkana forest to this land we can go for compensation? Supplement చేయండి సార్. సార్ మనకి ఇక్కడ అదే కొల్లేరు ఇష్యూలో కూడా సార్ మనకి ఏమైందంటే సార్ కృత్తివెన్ను దగ్గర మ్యాంగ్రూవ్ ఏరియాస్ ఉంది సార్, ఉప్పుటేరు పక్కనే ఉంటుంది సార్ అది. దాన్ని వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ కంపన్సేషన్ ఫర్ దట్ 20,000 acres సార్. అలాగే ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పినట్టు ఏదైతే మనకి ఇప్పుడు వరకు ఏంటంటే సార్ ఇది మ్యాంగ్రూవ్స్ మనకి కవర్ ఎఫ్ఎస్ఐ దీని ప్రకారం ఫారెస్ట్ అంటే నోటిఫైడ్ ఫారెస్ట్ 40,000 hectares ఉంటే 10,000 hectares అదనంగా ఉంది సార్ అది. సో ఆ 10,000 hectares అంటే దాదాపు 25,000 acres ల్యాండ్ ఉంది సార్. సో ఇదంతా కూడా ఏంటంటే సార్ సిఆర్జెడ్ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే 1 year కింద వస్తుంది సార్. సో దానిలో మనం ఏం యాక్టివిటీ చేయడానికి లేదు సార్. లాస్ట్ టైం హౌసింగ్ దీనికోసం ప్రాజెక్ట్స్ కోసం ఇది మనం కాకినాడలో చేసినా కూడా పెద్ద ప్రాబ్లం అయింది సార్. అంతా కూడా ఎన్జిటి ఇన్వాల్వ్ అయ్యి అన్నీ వచ్చినాయి సార్. మన అన్నిటి కూడా అంటే నెక్స్ట్ 15-20 years వరకు మనకి ఎంత డైవర్షన్ అయినా కూడా ఆ ల్యాండ్ కంపెన్సేట్ చేయడానికి మనకి మ్యాంగ్రూవ్ ఏరియానే ఉంది సార్. అందుకే నేను ఏమంటానంటే ఇంకోటి కూడా ఉంది, కొన్ని ఇక్కడ హౌసెస్ కట్టుకున్నారు
Yes, sir. 20-30 years నుంచి ఉన్నారు. Yes, sir. అలాంటివి కూడా మనం వాళ్ళకు రెగ్యులేట్ చేయాలి. రెగ్యులర్ చేయొచ్చు సార్, అదే అందుకని మేమే చెప్తున్నాం సార్. ఇది ఆల్టర్నేటివ్ మినిమం మన దగ్గర నుంచి ఇచ్చాం సార్. వై కాంట్ టేక్ అప్ ఆల్ కలెక్టర్స్. ఇది సిఎస్ గారు మీరు ఒకసారి తీసుకొని ఈ రెండు, నిన్న కూడా ఏ జిల్లాను ఒక నాకు రివ్యూ చేస్తా ఉంటే ఫారెస్ట్ ల్యాండ్ లో ఇల్లు కట్టుకున్నారు, దే ఆర్ నాట్ గివింగ్ పట్టాస్. సార్ ఇందా తమరికి సబ్మిట్ చేసినట్లుగా ఇప్పుడు తమరి ద్వారా కలెక్టర్స్ కోరేది ఏంటంటే ఆయా జిల్లాల్లో ఉన్న ఫారెస్ట్ లైక్ ఏరియాస్ which are not recorded in the revenue record as forest. So those areas need to be surveyed first. ముందు ఈ మ్యాంగ్రోవ్స్ మీరు చెప్పారు కాబట్టి దట్ ఐ విల్ గెట్ ఇట్ సర్వేడ్. రెస్ట్ ఇంకా అట్లాంటి లైక్ ఏరియాస్ ఏమన్నా యువర్ బాయ్స్ విల్ నో, యు లెట్ us know. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం సార్. ఫారెస్ట్ లైక్ ఏరియాస్ గుర్తించి ఆయా కలెక్టర్కి అది ఇన్ఫర్మేషన్ చేరవేయాలని చెప్తున్నాం. అంటే ఇది వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఇట్ సెంట్రల్లీ మానిటర్డ్, లేకపోతే అది ఫ్రీ ఫర్ ఆల్ నడుస్తుంది. సో వైల్ ది కలెక్టర్స్ విల్ యాక్చువల్లీ డెలివర్ ది గూడ్స్, వీ హ్యావ్ టు మానిటర్. నో యూ డూ షూర్ సార్. కలెక్టర్స్ అండ్ సిసిఎల్ఏ అండ్ చీఫ్ సెక్రటరీ మీరు కలిసి మొత్తం ఇట్లా సర్వే చేస్తున్నాం కాబట్టి ఆ సర్వే చేసినప్పుడు ఇది కూడా కన్సిడరేషన్లో తీసుకోండి. ఎక్కడెక్కడ ఇలాంటి ల్యాండ్స్ ఉన్నాయి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే ల్యాండ్ అంతా వస్తుంది కాబట్టి ఆ ల్యాండ్ సర్వే అయిన తర్వాత ప్రైవేట్ ఏంటి, ఎంత ల్యాండ్ అవైలబుల్, ఫారెస్ట్ ఏంటి, ఎండోమెంట్ ఏంటి, ఆల్ క్లాసిఫికేషన్ పెట్టి ఇది కూడా పెట్టుకోండి. దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్. కలెక్టర్స్ కూడా ఇది కీప్ ఇట్ ఇన్ మైండ్, యూ ఎస్టాబ్లిష్ దాట్. దాన్ని బట్టి మనకు ఆ రిజర్వ్ ల్యాండ్ ఉంటే ఏం చేయాలో ఆలోచిస్తాం. సార్ ఇంకో సబ్మిషన్ సార్, అది మనకి లాస్ట్ 3-4 years బ్యాక్ సార్ ఇది ఆల్రెడీ మూవ్ చేసి, అంటే కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ మనకి రోడ్స్ అలాంటి ఏంటి సార్, చిన్న చిన్న ఏరియాస్ కావాల్సి వస్తుంది సార్. దానికి కాంపెన్సేటరీ దొరకదు సార్, అది అబౌటింగ్ టు ఫారెస్ట్. అది దానివల్ల ఏంటంటే సార్ లాస్ట్ టైం కూడా మనం ఒక ప్రపోజల్ ఇది ఇస్తే కోనసీమలో ఆల్రెడీ సర్వే చేశారు సార్, కోనసీమ డిస్ట్రిక్ట్లో, అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్లో. అది అయితే ఇప్పుడు రెడీమేడ్గా మనకి అన్నిటి కూడా 2500 hectares వరకు అక్కడే ఉంది సార్. ఓకే, ఇది ఒకసారి వర్కౌట్ చేసి ఎవ్రీవేర్ యూ కీప్ సమ్ రిజర్వ్, దెన్ వేర్ ఎవర్ దెర్ ఇస్ నెసెసరీ దెన్ దాన్ని పే చేసుకుని ఆఫ్ సెట్ చేసుకో సరిపోతుంది. ఓకే Sir, we have Please, two issues, sir. Ah. Sir, bamboo, we have done the ISB has done the mapping of bamboo, sir. Ground truthing kuda chesaru, sir. It is corporate sector వాళ్ళు కూడా they are ready to purchase the bamboo, and forest department auctions the bamboo anyway, sir. So we need permission from the forest department for harvesting that bamboo, sir. సో కంపల్సరీగా ఇవ్వండి. చేస్తున్నాం సార్, అది ఆల్రెడీ సార్ యాక్చువల్గా వర్కింగ్ ప్లాన్ అప్రూవ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది సార్. దానికి ఏంటంటే సార్ 80% వర్క్ అయిపోయింది సార్, ఇంకా 20% ఉంది సార్ ఎన్యూమరేషన్ అయిపోతే మన గవర్నమెంట్. మీరు వర్కౌట్ చేసి ట్రైబల్ ఏరియాలో బ్యాంబో ప్రాజెక్ట్ ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ డాక్రా ఉమెన్ కి ఎంపవర్మెంట్ కి, దాన్ని మీరు ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేయకుండా ఆటోమేటిక్ గా హార్వెస్టింగ్ ప్లాన్ తెచ్చి యూ హ్యావ్ టు క్లియర్ ఇట్. మళ్ళీ దాన్ని కూడా అడ్డం పెట్టదండి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది. దిస్ ఈజ్ ద వన సంరక్షణ సమితిలు లాంగ్ బ్యాక్ పెట్టాం మనం. యు ఆర్ హ్యావింగ్ ఎన్ ఐడియా ఆన్ దాట్. అంటే ఆ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ పెట్టి ఎస్పెషలీ ఈ ట్రైబల్ ఏరియాలో కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉండే బెనిఫిషరీస్ కి ఆ బెనిఫిట్స్ రావాలని మీరు ఆ స్పిరిట్ కంటిన్యూ చేయండి. ఓకే Sir, one more. ప్లీజ్. Sir, ఈ wayside amenities ఏదైతే ఉన్నాయో, if it's really a viable project, our Mahila Samakhyas will be ready to invest, sir. So, requesting all the collectors. రెండో చేయండి అమ్మా, మీరే చేయకుండా కాకుండా బ్రింగ్ పార్ట్నర్స్, గుడ్ పార్ట్నర్స్, దెన్ బి ఏ మైనర్ పార్ట్నర్ ఆర్ మేజర్ పార్ట్నర్, ఐ డోంట్ మైండ్. ఆపరేషన్ మీరు చేయండి, వాళ్ళు పెట్టండి. Yes, sir. అదర్వైజ్ మన వాళ్ళ కెపాసిటీ ఇంకా కూడా రాలేదు, దాన్ని హ్యాండ్ హోల్డింగ్ చేసి మీరు చేయండి. Yes, sir. దట్ ఈస్ వన్ ఏరియా యూ కెన్ వర్క్ ఇట్. Yes, sir. ఇది కూడా వీలో పెట్టుకొని ఆల్ వే సైడ్ అమ్యూనిటీస్ అన్ని అవసరమైతే చైన్ ఆఫ్ హోటల్స్ ఎవరైనా ఉంటే తీసుకొని మరో చేద్దాం సరిపోతుంది. సార్ ఏలూరు సార్. యా ప్లీజ్. సార్ కలెక్టర్ ఏలూరు సార్, మాకు 173 acres of land APS is purchased, sir. They have paid 15 crores in the year 2017. గాయాలు కాబట్టి అప్పుడు ట్రాన్స్ఫర్ చేశాను. బట్ నౌ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఫారెస్ట్ ల్యాండ్ అని. CCLA నుంచి డీ రిజర్వేషన్ ప్రపోజల్ పెట్టండి అంటే దట్ ప్రాసెస్ టేకింగ్ లాంగ్ సార్. వీ హ్యావ్ అప్లైడ్
బట్ అట్లీస్ట్ ఆ 15 crores వెనక ట్రెషరీకి కట్టి ఉన్నాం సార్ 2017లో. డబ్బు వెనక్కిస్తే ఐ హ్యావ్ పొటెన్షియల్ ల్యాండ్ సార్, ఐ హావ్ బీన్ రిక్వెస్టింగ్ యువర్ సార్ ఆల్సో. ఆ డబ్బుల మళ్ళీ ఏలూరులో కొనుక్కోవచ్చు సార్. యూ విల్ గెట్ సమ్ 100 acres of land also, అట్లీస్ట్ 20 Sir, this is a very good land, sir. The land is ours only, sir. Suddenly, means the recent pastor ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అని అంటున్నారు సార్. సో నేను చెప్పాను సార్, the revenue classification, I also gone through the old revenue act, sir. It is a మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఉన్న యాక్ట్ సార్. దానిలో ఇప్పుడు ఉన్న ఎలా విలేజ్ ఫారెస్ట్ రాస్తున్నామో అలాగే ఉండే ల్యాండ్ సార్. Now they telling that it has been notified. I told them at least you denotify because fit for industries and go elsewhere. ఆ డీనోటిఫికేషన్ ప్రపోజల్ 1.5 years గా సర్వే చేయకుండా కూర్చున్నారు సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ పెండింగ్ క్వైట్ లాంగ్ సార్. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ హావ్ టు టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ గెట్ ఇట్ డన్ సార్. ఇవి సార్ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ లో సెక్షన్ 16 కింద చాలా నోటిఫైడ్ అయిన ఫారెస్ట్ మన కంట్రోల్ లేవు సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ లేవు సార్. రీసెంట్గా ఏమైంది సార్, ఈ ఇష్యూస్ అన్ని కూడా మన మెయిన్ ఎన్జిఓస్ వీళ్ళందరూ రైజ్ చేస్తున్న వల్ల ఎన్జిటీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైన్ కూడా వేస్తుంది సార్. ఇది మనం ప్రాసెస్ చేసుకుని సార్ అంతకుముందే కొన్ని ఏంటంటే సార్ ఆ ఏరియాస్ని మన డిజిటల్ చేస్తూ అంటే ప్రాసెస్ కాకుండానే అలాట్మెంట్స్ జరిగినాయి సార్. అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకొచ్చేసి డినోటిఫై చేసేసుకుంటే మనకి ఏరియా ఉంటుంది సార్. అది మా ఏరియా కాదు సార్, యాక్చువల్ చాలా ఏరియాస్ ఉన్నాయి సార్. ఇలా ఏం చేయాలంటారు ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తే అంటే కంప్లైంట్స్ ఇంకొని ఉంటారు సార్, ఎవరు కంప్లైంట్ చేయరు సార్. రేపు అంటే ఎన్జిటీ ఇన్వాల్వ్ అవుతుంది సార్ ఇలాంటి ఇష్యూస్ అన్నింటిలో కూడా. అంటే అది రికార్డ్ ప్రకారం ఫారెస్ట్ కదా, మీరు ఎందుకు దానిలో ప్రాసెస్ ఫాలో అవ్వలేదని వస్తుంది సార్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసి క్లెయిమ్ తెచ్చుకోవాలి సార్. ఒకే బ్లాంకెట్ ఆర్డర్ సార్, ఎనీథింగ్ విచ్ ఇస్ ఫారెస్ట్ ఇన్ ద రెవెన్యూ రికార్డ్స్ ఇస్ డీమ్డ్ టు బి ఫారెస్ట్ అన్నది వల్ల ఈవెన్ ఎప్పుడో 1940s లో రెవెన్యూ రికార్డ్స్ లో కూడా లేదు సార్. గయాలుగా ఇట్ ఇస్ అ గయాల ల్యాండ్. ఎప్పుడో కలెక్టర్ 1948 రికార్డ్ తీసుకొచ్చి ఇప్పుడు ఇది ఫారెస్ట్ అని చెప్తున్నారు. యాక్టివిటీస్ కూడా అక్కడ ఏమీ లేవు సార్. సో ఐఎమ్ లూజింగ్ 173 acres సార్. దే హ్యావ్ పేడ్ అండ్ దే ఆర్ వెయిటింగ్ సార్. పేమెంట్ అయినా ట్రెజరీ నుంచి రిటర్న్ చేసిస్తే వేరే ల్యాండ్ కొనుక్కుంటాం అనేది. ఐ హావ్ మంచి ల్యాండ్ ఉన్నాయి సార్. షోన్ 200 acres ఆఫ్ ల్యాండ్, అందులో ఒక 10 acres డబ్బులు ఏ అకౌంట్ లో ఉన్నాయి సార్? ఇది ఆల్రెడీ ఓల్డ్ పే చేసిన అమౌంట్ సార్ ట్రెషరీలో ఉంటాయి సార్. మోర్ దెన్ అమౌంట్ సార్, దిస్ డిసిషన్ సార్ యాజ్ దే ఆర్ టెలింగ్ సార్, పీసీఎఫ్ చెప్పినట్లు దట్ ఇస్ నాట్ ఏ ఫారెస్ట్ ల్యాండ్ సార్. నో అటు కాదండి. లేదంటే మీకు ఇవన్నీ కూడా తేలాలంటే కొంచెం టైం పడుతుంది. దాన్ని ఏం చేయాలో పాలసీ కింద వద్దాం. ఆ 15 crores ఇస్తే వీళ్ళు కొనుక్కుంటా ఉంటే ఎక్కడ కొనుక్కుంటారు సార్? అది ల్యాండ్ ఐడెంటిఫై చేస్తున్నారు సార్. డాక్టర్ విల్ గివ్ త్రూ ఏపీఎస్సీ సార్. 70 to 80 lakhs సార్ per acre ఓవరాల్ ఏలూరులోనే. ఇప్పటికే ఒక 20 acres ఫార్మర్స్ ఆర్ రెడీ. ఆ 20 crores ఇస్తే 20 acres కెన్ హ్యాండ్ ఓవర్ ఇన్ ప్రైమ్ లొకేషన్స్. ఓకే, 170 ఎకరాల పేరు 20 ఎకరాలకు వస్తుంది. ఒక ఇండస్ట్రీ కూడా రాదు. అంతే ఉంది సార్. ఇంకొక ఇష్యూ మీ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ వాల్యూ హైయెస్ట్ చేసి కూర్చున్నారు. కాబట్టి ఇంక రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ తప్ప ఇది వచ్చే పరిస్థితి లేదు ఆ జిల్లాలో. దట్ నేను చాలా ట్రై చేస్తున్నా కానీ ఇండస్ట్రీ మాత్రం రావడం లేదు. విశాఖపట్నంలో వస్తుంది కానీ ఏలూరు రాదు. వెరీ సార్. ఇంట్రెస్టింగ్. ఇది కూడా చూపించాం సార్, జాయింట్ డెవలప్మెంట్ ల్యాండ్ కూడా చూపించాం సార్. మన ఫార్మర్స్ ఆర్ రెడీ. మాకు అది కూడా ఒక 200 acres ఐడెంటిఫై చేసాం. అది వర్కౌట్ అయితే పీపీపీ మోడల్లో మనం చేసుకుంటాం సార్ కొనుక్కుంటాం. కొంతమందిని మీరు వై కాంట్ టు ప్రమోట్. ఓకే, వస్తే వస్తారు లేకుంటే లేదు. ల్యాండ్ పోలింగ్ లో వాళ్ళే పెట్టుకొని పీపీపీ మోడల్లో కూడా విజిట్ చేశారు సార్, మాట్లాడాము. ఇప్పుడు కోకో సిటీ అని అనౌన్స్ చేసాం. దానికి ఎక్కడ ల్యాండ్ ఉంది? కోకో కల్టివేట్ చేసిన ల్యాండ్ చూపించున్నాం సార్. 500 acres అన్ని ప్రైవేట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్ ఏమి లేవు. అదేమా ప్రైవేట్ ల్యాండ్ కానీ వాళ్ళు పెట్టాలి, ఇవ్వాలి కదా. ఏ సార్ మాట్లాడాం సార్. అదే సార్ అందరూ అడుగుతున్నది 70-80 lakhs సార్ per acre. ఆ అమౌంట్ ఇవ్వాలి. ఒక 100 acres దాకా మాట్లాడేసాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. 70 లక్షలు ఇవ్వాలంటే చాలా 500 crores 500 acres ఆఫ్ ల్యాండ్ కి అంత ఎక్కడ ఇస్తారు? అంతా ఇక్కడ 10 లక్షలు 20 లక్షలకు వస్తే మీరు 70 లక్షలు అంటే ఎవరిని పెట్టుబడి పెట్టాలి కదా, వాడికి వైబిలిటీ రావాలి కదా. రాయలసీమలో ఇప్పుడు అన్ని దిక్కల్లో మీరు కొంచెం లోపలికి పోతే అంతే సార్. మాకు మినిమమే 40 lakhs సార్. బట్ అక్కడ అంతా అక్కడ ఏమి ఉండదు సార్. కొండపురం ముక్కలు లాంటివి ఉన్నాయి సార్. మనకు మిగతా అన్ని ఫుల్లీ ఫ్లరిషింగ్ ఆయిల్ ఫామ్ అండ్ కోకో సార్. 60-70 lakhs మినిమం సార్. సార్ ఇందులో సార్ ఒక సజెషన్, ఇప్పుడు నేషనల్ హైవేస్ మనం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేస్ ప్లాన్ చేస్తున్నాం సార్. అంటే ఆల్రెడీ చేసినవి కాకుండా ఇప్పుడు ఖరగ్పూర్ టు అమరావతి ఇట్ కమ్స్ త్రూ ఆల్మోస్ట్ ప్యారలల్ టు NH-16 సార్. అంటే ఇప్పటి నుంచే మేము వీళ్ళకి అలైన్మెంట్ పంపిస్తాం కలెక్టర్స్కి. ఇప్పటి నుంచే కనుక అట్లీస్ట్ ఎక్కువ డిఫామ్ పట్టా ల్యాండ్స్ ఉన్న స్ట్రెచెస్ అవన్నీ కొంచెం ఐడెంటిఫై చేసి రీజనబుల్ రేట్లో ఇప్పుడు కనుక ప్రొక్యూర్ చేయగలిగితే విల్ బి ఏబుల్ టు డూ అండ్ హ్యావ్ బిగ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ సార్. మళ్ళీ ఒకసారి
వర్క్స్ స్టార్ట్ అయ్యి వర్క్స్ అయిన తర్వాత ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు డూ. కాంప్లికేట్ అయిపోయింది. ఓకే, విల్ డూ వన్ థింగ్. డీఫామ్ పట్టాలు ఉన్నాయా సార్? అలాంటి ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఎంత ఉన్నాయి? అన్ని స్కాటర్డ్ సార్. ఒక 40-50 ఏకర్స్ ఓకే కాంటిగ్యూస్ గా లేవు సార్ మా జిల్లాలో. అన్ని మోస్ట్లీ ప్రైవేట్ జరాయిత్ ల్యాండ్స్ ఎక్కువ సార్ ఏలూరులో. సార్ సార్ పార్సల్ సార్ ఏంటి సార్ మా దగ్గర సార్ 80-90 ఎకరాలు ఒకటే ప్లాట్ ఉంది సార్. ఆ పక్కన కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ అవి కూడా ఎక్కువగా పిఓటి వైలేషన్స్ కూడా ఉన్నాయి సార్. ఎక్కడది? మన నూజివీడి దగ్గర సార్. అక్కడ అది తీసుకోవడం పెట్టేయండి. డబ్బు కావాలి కాబట్టి అన్నిటికీ డీకేటీ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ 70 ఎకరాలు డీకేటీ ల్యాండ్ అసైన్మెంట్ పట్టాలు ఎప్పుడో ఒక టైంలో ఇచ్చి ఉన్నాము. అది వైబుల్ గా ఉంటుంది ల్యాండ్. అదే కాకుండా రేపు వచ్చే రోడ్డు కూడా పక్కన పెట్టుకుంటే ఇలాంటి ల్యాండ్ కొంచెం సెర్చ్ చేయండి. మీరంతా కూడా ఆకాశంలో కూర్చొని మమ్మల్ని తెచ్చమంటే ఈ మరిన 3 గంటలు అవుతుంది. పని మాత్రం కాదు. ఆఫ్టర్ సమ్ టైం మనకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఆ జిల్లాలో అభివృద్ధి కావు. లేదు సార్, మీరు చెప్పినట్టు మైక్రో ఆంటర్ప్రినర్స్ ఫుడ్ ప్రాసెస్ ఎక్కువ ఫోకస్ చేస్తాం. నాకు ఇంకా 2 years కావాలి సార్. అన్ని మొదలు పెట్టాము, మీకు చూపించడానికి టైం పడుతుంది సార్. కానీ ఐడెంటిఫై చేసి సెర్ప్తోటే మనం అన్ని చేస్తున్నాము సార్. మైక్రో ఆంటర్ప్రినర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ మేము తీసుకొస్తాం. మైక్రో ఆంటర్ప్రినర్స్ అది ఒక యాంగిల్, కానీ ఆ కల్చర్ రావాలంటే కొన్నైనా ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ రాకపోతే స్టార్ట్అప్ వాళ్ళు పెట్టుకున్నా మనం పెట్టినా రాకపోతే ఇంపాక్ట్ రాదు. జిల్లాలో టూరిజం కూడా డెవలప్ కాదు. ఈ 2 కొంచెం హోంవర్క్ చేయండి సార్. ఇంకా ఒక్క ఇష్యూ సార్, వైల్డ్ లైఫ్ శాంక్చురీలో హ్యాబిటేషన్స్ ఉంటే బోర్ వాటర్ కానీ జన్మన్ హౌసింగ్ కూడా శాంక్షన్ ఇవ్వట్లేదు సార్. సో వాట్ ఈస్ ద స్టాండ్? గవర్నమెంట్ ఇచ్చిన జన్మన్ హౌసెస్ సార్, నాకు ప్రోగ్రెస్ రావట్లేదు. బోర్వెల్ కూడా మనం చేయలేకపోతున్నాం సార్ ఆ ఏరియాలో. నాకు పాపికొండలో సగం ఇటు వస్తుంది, సగం వేసారు సార్. ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. పాపికొండలో సార్ మన పోలవరం కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి సార్. జన్మన్ హౌసెస్ మనమే శాంక్షన్ చేసాము, బట్ బికాస్ ఇట్ ఇస్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండట్లేదు సార్. చిన్న బేసిక్ సీసీ రోడ్ పెట్టి ఆఫ్టర్ 68 years యాక్చువల్గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్ గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దానికి వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపెన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి. అనవసరంగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి, అప్పుడు వస్తుంది కరెక్ట్ అయిపోతారు మీరు. అందుకే ఇవన్నీ వచ్చింది, తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది. ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తా తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్. లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వసారి. First time I am seeing you, your attitude is different. So many complaints are coming on you. Where things are going wrong, I don't know. You correct it, and then in conflict, how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే మీరు కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం. వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్.
If you are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this. Okay. Sir, I have one small solution, sir. Sir, under Forest Rights Act, ట్రైబల్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ సార్ అది, దాని కింద మనకు అవకాశాలు ఉన్నాయి సార్. పట్టాలు ఇవ్వడానికి కానీ, అప్రోచ్ రోడ్ కానీ, 3 టర్మ్స్ అంటే 75 ఇయర్స్ సార్. 75 ఇయర్స్ కింద కంటిన్యూస్ మనకి కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం పట్టాలు ఇచ్చడానికి అవకాశం ఉంది సార్. శ్రీశైలంలో ఆల్మోస్ట్ చూసుకొని చాలా ఎకరాల ల్యాండ్ కూడా మనం వాళ్ళకి ఇచ్చాం సార్ ఇప్పుడు. సో కాబట్టి ఇది ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ యాక్ట్ కాబట్టి, సెంట్రల్ యాక్ట్ కాబట్టి మనకు అప్రోచ్ రోడ్ కానీ పట్టాలు ఇవ్వడానికి కానీ స్కోప్ ఉంది సార్. ఓకే, దాన్ని కూడా ఒకసారి లీగల్ డిపార్ట్మెంట్ ఎగ్జామిన్ చేయండి. కలెక్టర్స్ అది కూడా నోట్ చేసుకోండి. ట్రైబల్ డెవలప్మెంట్ కూడా సెంట్రల్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్ కూడా సెంట్రల్ యాక్ట్ కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే, వన్ సబ్మిషన్ సార్. సౌరభ్ మనం చాలా వరకు అది 64 యాక్ట్ నువ్వు నాకు ఇవన్నీ నువ్వు మంచివాడివే, కానీ డిపార్ట్మెంట్ జరిగేది మాత్రం మంచి కాదు. ఐ హావ్ ఎ డిస్కషన్ సార్. క్లియర్? ఓకే, దెన్ డిపార్ట్మెంట్ కొట్టుకుంటే ఒక కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ కూర్చొని వాళ్ళ డిసిషన్ ఫైనల్ సార్. మళ్ళీ కోర్టులకి అక్కడికి ఇక్కడ పోకుండా you work it out and then Saurabh, you will complete or otherwise I will give some break. Coffee. Okay, tea break for 10 minutes. Forest Department heat generate చేశారు.
Sabaga Namaskaram. After the health break, we will get started with the presentation on health department activities, sir. Sir, we will not cover Sanjeevani because it has already been covered yesterday. Only thing is we will show Sanjeevani in terms of its power, in terms of how it is getting into an integrated platform also, and how ఇంకా వేరే ఇనిషియేటివ్స్ ఏవైతే తీసుకుంటా ఉన్నాం వాటిని కూడా సంజీవనిలో ఎలా తీసుకొస్తా ఉన్నాం అనేది కూడా చెప్తాం. No, go to the presentation only. And yesterday Collector Sumit had, in any case, very detailed manner, he had told the people, the processes, the human resources, training, everything. This is only a reiteration slide, but we will be giving you detailed instructions. Now, sir, essentially, sir, to test in a way how Sanjeevani will get integrated with the solutions tomorrow. From Health Department, we have run a Health Innovation Challenge along with Ratan Tata Innovation Hub. I'll quickly take you through that and the role of collectors in taking the challenge forward, sir. Ratan Tata Innovation Hub ni, we have used it as a platform, sir. Not just as an entity, but వాళ్ళు చాలా చక్కటి ప్లాట్ఫామ్ మాకు ఇచ్చారు. ఆ ప్లాట్ఫామ్లో we have been able to, because it provides the opportunity, Ratan Tata Innovation Hub is connected to the incubators, they are connected to the startups. So Ratan Tata Innovation Hub, the benefit that we are deriving, or any department can derive, is it is providing an excellent platform to connect to incubators across all the universities and through that to all the startups. So మేము కూడా మెట్టెక్ ఛాలెంజ్ చేసేటప్పటికి we have launched our challenge on Ratan Tata Innovation Hub వాళ్ళ పోర్టల్లో లాంచ్ చేసాం. They are providing other connects like mentorship, seed funding, and also the shared governance, which I'll show. So, sir, what we had done was we had identified 4 use cases, sir. If you see on the right hand side, AI diagnostics, point of care, smart wearables, and telemedicine. ఈ 4 use cases ni తీసుకొని we had invited applications through the Ratan Tata Innovation Hub portal. And it had very wide outreach. It also, the LinkedIn post and all other social media posts also happened through that. We got 297 applications, sir. And then we had a scoring framework, sir. Everything was done on the portal. 100-mark scoring framework. And then there was a evaluation by a team, sir. A team also is a team of experts that has been put. And then what we are looking at is utilizing ఒక ₹1,00,00,000 ఏదైతే బౌంటీ అవార్డ్ లేక ఆర్టీజీఎస్ నుంచి జియో ఇచ్చి ఉన్నారు, దట్ ఏదైతే ఛాంపియన్ సొల్యూషన్ ఉంటుందో దాట్ కెన్ గెట్ ఇంటిగ్రేటెడ్ విత్ us and can be supported up to 1 crore rupees. అండ్ అట్లానే అదర్ విన్నర్స్కి కూడా 5 lakh, 3 lakh and 2 lakh ఇవ్వచ్చు అనేది, that is what we are working with, sir. So, sir, this was the team, the Committee on Advanced Technologies in Healthcare that was put, sir. Professor Ramanathan, Dr. Shiv Kumar, Mona Duggal from ICMR, Dr. Rakesh Kalpala. So, Gates Foundation had helped us in setting up this team. So, sir, actually what we are promoting is every department can have a committee on advanced technologies. We have committee on advanced technologies in healthcare. There can be a committee on advanced technologies in every department that way, and they can use Ratan Tata Innovation Hub for launching the challenge, sir. ఇది ఛాలెంజ్ ఎట్లా లాంచ్ చేసాం. వీ కెన్ జస్ట్ గో టు ద పోర్టల్ ఓన్లీ అండ్ షో. ఒకసారి పోర్టలే చూపిస్తే తొందరగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పోర్టల్, సార్. సార్, ఇందాక మీరు చెప్పారు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు సీ, సార్, ఇది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మెట్టెక్ పోర్టల్ ఉంది, సార్. అక్కడ ఏదైతే 92 అప్లికేషన్స్ని 297 నుంచి షార్ట్ లిస్ట్ చేసుకొని తీసుకొచ్చాము, వాటి అన్నిటివిని ఈ 10 మంది ఇవాల్యుయేటర్స్కి ఇచ్చాము, సార్. ప్రతి ఇవాల్యుయేటర్ 2 అప్లికేషన్స్ని టెస్ట్ చేశారు, సార్. అండ్ వాళ్ళే అది స్కోరింగ్ ఇవ్వడం జరిగింది బ్లైండెడ్ మేనర్లో, సార్. If we go to the evaluator master, so these are the 10 people, sir, which we had shown. Each of them were on the portal itself, sir. They were going through the presentations, they were going through all the literature that the companies had put, and they tested that, and the technology readiness level, everything is available. Oksari edo ok application ki evaluation summary ki velandi, or show any one application and show how the evaluation was done, sir. So we can, so all the information in terms of the technology readiness level, the scoring that was given, presentation, everything is available on portal. And I am telling all this to the collectors also because now we are going to talk about a district challenge for health also, which I would request the involvement of collectors also. So how the scoring was done, everything is available on the portal, sir. We'll go back to the presentation.
the videos, the collaterals, everything is available there. Presentation go back to the presentation. Sir, so next, sir, so essentially, Ratan Tata Innovation Hub is giving us a platform to run a structured innovation, to engage with startups and innovators, to fully digitize the entire process of how do we engage. Evaluation ela cheyala, shortlisting ela cheyala, how to have a transparent selection process. While Veer Pandian was also there as a part of the team, but their department said there's only one person. Other people were all subject matter experts from other, from private sector or from funding space or innovation space or from academia and all. And we did not have to pay even one single rupee to anyone, sir. Most of them, they all came forward by themselves. They didn't have to travel anywhere. Akkade portal ne chusukoni chesaranta. And now, sir, the next important part, sir, now we have identified sandbox lo. First, వాళ్ళ presentation తీసుకున్నాం కానీ ఎక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనేది ద ఫిజికల్ శాండ్ బాక్స్ ఏ ఫెసిలిటీకి పోయి చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ సెల్సిట్ టెక్నాలజీ శ్వాస రెస్పిరేటరీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ సార్. ఒక మొబైల్లోనే బేస్డ్ ఆన్ ద కఫింగ్ దే ఆర్ ఏబుల్ టు టెల్ వాట్ కైండ్ ఆఫ్ parameters may be there, whether it is TB or other disease they can capture, sir. And this is all technology ready products, sir. It is not that it is anything is in the air, sir. So they have been put in the sub-centers in East Godavari district, sir. Similarly, Sunfox has been put in GGH Anantapuram, sir. We have identified the contact persons also. We have spoken to the champion doctors and everyone in these places, sir, who are helping in deploying these solutions. So atla, sir, 4 యూజ్ కేసెస్లో ఒక 20 సొల్యూషన్స్ని పెట్టాం సార్. స్మార్ట్ వేరియబుల్స్ ఉన్నాయి, అట్లానే రిమోట్ కేర్ టెలిమెడిసిన్ ఉన్నాయి సార్. విల్ జస్ట్ షో యూ టూ కేసెస్ ఆఫ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సార్. ఇది రిజువెన్ అనేది ఐ థింక్ ఇట్స్ హ్యాపెనింగ్ జీజీహెచ్ అనంతపురంలో ఒకటి, ఇంకొకటి ఐ థింక్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అనదర్ ప్లేస్. ఒకసారి వీడియో చూపెట్టు తొందరగా, ఇట్ ఇస్ లెస్ దెన్ అ మినిట్ వీడియో. ఒకటి సత్తనపల్లిలో ఉంది సార్, ఒకటి అక్కడ ఉంది. పీపీటీలో రన్ అవుతుంది కదండి. అది పక్కది, అది ద వన్ విచ్ ఇస్ ఫర్ కార్డియో, విచ్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇర్రెగ్యులర్ బ్రీతింగ్. దిస్ ఇస్ ఇన్ GGH Kurnool, sir. The other one is in Sattanpalli area hospital, sir. So, sir, we have given time till 30th of April, I think. 30th of April for them to do 45 days work. Wala programs ni chuvi peti. We are bringing all of it into the Sanjeevani portal also, sir. We will bring all of this. You are able to deploy now. Sir, so we have put, sir, 18. Sir, 18 we have done, sir. This is an AI powered diagnostic tool, sir. We have done these 4, sir. ఒకటి RTGS తో డైరెక్ట్ గా ఆర్ట్ పార్క్ IISc బెంగళూరు కి డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేసాం సార్. వాళ్ళు అవేర్లో హెల్ప్ చేస్తున్నారు. దే విల్ గివ్ అస్ ద డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ డెంగీ, మలేరియా అండ్ అదర్ ఓ సార్. మిగతావి హాస్పిటల్స్ లో పెడతా ఉన్నాం సార్. సో అట్లా 18 సొల్యూషన్స్ ని ప్రస్తుతానికి పెట్టాం సార్. As on today, 18 solutions పెట్టారు. Yes, sir. విడివిడిగా అంటే GGH as a proof of concept. Proof of concept కింద సార్. Okay. This is a good thing. ఇది మనం కానీ ఈ శాండ్ బాక్స్ని ఆర్గనైజ్లో చేసిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ డేటా పెట్టి ఆర్టీహెచ్లో కంటిన్యూగా ప్రమోట్ చేద్దాం. ఎట్లా మీరు కూడా కమిటీలో పెట్టాం మిమ్మల్ని, మీరు నలుగురు కూర్చొని ఆలోచించండి. ఆ డేటా పెట్టి వచ్చినటన్ని కూడా పైలట్ చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసి ప్రూవ్ అయితే దెన్ రిప్లికేట్ చేద్దాం. అవును సార్. సో అదే సార్, మొన్న కూడా సార్ ఆల్ దీస్ కంపెనీస్ వర్ ఆల్సో టేకన్ టు AI సమ్మిట్ సార్. తమ్ముడు ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళారు సార్, ఆల్ దీస్ కంపెనీస్ వర్ గివన్ విజిబిలిటీ దేర్ సార్. దే వర్ ఏబుల్ టు గెట్ గుడ్ కనెక్ట్స్ దేర్ సార్. తర్వాత సార్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సేస్, ప్లీజ్ ఫెసిలిటేట్ వైల్ వీఆర్ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ ద సూపరింటెండెంట్స్ అండ్ ద హాస్పిటల్ HODs, please visit it yourself also, see it for yourself. Then ensure that integration is happening. You will see for yourself that the integration, how it is, the dashboards are coming up. Please monitor them, support them. We have taken all regulatory approvals also. We have given from the committee all regulatory approvals. And based on your feedback also, we'll be scaling them up, like Honorable CM has said, across the state. The essential part is how do we bridge the gap from innovation to outcomes, and that is where the deployment will be critical. My request to all the collectors is
that the more you get engaged in this, the more benefit it will be for the entire state, sir. Now, based on that, sir, now we are talking about a district health innovation challenge, sir. We have identified, sir, which district for what kind of challenge should be launched in every district, sir, based on local relevance, whether it is a coastal area, industrial area, migration related area, mining related area, on water. అక్కడ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఏ విధంగా జరగాల, తప్పనిసరిగా మన ఫీల్డ్ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కొన్ని సమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఆర్ టు బి డన్ బై ద హెల్త్ ఎక్స్టెన్షన్ వర్కర్స్, సమ్ హ్యావ్ టు బి డన్ బై ద హాస్పిటల్ అండ్ ద క్లినికల్ ప్రాక్టీషనర్స్. సో వాళ్ళని తప్పనిసరిగా ఎంగేజ్ చేసుకోవాలా. అండ్ దెన్ పాలసీ రెడీనెస్ ఆల్సో యూ హ్యావ్ టు సీ. సో వైల్ యూ ఆర్ డూయింగ్ ఇట్, again against this scope only, the diagnostics space, the health data integration, analytics, mobile first approach. For everything, please look at a mobile first approach only, and for every solution. Even if it is a big device being put also, the data should be able to come to mobile. That's what we are looking at. And the AIML part obviously will be there as a part of innovation. So these 28 districts, 28 unique thing we are talking about. North Andhra, we are talking about tribal health, some parts industrial corridors, and maternal mortality in some of the districts, sir. In coastal Andhra, climate resilience, aqua related issues, and the urban health issues, most importantly NCDs, sir. And in Rayalaseema, whether it is drought or whether it is the migration, and then some chronic diseases. And generally also, people go to Chennai or go to Bangalore, so what kind of facilities do they think they require here? So I'll not take you through details, but for example, Visakhapatnam, respiratory diseases becomes an issue, and cancer. Ankaapalli, it is again industries and chemical industries. Palnadu, we have identified silicosis, for example, limestone grade workers. Similarly, in Krishna, dental and skeletal phoresis. So like that, I have sent all these details to you over WhatsApp. All the collectors already have it, Andy. All the districts, we have identified something or other. For example, Tirupati pilgrimage and events related disaster response. Satya Sai, it is again pilgrimage related or food safety. So like that, my request would be for the collectors, please study your local relevance to this. We will provide you, our innovation officers will work with you. Sir, ma'am, innovation officer ni pettam, sir, and we'll be working with each of the district collectors with the bandwidth, and they will analyze, design and implement it for you on the Ratan Tata Innovation Hub. So sir, Tamra Indaka Innovation Hub gurinchi maatadaru. Dhatri has been extending fantastic support to us to run these programs, sir. Ante maaku chala effortless aipotundi. Just because a platform is there, we just need to put a committee, a innovation officer, and give use cases, and anta pani inka innovation hub lone jaruguta untundi. Sir, now, so I'll now stop here, and then, sir, since some collectors had talked about 108 ambulance lo, even lo chala improvement chesam, I'll quickly tell Dinesh to talk about it. Good afternoon, sir. Good afternoon, everyone. Sir, centralized emergency response system, sir. 108, sir, as we all know, it's a lifeline for citizens who are going through emergencies. So, sir, it is important for us to act very swift, fast, and then also in an integrated manner and along with lot of sympathy, sir. Sir, you have taken many review meetings and you have guided us on what should be the technological reforms and how we can reform the entire system, sir. So, we are presenting what we have done and what are some of the supervisory mechanisms that we have kept in place for collectors as well, sir. Next. Sir, we have about 768 ambulances, sir. Manaki national standard చూస్తే సార్ ప్రతి 1,00,000 మందికి ఒక అంబులెన్స్ ఉండాలనేది స్టాండర్డ్ ఉంది సార్. Now we have about 1 ambulance for 72,000 people, sir. So we are way ahead than the national norm, sir. అలాగే సార్ ఈ బ్యాకప్ అంబులెన్సెస్ కూడా ఒకవేళ మనకు అంబులెన్సెస్ లేకపోతే రిపేర్స్ లో ఉన్నా కూడా ఒక 35 అంబులెన్సెస్ మనం బ్యాకప్ కింద పెట్టుకోవడం జరిగింది సార్. అండ్ నౌ వీ హ్యావ్ ఎన్షూర్డ్ సార్ అవర్ ఎంటైర్ ఫ్లీట్ ఈజ్ ఆన్ గ్రౌండ్, సార్. అంటే ఏ అంబులెన్స్ కూడా రిపేర్స్ లో కానీ లేకపోతే కొన్ని రోజుల క్రితం వరకు కూడా సార్ రఫ్లీ అరౌండ్ ఒక 100 అంబులెన్సెస్ వీ హ్యావ్ ప్రాబ్లమ్, సార్. బట్ నౌ 100% ఆఫ్ ద అంబులెన్సెస్ ఆర్ ఆన్ ఫీల్డ్, సార్. And 100% of our call center is manned, sir. So we are not missing any of the calls, sir. Every day, sir, we receive about 9,000 calls, sir, 108 ki. And out of 9,000, sir, 3,000 emergencies we cater, sir. I'll also show the live dashboard, sir. Next. Sir, how we have reformed, sir, in the recent time, we have taken 2 approaches, sir. One, the technological reforms, and then administrative reforms, sir.
Technologically, sir, now each ambulance is fitted with GPS tracking, sir, and it is being monitored from a command control room. And then it is also now integrated with RTGS lens, sir. So all ambulances in live, we can track where it is going, what is the location, incident location enti, hospital enti anedi. I will also show the demonstration, sir. And importantly, sir, we have also now sending the SMS alert to the patient who has called, sir. అంటే యూజువల్గా ఏంటంటే అంబులెన్స్కి కాల్ చేసిన తర్వాత ఎంతసేపట్లో వస్తుంది ఇంకా రాలేదు అది ఇది అని చెప్పి మళ్ళీ మనకి రిపీటెడ్ కాల్స్ వస్తూ ఉంటాయి సార్. సో నౌ వీ హ్యావ్ సెంట్ ఎ మెసేజ్ టు ట్రాక్ ద అంబులెన్స్ ఇన్ రియల్ టైమ్, సార్. And sir, each ambulance is now fitted with dome camera, sir. So using that, our medical team who is sitting in the command control room can have a video surveillance with the patient, sir. And the patient ni teeskoni hospital ki velle lopale mana specialist doctors can have consultation, sir. And they can recommend the treatment. In the meantime, they approach the hospital, sir. And we have mobile apps and then IVRS feedback, sir. These are technological reforms. Administratively, sir, what we have done, we have recently introduced golden hour intervention, sir. అంటే ఇదివరకు మనం ఓన్లీ అంబులెన్స్ ఎంత టైంలో రీచ్ అవుతుంది అనేది చూసేవాళ్ళం, సార్. బట్ దెన్ అల్టిమేట్గా ఏంటంటే సార్, హాస్పిటల్కి ఎంత టైంలో వెళ్తుంది అనేది ఇంపార్టెంట్ కాబట్టి నౌ వీఆర్ మానిటరింగ్ గోల్డెన్ అవర్, సార్. అంటే మనకి కాల్ ల్యాండ్ అయిన కానించి గంట లోపల మనం హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు అనేది మానిటర్ చేస్తున్నాం, సార్. సో ఫర్ అబౌట్ 96% ఆఫ్ ద కేసెస్ దట్ వీఆర్ రిసీవింగ్, సార్, వీఆర్ ఎన్షూరింగ్ దిస్ కంప్లైంట్, సార్. అంటే అవుట్ ఆఫ్ 3000 కేసెస్ ఎమర్జెన్సీస్, 96% వీఆర్ టేకింగ్ దెమ్ టు ద హాస్పిటల్ ఇన్ 96% of the cases, sir. And sir, we are also having this IVRS feedback and we are following up with the patient about the continuous care, sir. అంటే మనం అంబులెన్సెస్ తోనే కాకుండా హాస్పిటల్లో డెలివర్ చేయడమే కాకుండా దాని తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా ఉందనేది కూడా మనం ఫాలో అప్ చేస్తున్నాం, సార్. నెక్స్ట్, sir, these are the reach times, sir, that I would like to bring to your notice. So the previous reach times that we have in urban are roughly about 27 minutes. Now we are reaching in urban areas about 18 minutes 43 seconds, sir. రూరల్ 30 minutes నుంచి 22 minutes 57 secondsకి వచ్చాం, సార్. ట్రైబల్ అలాగే 38 minutes నుంచి 29 minutesకి వచ్చాం, సార్. 95% within the golden hour, and obviously because of these reasons, sir, we have increased the life saving efficiency, sir. Next, sir, coming to my request to all the collectors, sir, now we have created one dashboard about the live locations of all the ambulances, sir, which collectors can supervise. And I also request collectors to ensure the availability of these ambulances on road, sir. Some of the ambulances are being taken off in the name of repairs and all, sir. So adi nijangane jarugutunda, repair unda leda anedi we request collectors to supervise it, sir, and also use this portal for effective utilization of the ambulance services, sir. Next. So sir, I will show you the dashboard, sir, with your permission. These are the logins and then the passwords for all the collectors, sir. Please open the dashboard. So this is a live dashboard, sir. We have 731 ambulances. So right now we are serving 183 cases, sir, and ready to serve are roughly about 548 ambulances, sir. Ee roju manam 992 chesam, sir. 992 cases lo 960 already attend ayyam, sir. కాల్ వచ్చిన తర్వాత మనం 3 minutes లోపల వీ హ్యావ్ టు అలొకేట్ అన్ అంబులెన్స్, సార్. ఈ 3 minutes లోపల ఏం చేస్తామంటే పేషెంట్ యొక్క డీటెయిల్స్, వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం వచ్చింది, దగ్గర ఉన్నటువంటి నియరెస్ట్ అంబులెన్స్ అసైన్ చేయడం, ఈ టాస్క్లన్నీ చేస్తాం, సార్. The target is 3 minutes, sir. Today we have done it in 2 minutes 52 seconds. And reach time, ee roju urban area lo 16 minutes 43 seconds, rural lo 19 minutes 32 seconds, tribal is 26-27, sir. దీంట్లో కాల్ సెంటర్లో you are taking message, sir, and conversion that message and then you are sending. Yes, sir. Why can't you make it AI automation? సార్ సబ్మిషన్, సార్, ఇన్ ద ఫేస్ ఇప్పుడు ఏఐ తోటి ఆల్రెడీ మన ఏ ఇంపాక్ట్ సబ్మిట్ తోటి ఈ టాటా వాళ్ళకి ఎవరైతే చేస్తున్నారో సార్ సంజీవిని ప్రాజెక్ట్, దే ఆల్సో హ్యావ్ ఏ కాల్ సెంటర్ అండ్ దే ఆర్ ఆల్సో రన్నింగ్ దిస్ ఏఐ బేస్డ్ కాల్ సెంటర్, సార్. నౌ వీఆర్ డూయింగ్ ద పైలట్, సార్. ఎస్, సార్, ఆల్రెడీ పిఓసి స్టార్ట్ చేస్తాం. ఎంత టైం? 1 minute 2.52 as on today call handling time. Yes, sir. Can you come 1 minute? Sir, we will try to. That is where you have to work it out. Everywhere, the 2 minutes your journey, it will be less. Noted, sir. We'll do that. You think over auto pilot level, then it will have impact for us. Sure, sir. We'll improve it, sir. AI తీసుకొస్తాం, sir. AI based call center we'll do the pilot. Yeah. So, sir, just to add up, sir, now Collector Yelur has been continuously asking, and others also. There are private ambulances also which are there. Plus there are CSR ambulances which are coming. We will bring all of them also under this ambit. Number one, sir. Number two, sir, we had the opportunity to present it to Niti Aayog and as part of post-budget webinar, sir.
So even Karnataka, Tamil Nadu, Odisha, nearby states also, and Telangana, we will try to integrate through 112 system also, sir. That is a centralized emergency control system, sir. So that is the number 2 thing, sir. The third thing, sir, like you said, అంబులెన్స్లో ఎవరైనా కూర్చొని వెంటనే వాళ్ళకి వియరబుల్ డివైస్ పెట్టేసి వాళ్ళది అది కూడా మానిటర్ చేయాలని కలెక్టర్ బాపట్ల హ్యాస్ కమ్ ఫార్వర్డ్, సార్. సో ఇన్ బాపట్ల ఇన్ ద అంబులెన్సెస్ విల్ బి డూయింగ్ దిస్ POC వేర్ ఎవ్రీ అంబులెన్స్ విల్ బి equipped with a wearable device, wearable monitors also. For every emergency, we start monitoring in a much more granular manner, sir. ఇక్కడ దినేష్, ట్రైబల్ ఏరియాలో ఫీడర్ అంబులెన్స్ దీనికి కనెక్టివిటీ రెండు కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్, హౌ ఫార్ యు ఆర్ ఏబుల్ టు డూ? సార్ యాజ్ ఆఫ్ నౌ సార్ మనకి కాల్ వచ్చిన తర్వాత ట్రైబల్ ఏరియాస్లో కూడా ఫీడర్ అంబులెన్స్, దాని తర్వాత మెయిన్ అంబులెన్స్ ఇంటిగ్రేషన్ సీమ్లెస్గా ఉంది సార్. బట్ వన్ ఆఫ్ ద మేజర్ issue in tribal areas what we are facing, sir, we are doing that rationalization exercise also, sir. మనం ఇప్పుడు ఏదైనా కేసు ఒకవేళ అటెండ్ అవ్వకపోతే సార్ వీఆర్ గోయింగ్ టిల్ 5 అంబులెన్సెస్ సార్. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ సెక్టర్లో ఒకవేళ అంబులెన్స్ లేకపోతే నెక్స్ట్ సెక్టర్ అలా 5 అంబులెన్సెస్కి వెళ్తున్నాం సార్. ఓన్లీ ఆఫ్టర్ ఎగ్జాషన్ ఆఫ్ 5 అంబులెన్సెస్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ సార్. సో ఇప్పుడు కొంచెం రేషనలైజేషన్ చేసి ఫీడర్ అంబులెన్సెస్ వర్సెస్ మెయిన్ అంబులెన్స్ ఇంటిగ్రేషన్ సీమ్లెస్గానే ఉంది సార్. బట్ దెన్ వీ వాంటెడ్ టు ఎన్షూర్ దట్ వీఆర్ నాట్ మిసింగ్ ఎనీ కేస్ ఆల్సో సార్. దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ సార్. అది లాస్ట్ మైల్లో ఇంకా స్టిల్ దేర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమ్స్, హౌ టు వర్క్ ఇట్ అవుట్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పర్టికులర్లీ ఏజెన్సీ ఏరియా, రిమోట్ ఏరియాస్, అది కొద్దిగా హోంవర్క్ చేయండి. నోటెడ్. రెండోది కూడా మీరు 1 lakh పాపులేషన్ ఈజ్ వన్ యాంగిల్, రోడ్ కండిషన్ ఈజ్ అనదర్ యాంగిల్. ఎస్ సార్. ఇఫ్ రోడ్ ఈజ్ నాట్ దట్ గుడ్, దెన్ ఆటోమేటికలీ మీకు ట్రావెల్ టైం ఇట్ విల్ టేక్స్ మోర్ టైం. దానికి యాడెడ్గా మీరు కానీ 1 lakh పాపులేషన్ పెట్టుకొని మీరు ఏరియా ఎక్కువ పెట్టేస్తే దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డిజాస్టర్. బ్యాలెన్స్ ఇన్ సచ్ వే రోడ్ అండ్ ఆల్సో పాపులేషన్ రెండు బ్యాలెన్స్ చేసి టైమ్ ఈజ్ ఎసెన్స్, హౌ ఫాస్ట్ దే ఆర్ రీచింగ్. ఎస్ సార్. సార్ రూట్ ఆప్టిమైజేషన్ సార్ తమరు చెప్తా ఉంది. సో దాని మీద సార్ వాట్ వీఆర్ డూయింగ్, రూట్ ఆప్టిమైజేషన్, వాట్ ఐఎమ్ సేయింగ్ రోడ్ ఆప్టిమైజేషన్ ఆల్సో, ప్లేస్మెంట్ ఆఫ్ అంబులెన్సెస్ బేస్డ్ ఆన్ రోడ్ కండిషన్. ఆ రోడ్డు ఒక రోడ్డు బాగాలేకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం, బాగుండే రోడ్డు ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అంబులెన్స్ ఈస్ క్లియర్డ్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు గివ్ వే. బట్ రోడ్డు బాగాలేకపోతే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. దాన్ని కూడా కన్సిడరేషన్లో పెట్టుకోండి మీరు. నోటెడ్ సార్. ఇక్కడి నుంచి పోవడానికి ఒక 10 నిమిషాలు పట్టింది అనుకోండి, 15 minutes పట్టింది అనుకోండి. కొన్ని రోడ్లలో సేమ్ 5 kilometers ఒక దగ్గర 10 minutes పోతుంది, ఒక దగ్గర 15 minutes పోతుంది. బికాస్ ఆఫ్ రోడ్ కండిషన్. హౌ టు డివైస్ కండిషన్ ఆఫ్ ది రోడ్, ఆప్టిమైజేషన్ ఆఫ్ రూట్ మ్యాప్, గూగుల్ అవన్నీ పెట్టుకొని అవన్నీ ఎట్లా ఉంటాయి మీ దగ్గర. అల్టిమేట్ గా యూనిఫామ్ గా మాక్సిమం లాస్ట్ మైల్లో ఉండేవాడు కూడా మినిమం టైంలో రీచ్ కావాలి. ఎస్ సార్. సార్ విల్ వర్క్ ఆన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సెట్ సార్. ఈ రూట్స్ కి సంబంధించి వీ హ్యావ్ డన్ వన్ ఎక్సర్సైజ్, ఐ విల్ జస్ట్ షో యూ సార్. సెకండ్ ట్యాబ్ కి వెళ్ళండి ఒకసారి. క్లిక్ ఆన్ ద అంబులెన్స్. ఎస్ సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అంబులెన్సెస్ సార్ ఇవి. ఎనీ డిస్ట్రిక్ట్ వీ కెన్ సీ సార్, ఎన్ని రోడ్డు మీద ఉన్నాయి, ఎన్ని సర్వింగ్ ఉన్నాయని చెప్పి ఎనీ డిస్ట్రిక్ట్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేయండి. వీ కెన్ గో టు చిత్తూరు సార్. 33 ఉన్నాయి సార్. 33లో ఇప్పుడు చిత్తూరు 6 సర్వ్ చేస్తున్నాయి సార్. యా అవైలబుల్ ఉంటే ఇప్పుడు ఏం లేదు సార్, కేసు బిజీ ఉన్న కేసు తీసుకుంటాం సార్. నగరీలో ఇప్పుడు సర్వ్ చేస్తాను సార్. అంబులెన్స్ మీద క్లిక్ చేయండి. 4932 సార్. Sir, while it gets loaded, sir, what I'm trying to kindaki randi, Google Maps open cheyandi. Sir, every ambulance lo, sir, now we have integrated with Google Maps, sir, and we are generating exceptional reports, sir. దీంట్లో ఎప్పుడు జర్నీ స్టార్ట్ అయింది, కరెంట్ పొజిషన్ ఏంటి, ఏ లొకేషన్ లో అసలు వాళ్ళకి వచ్చింది, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, గూగుల్ ప్రకారం ఎంతసేపు చూపిస్తున్నారు, ఈ వెహికల్ ఎంతసేపు వెళ్తుందని ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ వీఆర్ జనరేటింగ్ సార్. బికాస్ ఆఫ్ దిస్ వీ కుడ్ ఇంక్రీజ్ అవర్ ఎఫిషియన్సీ అలాట్ సార్. ఐ థింక్ ద సర్వర్ ఈస్ అది సార్. ద గ్రీన్ పాయింట్ ఈస్ వేర్ ద అంబులెన్స్ has started its journey, sir. The red point is where it is currently located. If there are stops more than 5 minutes, we are monitoring, sir.
ఇది గూగుల్ మ్యాప్స్ నుంచి తీసుకున్నాం సార్. అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్సో లొకేటెడ్ ద హాస్పిటల్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. సో వీఆర్ జనరేటింగ్ దీస్ ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ అండ్ వీఆర్ కమ్యూనికేటింగ్ టు ద డ్రైవర్ సార్. గూగుల్ ప్రకారం మీరు 30 నిమిషాల్లో వెళ్ళాలి, మీరు ఎందుకు 40 నిమిషాలు పట్టింది, ఎందుకు 45 నిమిషాలు పట్టింది. సో ఓవరాల్ దిస్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ద ఆపరేషనల్ ఎఫిషియన్సీ సార్. దట్ వై వీ కుడ్ రెడ్యూస్ ద రీచ్ టైమ్స్. అది కాకుండా మీరు ఓవరాల్గా అది చేస్తూనే ఈచ్ డ్రైవర్, ఈచ్ వెహికల్, ఈచ్ సర్వీస్ ప్రొవైడర్ ఒకరే అనుకుంటాను. ఎస్. ఆ డ్రైవర్ని, వెహికల్ని యూ హ్యావ్ టు మానిటర్ సర్వీస్ స్టాండర్డ్స్. వీ హ్యావ్ డన్ వెరీ వెల్, who didn't do well, all these things. Noted, sir. No good system you are able to establish. Okay, good. Sir, now we have given this dashboard logins to all the collectors, sir. Social media lo kuda meeru platform pettukoni how you are serving, time and again you have to put it online. Noted, sir. Thank you, sir. We'll quickly cover the heat action plan also, sir. I would request Veera to take it. Presentation. Go to the presentation. సార్ నమస్కారం సార్, అందరికీ నమస్కారం సార్. సార్ ఈసారి మనకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంటే హీట్ వేవ్ మేనేజ్మెంట్ ప్లాన్ సార్. మన అబ్జెక్టివ్ లక్ష్యం వచ్చేసి 0 హీట్ వేవ్ డెత్ అనేది ఉండాలి. లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ 3 deaths. దిస్ ఇయర్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డెత్. దట్ ఈస్ ద అబ్జెక్టివ్ విత్ విచ్ వీ ప్రిపేర్ ద పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ సార్. సార్ మనకు హిస్టారికల్ ట్రెండ్ చూస్తే సార్ మనకు లాస్ట్ 50 yearsలో టెంపరేచర్ వచ్చేసి లాస్ట్ డికేడ్ వచ్చేసి చాలా ఎక్కువ పెరిగిందనే విషయం మనకు అందరికీ తెలుసు సార్. క్లైమేట్ చేంజ్ వల్ల మనకు బాగా పెరుగుతూ ఉంది సార్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద కరెంట్ సమ్మర్ సీజన్. నెక్స్ట్ సార్, వీ హ్యావ్ అనలైజ్డ్ ఆల్ ద ట్రెండ్స్ అక్రాస్ ద గ్లోబ్ as well as across the country sir. We had 4,89,000 deaths because of heat related issues sir across the globe. In our country we had 4,620 deaths sir. కేసెస్ చూస్తే మనకు హీట్ ఇల్నెస్ రావడం అనేది మిలియన్స్ ఆఫ్ పీపుల్కి అక్రాస్ ద గ్లోబ్ వస్తుంది సార్. మన దేశంలో లాస్ట్ ఇయర్ వచ్చేసి 40,000 కేసెస్ వచ్చింది సార్. మన రాష్ట్రంలో 5,154 కేసెస్ వచ్చింది సార్. ఆల్మోస్ట్ మోర్ దెన్ 10% రికార్డెడ్ ఇన్ అవర్ స్టేట్ సార్. సో టెంపరేచర్ పెరుగుతుంది, ఎక్కడ పెరుగుతుంది కూడా మనకు డేటా మొత్తం కూడా అవేర్లో ఉంది సార్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు రెఫర్ అవేర్ పోర్టల్ ఎవ్రీ డే. నెక్స్ట్ సార్, దీంట్లో మనకు హీట్ వేవ్ అంటే పారామీటర్స్ ఉంది సార్. నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పారామీటర్ ప్రకారం. సో హిల్లీ రీజన్ లైక్ ఏఎస్ఆర్ జిల్లా, మన్యం జిల్లా అయితే ట్రైబల్ ఏరియాలో, హిల్లీ ఏరియాలో లెస్ దెన్ 30 డిగ్రీ కంటే ఎక్కువ వస్తే హీట్ వేవ్ని డిక్లేర్ చేయాలి సార్. ప్లైన్ ఏరియా అయితే 40 డిగ్రీ కంటే ఎక్కువ వస్తే మనకు హీట్ వేవ్ డిక్లేర్ చేయాలి సార్. ఏ జియోగ్రఫీ అయినా 45 డిగ్రీకి పైన వెళ్తే ఖచ్చితంగా అది హీట్ వేవ్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. వీ షుడ్ నాట్ జస్ట్ లుక్ అట్ టెంపరేచర్, వీ షుడ్ ఇమీడియట్లీ ఇన్వోక్ అవర్ యాక్షన్ ప్లాన్ సార్. నెక్స్ట్ సార్, మనకు హెల్త్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి, హీట్ వేవ్ రిలేటెడ్ ఇష్యూస్. దాంట్లో మెయిన్గా మనకు హీట్ క్రాంప్, హీట్ సైంకోప్, హీట్ ఎగ్జాక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ దెన్ ఇట్ లీడ్స్ టు హీట్ స్ట్రోక్ అండ్ డెత్ ఆల్సో. అలాంగ్ విత్ దిస్ హీట్ రిలేటెడ్ ఇల్నెస్ వీ హ్యావ్ అవర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సార్. అది కూడా దీనివల్ల ఎక్కువ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ పీపుల్ హు హావ్ బీన్ స్క్రీన్డ్ అండర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ స్క్రీనింగ్ నీడ్ టు బి పుట్ అండర్ అబ్జర్వేషన్. అది మన దగ్గర డేటా లైన్ లిస్ట్తో సగా ఉంది, అన్ని ఆర్టీజీఎస్ డేటాలో కూడా ఉంది, లెన్స్లో ఉంది. సో ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు ఆల్ అవర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ టు కీప్ దమ్ అండర్ అబ్జర్వేషన్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు మానిటర్ దిస్ ఆల్సో. సార్, మనకు లాస్ట్ 3 year డేటాని అనలైజ్ చేయడం జరిగింది సార్. లాస్ట్ 3 year డేటాను చూస్తే లాస్ట్ 3 yearsలోనే మనకు నెంబర్ ఆఫ్ హీట్ రిలేటెడ్ ఇల్నెస్ కేసెస్ 6 times పెరిగింది సార్. దాంట్లో ముఖ్యంగా ఈ 3 జిల్లాలు ఏలూరు, కృష్ణా అండ్ వైజాగ్, ఈ 3 జిల్లాలో ఎక్కువ పెరిగింది. 3 deaths లాస్ట్ ఇయర్ జరిగింది సార్. కానీ మనము డేటా క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది రిపోర్ట్ చేయకుండా పోవడం వల్ల కూడా కొన్ని జిల్లాలో తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ దీస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ హ్యావింగ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద కలెక్టర్స్ దట్ ఎన్ష్యూర్ దట్ ఆల్ దీస్ డేటా ఈజ్ ఎంటర్డ్ ఇన్ ఐహెచ్ఐపి పోర్టల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ ఏదైతే ఉందో, ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్, దాంట్లో ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఈ డేటాని మనం అవేర్ ప్లాట్ఫామ్ కింద లింక్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ప్రెడిక్టివ్ అనలిటిక్స్ కూడా భాస్కర్ సార్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దాని నుంచి మనకు మీకు మెసేజెస్, ఎస్ఎంఎస్ అన్ని కూడా ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎలా మనము ప్రతి ఒక్క డిసాస్టర్ టైంలో మనం పంపిస్తున్నాము, అదే రకంగా ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళే సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. దానివల్ల ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్లెస్ యూ ఎంటర్ ద డేటా, ఇట్ డజంట్ జనరేట్ ప్రెడిక్టివ్ అనాలిసిస్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు focus on right data entry.
సో ముందు నేను చెప్పినట్టుగా ఇప్పటిదాకా మనము ఇష్యూ వచ్చిన తర్వాతే రియాక్టివ్గా బిహేవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు నుంచి మనకు అవేర్ ప్లాట్ఫామ్లో జేఎస్ లేయర్తో పాటు ప్రతి ఒక్క విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, పిహెచ్సి లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనకు డేటా ఇప్పుడు మొత్తం కూడా ఇంటగ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ నుంచి మీకు ఇమీడియట్గా అలర్ట్ వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు use this aware platform every day. All collectors, because of this summer season, every day మీరు aware platform యూజ్ చేసుకుంటే మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏ జిల్లాలో, ఏ విలేజ్లో, ఏ మండల్లో మీకు ఎక్కువ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా మీ యొక్క రిసోర్సెస్ని కూడా రీడిప్లాయ్ చేసుకోవడానికి, ఎక్కువ టీమ్స్ పంపించడానికి కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల డేటా కలెక్షన్, అనాలిసిస్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్. సో దీంట్లో హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా మనము చేయాల్సింది ఫెసిలిటీ రెడీనెస్. ఆల్రెడీ వీ హావ్ గివెన్ ట్రైనింగ్ టు ఆల్ అవర్ హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అస్ వెల్ as హెల్త్ డిపార్ట్మెంట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. సో వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. కావాల్సిన మెడిసిన్స్ కానీ, కన్జ్యూమబుల్స్ కానీ, మనకు కావాల్సిన అన్ని కూడా ఫెసిలిటీస్లో ఉంది. అది కాకుండా మన సెంట్రల్ డ్రగ్ స్టోర్లో కూడా స్టాక్ అవైలబిలిటీ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆర్టీజీఎస్ లెన్స్లో ఉంది. అది కూడా చెక్ చేసుకోండి. ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ, ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, సంబంధించిన మెడిసిన్స్ కానీ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంది. దాదాపు 1.7 crore ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంది. 77 lakh ఆల్రెడీ మన ఫెసిలిటీస్లో కూడా ఉన్నాయి. సో ఎక్కడ ఏది వచ్చినా ఇమీడియట్గా మీరు సప్లై చేసుకోవడానికి కూడా సీరియస్ డ్రగ్ నుంచి ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసుకొని ఇవన్నీ కూడా ప్రాపర్గా జరుగుతుందా లేదని చెప్పేసి మానిటర్ చేసుకోండి. తర్వాత స్టాఫ్ కెపాసిటీ ట్రైనింగ్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ట్రైనింగ్ అనేది ఒక్కసారి ఇవ్వడం వల్ల సరిపోదు. పదే మనం ఎవ్రీ మంత్ వచ్చేసి 3 rounds ఆఫ్ ట్రైనింగ్ అనేది మనకి ఇవ్వాలి. సో ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కూడా మంత్లీ ట్రైనింగ్ కూడా అందరికీ కండక్ట్ చేయండి. ఎందుకంటే ట్రైనింగ్ అనేది మనకు ఇస్తూ ఉంటేనే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. దెన్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్, ఇప్పుడే దినేష్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్లో ఇప్పుడు రెగ్యులర్గా మనం ఇచ్చే ఎమర్జెన్సీ సపోర్ట్ సర్వీసెస్ కంటే ఈ హీట్ రిలేటెడ్ ఇల్నెస్ కోసం స్పెషల్గా కొన్ని మెటీరియల్స్ కూడా మన ప్రతి ఒక్క అంబులెన్స్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐస్ ప్యాక్స్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఐస్ ప్యాక్స్ వచ్చేసి అది రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తూ ఉండాలి ఎంతవరకు ఉందని. దెన్ బికాస్ ఆఫ్ ది కరెంట్ ఇష్యూస్ ఈ గ్యాస్ సిలిండర్ సప్లై కానీ, తర్వాత పవర్ సప్లై కానీ మనం ఎక్కువ మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన అంబులెన్సెస్ కానీ, మన వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్స్లో కానీ. నెక్స్ట్. దెన్ మల్టీ డిపార్ట్మెంటల్ యాక్షన్ మనకు అవసరం. ఆల్రెడీ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మేడం మీటింగ్ పెట్టారు స్టేట్ లెవెల్లో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు కండక్ట్ యువర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్. సో ముఖ్యంగా డిసాస్టర్ మేనేజ్మెంట్ కింద మీరే చైర్మన్ కాబట్టి, సో ఈ మీటింగ్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక రోల్ ఏమైనది రెగ్యులర్గా వాళ్ళకి తెలుసు ఉన్నా కూడా మనము అది కొంచెం అజాగ్రత్తగా లేకుండా జాగ్రత్తగా ఉండడానికి మీరు తగిన చర్యలు తీసుకోవాలి, ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఇది రెగ్యులర్గా వీక్లీ రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక చిన్న పొరపాటు జరిగితే చాలా పెద్ద ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పారు, రాజమండ్రి ఇన్సిడెంట్ కానీ, కాకినాడ ఇన్సిడెంట్ కానీ. సో అలాంటివి జరగకుండా మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనము మానిటర్ చేసుకోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ టు గివ్ ది ఇన్స్ట్రక్షన్ టు దేర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ టు సపోర్ట్ కలెక్టర్. సార్ ఇప్పుడు యానిమల్స్కి సంబంధించి కూడా వాటర్ ప్రాబ్లం వస్తుంది సార్. మన వాటర్ బాడీస్ అన్ని కట్టాం, మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకుందామని మరి కూడా చేయాలి. ఆల్ వాటర్ టబ్స్ కట్టాం, అవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ వీక్ ఈ వారంలో ఏదైనా కానీ బ్రీచెస్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసి డెవలప్ చేయండి. ఈ మంత్ నుంచే స్టార్ట్ చేయండి. ఆల్ టబ్స్ హ్యాస్ టు బి ఫిల్డ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ one submission sir, ఇప్పుడు aware app is also available on Play Store and Apple App Store sir for citizens to download. మనకి హీట్ వేవ్ ఇప్పుడు వస్తాయి కాబట్టి if it is popularized enough so that citizen download the app, they'll automatically gets alert through the app sir. This was also made quantum safe sir and was launched by yourselves in the Amravati Quantum Valley ceremony sir. Yeah. Any collector? Sir, we have this Pashu Bima Pathkam sir, under which 1,000 rupees is paid as premium by the government sir. Na jilla ki 11 lakhs icharu sir. We were able to do this. There is more demand sir. In heat wave though sir, if this 10 lakhs can be made 30 lakhs sir, it will be better sir. Insurance of animals sir. Yeah, what is the problem there? Insurance of the animals? Sir, we have received money from under NLM sir, National Livestock Mission. We are demanding more money from the government of India sir. It is being implemented under 60-40 sir. We are at the process of getting more money సార్. దీంట్లో మనము రైతుకి 198 రూపాయలు పడుతుంది సార్. మొత్తం 1920 రూపాయలు అయితే 85% సబ్సిడీ ఇస్తున్నాం సార్. సార్ చెప్పినట్టుగా డిమాండ్ అయితే ఉంది. వీఆర్ ట్రయింగ్ టు మీట్ ది డిమాండ్ బై గెటింగ్ మోర్ మనీ త్రూ డౌటైలింగ్ సార్. What is the money
Sir, They are giving? So far they have given only around 2 crores, sir. Our demand is up to 10 crores, sir. How you are covering? ఇప్పుడు వచ్చిన దాంట్లో మనము బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ కూడా మళ్ళీ తిరిగి ఖర్చు పెడుతున్నాం సార్. అంటే ముందు చేస్తున్నారా ఎట్లా? వాట్ ఇస్ ది ప్రొసీజర్? సార్ మనము ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎవరినైతే మనం ఆన్బోర్డ్ చేసుకున్నామో వాళ్ళ ద్వారానే మనము ఈ ప్రాజెక్ట్ని తీసుకెళ్తున్నాం సార్. సో వచ్చిన దాన్ని డిమాండ్ బట్టి డిస్ట్రిక్ట్స్కి అలాట్ చేస్తున్నాం సార్. ఇన్సూరెన్స్ కంపెనీస్ జిల్లా వారికి కొద్దిగా పెడితే వాళ్ళు వెరిఫై చేసి ఇస్తున్నారా, లేకుంటే మొత్తం వాళ్ళు ముందు కట్టాలన్న డబ్బులు 15% రైతు కట్టేసిన తర్వాత మనం వాళ్ళ పాలసీ జనరేట్ చేస్తాం సార్. 15% చేసేదానికి సిద్ధంగా ఉన్నారా? Yes, sir. Sir, for example, sir, in Chittoor there are 3 lakh milch animals, sir. We are only able to cover 3,000 till now, sir, because 12 lakh is the allotted budget to the district, sir. Farmers have to pay very minimal amount, sir. Farmers are asking more and more such quotas, sir, for a district. So if state can allocate more budget, sir, we can cover more and more animals. Government of India 60%, but 40%. Yes, sir. ఇప్పుడు ఇంతవరకు ఎంతవరకు ఇచ్చారు మీకు? జిల్లాల వారికి మీకు 3,000 ఇచ్చారు. ఆవరేజ్ ఎంత పర్సెంటేజ్కి ఇచ్చారు మీరు? సో యావరేజ్ వీఆర్ కవరింగ్ ఓన్లీ 3%, సార్, యాజ్ ఆఫ్ నౌ, సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 5% చేయమన్నారు, మేము 10% చేస్తామండి అని చెప్పాము, బట్ ఫండ్ ఫ్లో తక్కువ ఉంది, సార్. 10% ఎంత అవుతుంది ఖర్చు? 10% మనకి దాదాపు 40 crores కావాల్సి ఉంటుంది, సార్. 5% అయితే 5% అయితే 12 crores కావాలి, సార్. వై కాంట్ డూ 5% చేసి ఇయర్ ఎక్స్పెరిమెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ చూద్దామండి. అది కానీ ఇది ఉంటే ప్రాబ్లం. మనం యానిమల్స్ చచ్చిపోయినా మనం డైరెక్ట్ డబ్బులు ఇస్తున్నాం సార్, దానివల్ల మన కాంపెన్సేషన్ కూడా అవుతుంది సార్. యానిమల్ చనిపోతే ఇన్సూరెన్స్ లేకపోతే డైరెక్ట్ మనం పేమెంట్ చేస్తున్నాం, అది కూడా 110 కోట్లు అయిపోతుంది. అది ఎంత అవుతుంది మీరు జైన్ ప్రకార్? మనం ఇంతవరకు హిస్టరీలో మనం ఖర్చు పెట్టేది ఎంత ఖర్చు పెడుతున్నాం? అనిమల్ చనిపోతే ఈ డ్రౌట్ వల్ల, వాట్ ఇస్ ది డ్రౌట్ కానీ లేకపోతే ఫ్లడ్స్ కానీ? Sir, it depends on the animal, sir. As on today, last year gani, historically 3-4 years, how much you have paid, where you have paid? Yes, sir. Sir, generally, sir, we have paid for lightning strikes, drought and flood, sir. Maximum we are paying during flood, sir. The rates range from 17,500 to 2 lakh, sir, depending upon the animal breed, sir. Yeah. But how many animals you have paid? Sir, Sir, I'll have to check the exact number, sir. No, can we go for insurance mode? Yes, sir. Suppose మనం 15,000 వాళ్ళు కడతారు, 15% బెనిఫిషరీ, రిమైనింగ్ మనీ మనం కడతాం, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి. దెన్ ఎనీ అనిమల్ డై దే విల్ రియంబర్స్. Sir, submission, sir. 16th Finance Commission has recommended for parametric insurance, sir. Parametric insurance ఏంటంటే sir, some parameters, meteorological parameters, if they are met, sir, automatic గా మనకి డబ్బు వస్తుంది, sir. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే sir, it has to be met from state budget, sir. It cannot be met from STMF or STRF, sir. Insurance proposals. SDRF లో వీలు కాదు. It is not allowed as of now, sir. మరి ఇంక వాళ్ళు ఇచ్చేది ఏమన్నా మనంగా చేసుకున్నది? ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేది ఏమన్నా? వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇస్తే అది వేరే విషయం. విల్ డూ వన్ థింగ్, ముందు 5% మీరు చేయండి, విల్ గెట్ ఎన్ ఐడియా. మీరు కూడా ఏదైనా కానీ ఉంటే ఇన్సూరెన్స్కి లింక్ చేసి దీనికంటే అబోవ్ ఉంటే అక్కడి నుంచి మీరు ఖర్చు పెట్టండి సార్. ఓకే, క్యారీ ఆన్. దెన్ నెక్స్ట్, ఓకే, బీ కేర్ఫుల్. మనం ఈ సమ్మర్ కొద్దిగా సీరియస్గా ఉంటుందని ప్రిడిక్షన్స్ ఉన్నాయి, ఎన్నో కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మీరు కూడా ఆల్ కలెక్టర్స్ అప్రమత్తంగా ఉండడం, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, అదే మరిగా ఎక్కడికక్కడ ఓఆర్ఎస్ కానీ, ఇఫ్ నెసరీ మరీ ఇది ఉంటే బటర్ మిల్క్ కానీ, ఆ డే టైం హీట్ వేవ్స్ ఉండేటప్పుడు ప్రయాణాలు వేసుకోవద్దని ప్రచారం చేయడం కానీ, ఎన్ఆర్ఈజిఎస్ టైమింగ్స్ మార్చి వాళ్ళకు అవసరమైనటువంటి ఆ షెల్టరు అవన్నీ కూడా ఏమేమి చేయాలనో అక్కడ కూడా చేయడం,
అక్కడ కూడా సమ్మర్లో ఇచ్చే బెనిఫిట్స్ అన్ని ఎక్స్టెండ్ చేయడం. దిస్ ఆర్ ఆల్ వేరియస్ ఇన్సెంటివ్స్ ఏవైతే మనం చేసామో అవన్నీ రివైవ్ చేయాలి. ఈ 3 months ఒక ఆఫీసర్ని పెట్టండి, నోడల్ ఆఫీసర్ని పెట్టండి. ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి మీరు మానిటర్ చేయండి. ఎక్కడికక్కడ ఆర్టీజీఎస్ టచ్లో ఉంటుంది, మీరు టచ్లో ఉంటారు, మీరు మానిటర్ చేస్తారు. ఒక నోడల్ ఆఫీసర్ విల్ హ్యాండిల్ ఎప్పటికప్పుడు అప్ టు విలేజ్ వరకు కూడా వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దెన్ నెక్స్ట్ వెల్ఫేర్ అందరిని రమ్మనండి. సార్ టూరిజంతో ఒక ఇష్యూ ఉంది సార్ మాకు. ఏంటమ్మా చూడండి సార్ మాకు ల్యాండ్స్ అవైలబిలిటీ అనేది లేదనేది మీకు కూడా తెలుసు. అయితే R&B ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఒక 2 ప్లేసెస్లో ఐడెంటిఫై చేసి టూరిజం డిపార్ట్మెంట్ అజయ్ జైన్ సార్కి పంపించాము. కానీ వేరే డిపార్ట్మెంట్స్ దగ్గర అదే హోటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రపోజల్ పంపించాము సార్. కానీ అక్కడ టూరిజం డిపార్ట్మెంట్కి అది అంటే R&B అని చెప్పేసి టెండర్స్ పిలవడానికి మీరు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చెప్పేసాం. R&B కృష్ణబాబు ల్యాండ్స్ అని ఇచ్చేసేయండి సార్. అది ఆర్డీసీ సైడ్ నుంచి తమరు ల్యాండ్ మానిటైజేషన్ కి కన్సల్టెంట్ పెట్టమన్నారు సార్. అది పెట్టాము. అంటే ఎందులో బెటర్ రెవెన్యూ వస్తుందో చూద్దాం సార్. అంటే అక్కడ నిజంగా టూరిజం మన హాస్పిటల్ మన హోటలే కావాలంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ సార్. బట్ కొన్నిట్లో కమర్షియల్ వాల్యూ ఎక్కువ. డోంట్ గో టు కమర్షియల్ వాల్యూ. కమర్షియల్ వాల్యూ పోతే టూరిజం డెవలప్ కాదు. ఈ అర్బన్ ఏరియాలో వచ్చింది ఏంటంటే కావాలంటే మల్టీ స్టోరీడ్ పోయి కమర్షియల్ ఒక ఫ్లోర్లో పెట్టుకోవచ్చు, కానీ అలాంటివి చేయొచ్చు. కానీ ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో టూరిజం రావాలంటే హోటల్స్ రావాలి. షాపింగ్ మాల్స్ ఎవడైనా కట్టుకుంటాడు. మన భూములు కూడా షాపింగ్ మాల్స్ నువ్వు కూడా కమర్షియల్ అయిపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. ప్రమోషనల్గా ఉండండి మీరు కమర్షియల్ కాదు. ఓకే సార్, విల్ డూ ఇట్. ఎందుకంటే లేకపోతే అదర్వైజ్ మనకు అనుకున్న కాన్సెప్ట్ ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే మనం అక్కడే ఆగిపోతున్నాయి. సార్ మీరు ఇంతకుముందు ఇచ్చారు సార్ ఇన్స్ట్రక్షన్స్ అయ్యి ఇంకొకసారి టూరిజంకి. ఇక్కడే ఉన్నారు, మీ ఇద్దరు ఉన్నారు, జైన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. యూ కాల్ ఫర్ టెండర్స్. రే విల్ గివ్ యూ కాల్. నాకు ప్రతి ఒక్క జిల్లాలో రిక్వైర్డ్ రూమ్స్ ఉండాలి, హోటల్స్ ఉండాలి. లేకపోతే భీమవరం వచ్చిన వాడంతా కూడా సాయంత్రం వెళ్ళిపోతాడు, మార్నింగ్ వస్తున్నాడు, ఈవినింగ్ వెళ్ళిపోతున్నాడు. నాట్ ఈవెన్ 1 night halt. హౌ యూఆర్ గోయింగ్ టు బిల్డ్ అప్ ఎకానమీ? ఓకే, క్యారీ ఆన్. నమస్కారం సార్, అందరికీ నమస్కారం సార్. ఫస్ట్ దీంట్లో మనకి సూపర్ 6 సార్. సూపర్ 6లో ఐ రిక్వెస్ట్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ టు గివ్ దేర్ ప్రెజెంటేషన్స్. అన్నదాత సుఖీభావ్ సార్. సార్ నమస్కారం సార్. సో అన్నదాత సుఖీభావ్లో ది అలాంగ్ విత్ PM కిసాన్ సార్ 20,000 రూపాయలు ప్రతి రైతుకి మనం పరాన్నం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఇందులో 14,000 అన్నదాత సుఖీభావ్ కింద, 6,000 PM కిసాన్ కింద 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇప్పటికే మనం 2 installments ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2 August 3,174 కోట్ల రూపాయలు 46.85 lakh ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది సార్. ఇట్ ఇంక్లూడ్స్ ROFR కల్టివేటర్స్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 19 November 2025 ఇవ్వడం జరిగింది సార్. అప్పుడు 3,135 crores టు 46.85 lakh ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3వ విడత మనం రేపు 13 March 3వ విడత కింద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు విల్ బి రిలీజింగ్ సార్. ఈసారి మనం 2,675 crores which includes state contribution of 1,874 under ADSB and GOI under PM Kisan is 801 crores sir. ఇది కూడా రేపు 46.86 lakh ల్యాండ్ ఓనర్స్ అండ్ ROFR ఫార్మర్స్కి రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. ఓకే, 1 by 1 సార్. నెక్స్ట్ తల్లికి వందనం సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మనకి తల్లికి వందనం ఈ సంవత్సరం నెక్స్ట్ ప్లీజ్
నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సార్ దిస్ ఇస్ ది 4 phases-లో మనం 8,710 crores రిలీజ్ చేయాలి సార్. ఒక 300 crores తప్పించి అంతా రిలీజ్ చేసాము. రొనాల్డ్తో కూడా టచ్లో ఉన్నాను సార్. ఇది లాస్ట్లో మనకి గ్రీవెన్స్ అయి వచ్చిన తర్వాత 3rd phase 4th phase-లో చిన్న మిగిలిపోయింది. అది దే సెడ్ దే విల్ క్లియర్ ఇట్ ఆన్ ప్రయారిటీ సార్. అదర్వైజ్ నో ఇష్యూ ఆన్ తల్లికి వందనం సార్. నెక్స్ట్ ప్లీజ్. దీనికి అమౌంట్ పెట్టాము అది కాదు, ఓవరాల్గా నాకు డేట్స్ ఇస్తే రఫ్గా అనౌన్స్ చేద్దాం. ఇప్పుడే క్యాలెండర్కి. అదర్వైజ్ నో ఇష్యూ సార్. రెస్ట్ నెక్స్ట్ ఈజ్ ఆల్ హౌ వీ హ్యావ్ గివెన్ బ్రేకప్ అంతా కార్పొరేషన్ వైజ్ ఉంది. నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతున్నాం సార్, జూన్కి రిలీజ్ చేసేలాగా, సబ్జెక్ట్ టు ఫైనాన్స్ క్లియరెన్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ దీపం 2 సార్. సార్ దీపంలో సార్ సార్ దిస్ ఇస్ హౌ ద cylinder refills has been happening, sir. Round 4 ki it will close on 31st of March, sir. We have given 89.55 lakh cylinder refills, sir. So 100 crore is spent. In fact, finance department has released all the amount, sir, which is required actually for this. ఓకే సార్, ఈ అమౌంట్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తున్నట్టు పార్థసారథి డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తున్నట్టున్నారు సార్. అవి బెనిఫిషియర్స్కి మరి టైంలో చేరతలేదు, కానీ చాలా గ్రామాల్లో మాకు సెకండ్ రాలేదు, థర్డ్ రాలేదు అని అంటున్నారు సార్. ఆ కోఆర్డినేషన్ ఏదైనా డిస్ట్రిబ్యూటర్స్తో కరెక్ట్గా పెట్టుకుంటే సార్ అది డిస్ట్రిబ్యూటర్స్ ఖాతాలో పోవట్లేదు సార్. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ క్రోడీకరించి సిఎల్డిజీ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నాం సార్. ఖాతాలో బెనిఫిషరీ ఖాతాలో వెళ్తూ ఉంది సార్. సో 80% కూడా డిస్ట్రిబ్యూటర్కి పోయి అయితే కార్యక్రమం లేనేలేదు. తర్వాత ఏవైతే మిస్ అవుతున్నాయో అది కూడా మన మిత్రాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా వాళ్ళ స్టేటస్ ఏమిటి అనేది కూడా రేషన్ అంటే మన రైస్ కార్డ్ నెంబర్ పెట్టినా, లేకపోతే ఎల్పిజి సిలిండర్ నెంబర్ కనెక్షన్ నెంబర్ పెట్టినా ఇమీడియట్గా స్టేటస్ కూడా తెలుస్తూ ఉంది సార్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఆర్ మళ్ళీ బెనిఫిషరీ అకౌంట్? బెనిఫిషరీ అకౌంట్ ఓన్లీ సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని కేసులో అవుట్ ఆఫ్ అమౌంట్ 95 lakh బెనిఫిషరీస్ సార్, లైక్ 1 crore బెనిఫిషరీస్. ఒక 9 lakh బెనిఫిషరీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా 300 rupees మాత్రమే వస్తూ ఉంది సార్. మిగతాది 550 rupees ఆర్ బీయింగ్ పేడ్ బై అస్ ఓన్లీ. ఏవైతే పిఎం ఉజ్వల యోజనలో కవర్ అయి ఉన్నారు సార్. మిగతా ఆల్మోస్ట్ 80 lakhs పీపుల్కి 85 lakh కి ఎంటైర్లీ ఇట్ ఇస్ స్టేట్ గవర్నమెంట్ మనీ సార్. ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ గ్యాస్ ఇచ్చారా లేదా తెలిసిన తర్వాత వీళ్ళు డ్రా చేసుకుంటానే వీళ్ళ అకౌంట్ మనం డబ్బులు వేస్తారు. గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారు సార్. సిలిండర్ తీసుకుంటానే వాళ్ళు డబ్బులు కట్టేస్తున్నారు. అదే సార్, కానీ వాళ్ళకి అకౌంట్లో పడతలేదు. కాదు వాళ్ళు కట్టేసినా మనం వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం సార్. దానికి మనం ఏమైనా లేబులింగ్ చేస్తే బెటరా సార్? ఈ సిలిండర్కి మీకు డబ్బులు తిరిగి చెల్లించబడిన ఒక లేబులింగ్ ఏమైనా చేస్తే, అంటే హస్బెండ్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది, వైఫ్ తెలియట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ తెలియట్లేదు. కొన్ని చోట్ల ఇంకొక పర్సన్ అటెండ్ అవుతున్నాయి సార్. ఎవరి అకౌంట్లో వేస్తున్నారు? అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక అకౌంట్ ఇస్తాం, వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తున్నాయి సార్. అకౌంట్ అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత హస్బెండ్ తెలుస్తుంది, కానీ ఈ విల్ నాట్ డిస్క్లోజ్ సార్, వాళ్ళు చెప్పడం లేదు. ఒకవేళ ఈ సిలిండర్ మీద ఇది మేము ఉచితంగా ఇస్తున్న సిలిండర్ మీ అకౌంట్లో ఈ డబ్బులు జమ చేయబడుతుంది అని ఒక లేబులింగ్ సివిల్ సప్లై నుంచి చేస్తే ఎలా ఉంటుంది? ఎక్కడ చేయగలుగుతాం? డిస్ట్రిబ్యూటర్ అంటే మనకు తెలుస్తుంది కదా సార్. అంటే 4 months లో ఒక సిలిండర్ ఇస్తున్నాం సార్. ఆ సిలిండర్ ఏదైతే వాళ్ళకి మనం బుక్ చేసుకుంటున్నామో వీ నో దట్ ఏ సిలిండర్ మనం పేమెంట్ చేస్తున్నాము, ఆ సిలిండర్ మీద ఏమైనా పేపర్ లేబులింగ్ చేస్తే ఎలా ఉంటుంది సార్? అంటే అంత ఎక్కువ మందికి తెలియడం లేదు సార్ ఈ సిలిండర్ ఫ్రీగా వచ్చింది అనేది. అంటే అమౌంట్ మేము చెల్లిస్తున్నామని చేయొచ్చు కదా సార్ వాళ్ళకి సిలిండర్ పైన? ఎస్ సార్. వాళ్ళు ఒప్పుకోవడం అంటే పర్మనెంట్ ప్రింటింగ్ కాదు సార్, పేపర్ లేబులింగ్ చేసి వాళ్ళు ఒప్పుకోవడం లేదు దానికి. ఇది ఆల్ ఇండియా ప్రోగ్రామ్, మేము ఒప్పుకోమన్నారు. అంటే సార్ సిలిండర్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి సార్ అవి. యాక్చువల్గా ట్రై చేసాం, దే నీడ్ టు యాక్సెప్ట్. కెన్ వి డూ ఇంకేమన్నా మార్గాలు ఏంటంటే ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్కి, మీ నోడల్ ఆఫీసర్స్కి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి డబ్బులు వేస్తానే ఆ నెంబర్లో పంపిస్తాం. మీరు ఒక రిసీప్ట్ జనరేట్ చేసి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆల్ ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇప్పటి నుంచి పబ్లిక్లో గుడ్ విల్ రావాలంటే ఇచ్చినట్టు మళ్ళీ రిమైండ్ చేయాలి. మీ దగ్గర డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు, దానివల్ల మిస్యూజ్ కానీ అది డీబీటీ కాదు. ఒకసారి డీబీటీ చేసిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు మేము సమాచారం ఇస్తాం నోడల్ ఆఫీసర్కి. నోడల్ ఆఫీసర్ విల్ గివ్ ఇట్ టు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే విల్ టేక్ టు ది లాస్ట్ మైల్.
అంటే ఒకటి పెన్షన్కి వెళ్తున్నాం కదా సార్, అలా బిఫోర్ మంత్లో ఎవరికైతే ఫ్రీ సెల్ డెలివరీ నేనేమంటానంటే పెన్షన్కి పోయినప్పుడు మొత్తం ఇస్తాం, ఈ నెలలో ఏమి ఇచ్చారో అన్ని ఇచ్చేస్తాం. లాస్ట్ మంత్లో మీకు సిలిండర్ డెలివరీ అయిందనే స్లిప్ ఒక సిలిండర్ ఇప్పించచ్చు కదా సార్. ఎవ్రీ బెనిఫిషరీ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాలేజీలో ఫీజు కట్టాం, ఆ ఫీజు కూడా మీకు ఇస్తాం. ఆ ఇంటికి పోయినప్పుడు మీరు యూ కెన్ టెల్ టు దట్ ఫ్యామిలీ దిస్ ఆర్ ఆల్ ది బెనిఫిట్స్ మీకు ఇచ్చాం కంటిన్యూగా. ఎవ్రీ మంత్ విల్ గివ్ దట్, రెగ్యులర్గా ఇస్తాం, మంత్లీ ఇస్తాం ఎవ్రీ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఇంతమందికి పెన్షన్ వచ్చింది, రేషన్ వచ్చింది, లేకుంటే సిలిండర్ ఇచ్చాం, లేకపోతే ఇంకొక అన్నదాత సుఖీభావ ఇచ్చాం, మత్స్యకారులు భరోసా ఇచ్చాం, అన్నీ పెడతాం. ఈవెన్ ఫీజు కట్టాం, అన్నీ పెట్టి మీకు ఇస్తాం, మీరు దాన్ని తీసుకెళ్ళండి. అది బెటర్. ఎందుకంటే ఐ వాంట్ టు మెయింటైన్ మోర్ అండ్ మోర్ ట్రాన్స్పరెన్సీ. అదర్వైజ్ ఇదేదో రహస్యంగా పోయినట్టు ఏ ఫ్యామిలీకి ఏ బెనిఫిట్ వస్తుందో తెలిస్తే ఎక్కడ మిస్యూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సార్ సో ఒకటి సార్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ఏదైతే ఈ మధ్యలో గుజరాత్లో కూడా లాంచ్ చేశారు సార్, అది అంతా ముందే సార్ మేము 6 months క్రితం ఆ ప్రాజెక్ట్ కూడా చేసాం సార్. దాంట్లో ఏమిటంటే సార్, ఈ రూపీ అనేది ఒక బెనిఫిషరీకి వచ్చేస్తుంది సార్, వాళ్ళ యాప్లో వస్తుంది సార్. దాని తర్వాత అది ఎట్లా అయితే యూపీఐలో మనం స్కాన్ చేసుకొని పేమెంట్ చేస్తూ ఉంటాము. సో దిస్ బికమ్స్ ఈ రూపీ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ అగేన్స్ట్ ద పేమెంట్ ఆఫ్ సిలిండర్. అంటే ఇట్ ఈస్ అ ప్రోగ్రామబుల్ కరెన్సీ సార్. ఆ కరెన్సీనే ప్రోగ్రామ్ చేశారు, అది దానికే వాడుకుంటారు. ఇట్ ఈస్ లైక్ అ వౌచర్ సార్. సార్ అది చేసాం సార్. ఇప్పుడు కొంతవరకు సార్ అది ముందుగానే డబ్బులు కట్టాలనేది ఒకటి. సో వీఆర్ వర్కింగ్ ఇన్ ఫైనాన్స్ సార్, వీఆర్ గోయింగ్ టు డూ దాట్ సార్. ఎందుకు పీయూష్, ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు హిస్టారికల్గా 2 years అయింది. 2 yearsలో ఎప్పుడెప్పుడు తీసుకుంటున్నారో ఒక ఐడియా వచ్చింది. ఆ టైమ్సే మీరు మెయింటైన్ చేసి ఆ డబ్బుల్ని వాళ్ళకు ఓచర్ ఇచ్చేస్తారు. 1 day ముందు వాళ్ళు తెచ్చుకుంటారు. ఒక రొటీన్ కింద పెట్టేద్దాం. నాకేంటంటే ఓవరాల్గా డీబీటీ 1, డీబీటీ కండిషనల్ ఈజ్ 1. దిస్ ఇస్ నథింగ్ బట్ డీబీటీ కండిషనల్. ఈ పర్పస్కి ఇచ్చాం, ఈ పర్పస్కి వాడుకో. కరెక్ట్ సార్. సో దట్ ఇస్ సార్ ఆ కరెన్సీ, డిజిటల్ కరెన్సీలో ఆ దానికి వాడే విధంగా సార్, అంటే సపోజ్ వీ గివ్ ది మనీ సార్, నెక్స్ట్ డే దే డోంట్ టేక్ ఇట్, సో దెన్ దే కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్. సపోజ్ 1 week అదే పెట్టమన్నాం మీకు. దాని ఓచర్సే ఇచ్చేస్తారు, ఆ ఓచర్ వాళ్ళు తీసుకుని చేసుకుంటారు. సార్ మొన్న ఎస్ఎల్బిసిలో కూడా మీకు బ్యాంక్ వాళ్ళు చెప్పింది సార్ దట్ డిజిటల్ కరెన్సీది మన ఆంధ్రప్రదేశ్లో ఒక డిబిటీ స్కీమ్తో స్టార్ట్ చేద్దామని. మీరు ఎందుకంటే డిజిటల్ కరెన్సీ పెట్టండి, వాళ్ళ అకౌంట్లో వేస్తాం, వాళ్ళు పోయి తీసుకుంటారు అంతే. అప్పుడు మనకు ఆ హెడ్ ఏక్ ఉండదు. ఓకే, మీరు ఒకసారి చూసుకోండి, వర్కౌట్ చేయండి. ఓకే సార్. నెక్స్ట్ శ్రీశక్తి సార్. శ్రీశక్తి సార్, శ్రీశక్తి 15th August స్టార్ట్ చేసాం సార్. ఇది టోటల్గా ఉమెన్, అంటే బేసిక్ ఉమెన్, గర్ల్స్ అండ్ ట్రాన్స్జెండర్ సిటిజన్స్కి 5 సర్వీసెస్లో ఆల్మోస్ట్ 73% ఆఫ్ అవర్ బస్సెస్ కవర్ అయ్యేటట్టు 5 సర్వీసెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ వరకు. సో ఇది 0 fare టికెట్స్ ఇష్యూ చేస్తున్నాము ఫర్ కీపింగ్ ద రికార్డ్. సో యాజ్ ఆన్ 9/3 సార్, అరౌండ్ 50.45 crore అంటే ఉమెన్ అంటే ఫిజికల్ ఉమెన్ కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 woman మస్ట్ హ్యావ్ ట్రావెల్డ్. ఈ ఫ్రీ ట్రావెల్ని అవైల్ చేశారు. తర్వాత సబ్సిడీ అరౌండ్ 1775 crores గవర్నమెంట్ సబ్సిడీ దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది సార్. ఉమెన్ షేర్ మనకి 40%, అంటే ఆల్మోస్ట్ 34% ఉండేది ప్రయర్ టు ద స్కీమ్. అప్పటి నుంచి 63%, ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అరౌండ్ 67% దాకా షేర్ పెరిగింది. అలాగే రైడర్షిప్ ఆల్మోస్ట్ 9.47 lakhs ఉండేది యావరేజ్గా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 25 to 26 lakh వస్తున్నారు, అంటే ఎక్కుతున్నారు. ఆక్యుపెన్సీ రేషియో ఓవరాల్గా చూస్తే 84% పెరిగింది. ఓన్లీ శ్రీశక్తి సర్వీసెస్ చూస్తే 93% పెరిగింది సార్. నెక్స్ట్ ప్రీవియస్ ఇప్పుడు అంటే ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి సాఫ్ట్ కాపీ ఐడీస్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది సార్. అలాగే హై డిమాండ్ రూట్స్ని
ఐడెంటిఫై చేసి అడిషనల్ సర్వీసెస్ యాజ్ ఫర్ as పాసిబుల్ చేయడం జరుగుతుంది. క్రూ సెన్సిటైజేషన్ అంటే వీళ్ళు ఫ్రీగా వస్తున్నారు అనే టైప్లో కొంచెం కొన్ని స్టేట్స్లో ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. బట్ యాజ్ యూ హ్యావ్ సీన్ సార్, ద కండక్ట్ ఆఫ్ ది క్రూ మీద పబ్లిక్గా మన పాజిటివ్ పర్సెప్షన్ చాలా బాగుంది. మోర్ దాన్ 80% పాజిటివ్గా ఉంది. సో ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బాగా స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. అడిషనల్ 4,647 అడిషనల్ కిలోమీటర్స్ మనం అడిషనల్గా చేయడం జరిగింది. ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బస్ స్టేషన్స్లో కొంత నెగిటివ్ పర్సెప్షన్ ఉంది కాబట్టి టాయిలెట్స్ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే ఆర్ఓ ప్లాంట్స్కి అడిషనల్ ఫ్యాన్స్, చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. యాజ్ ఆన్ టుడే వీఆర్ గెటింగ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ద అమౌంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో వీఆర్ ఆల్సో means you have already approved for disabled persons also sir. So 18th na launch చేస్తున్నారు. So almost 12 lakh, around 11,40,000 disabled persons will be getting the benefit of free travel in all these 5 buses. So 18th na districts లో కూడా ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మన మిత్రాలోను ఆన్లైన్లోను అలాగే 128 మన కౌంటర్స్ ఉన్నాయి. ఎక్కడైనా సరే వాళ్ళు కార్డ్స్, డిజిటల్ కార్డ్స్ తీసుకోవడానికి మనం ఏర్పాటు చేస్తున్నాము. సో 18th నా ఈ ఫెసిలిటీ లాంచ్ చేయడం జరుగుతుంది సార్. సో దిస్ ఇస్ ఫర్ ఓకే సార్. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సార్. సార్ విత్ రిగార్డ్ టు ద సోషల్ వెల్ఫేర్ సార్, దీంట్లో 3 important interventions with your guidance we have taken this year sir. ఒకటి మనకి అంబేద్కర్ మన ఏపీ స్టడీ సర్కిల్స్ 3 ప్లేసెస్లో మనము రీస్టార్ట్ చేసుకోవడం జరిగింది సార్. దీంట్లో ఇప్పటివరకు సుమారు 340 మంది విద్యార్థులకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగు, అదేవిధంగా 140 మంది విద్యార్థులకి ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో కోచింగ్ స్టార్ట్ చేశాం సార్. దీస్ ఆర్ తిరుపతి, విశాఖపట్నం అండ్ విజయవాడ సార్. సెకండ్ ఇంటర్వెన్షన్ సార్, విత్ రిగార్డ్ టు ద ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకి 1059 మందికి సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయించాం సార్ మన స్వెరిస్ విద్యార్థులందరికీ. సో వీళ్ళకి 8 ప్లేసెస్లో కోచింగ్ స్టార్ట్ చేసి సెక్రటరీ స్వెరిస్ ప్రసన్న వెంకటేష్ ఈజ్ టేకింగ్ ఇనిషియేటివ్ సార్. వాళ్ళందరినీ కూడా సెంట్రల్ యూనివర్సిటీస్ లైక్ ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సెంట్రల్ యూనివర్సిటీస్కి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఎంట్రన్స్ రాయిద్దామని సార్. థర్డ్ ఇంటర్వెన్షన్ సార్, విత్ రిగార్డ్ టు ద యాజ్ లాస్ట్ రివ్యూ మీటింగ్లో మీరు చెప్పినట్టుగా ఐఐటి కోచింగ్కి వీఆర్ గివింగ్, ఐఐటి జేఈ అండ్ నీట్ కోచింగ్కి వీఆర్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. ఈ సంవత్సరం 161 స్టూడెంట్స్ ఈ 10 స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్వాలిఫై అయ్యారు. సో ఇంకోటి సెకండ్ మెయిన్స్ కూడా ఉంది సార్, అది అప్పుడు కూడా ఇంకొంచెం ఎక్కువ మందిని అప్లై చేయించి క్వాలిఫై చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. దీస్ ఆర్ ద 3 things సార్. సార్ నెక్స్ట్, as per your review meeting in the last meeting, so actually a health model, because of a lot of issues are happening in the welfare institutions, so oka app ni module ni kuda develop cheyadam jarigindi sir. So Pradyumna is also regularly monitoring this sir. Actually deentlo manamu health department tho convergence ayyam sir. So all welfare institutions, all secretaries, welfare secretaries with జేఎన్బి నివాస్ టీంతో కూర్చొని, సో దీంట్లో సార్ యాక్చువల్గా 5 మెంబర్స్కి ఎబో కనుక పిల్లలు కనుక అనారోగ్యానికి పాలైతే ఇమీడియట్లీ దట్ అలర్ట్ గోస్ ద రెస్పెక్ట్ టు పిఎస్సి మెడికల్ డాక్టర్ సార్. సో హీ విల్ ఇమీడియట్లీ సెండ్ హిజ్ టీమ్ టు ద రెస్పెక్ట్ ఇన్స్టిట్యూషన్. సో ఇది ఆపరేషనలైజ్ కన్వర్జెన్స్లో అయిపోయింది సార్. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్తో కన్వర్జెన్స్ అయ్యాము. లేటర్ ఆన్ నెక్స్ట్ అవర్ స్టెప్ ఈజ్ దట్ జలమిత్ర యాప్ శశిభూషణ్ సార్ వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ జరిగింది సార్. నెక్స్ట్ వాట్ ఎవర్ ద వాటర్ టెస్టింగ్ క్వాలిటీ ఇన్ ద రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్, సో వీఆర్ కన్వర్జింగ్ సార్. సో ఇన్ ఫ్యూచర్ దెన్ 3 departments will be on board sir with regard to the to track the health situation of the welfare institutions sir. Sir, there are 3 other important initiatives of the department sir. Actually community sanitary complexes are there sir. These are the, I am just stressing on the collectors to focus upon. So last review meeting lo kuda CSR review తీసుకున్నప్పుడు
ఆల్ మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి ఇవన్నీ శాంక్షన్ అయినాయి. సో జనవరి డెడ్ లైన్ పెట్టుకున్నాం సార్. స్టిల్ ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ టు focus upon the construction of these CSCs, community sanitary lavatories, so that next Swachandra Corporation is ready to give few more also. So another thing, sir, actually village development programs, these are the Government of India program. So దీంట్లో మనకి ఇంకా some of the villages to be works to be completed. So I request collectors, so as enlisted above 524 మనం ఇంకా డిక్లేర్ చేసుకోవాల్సింది, ఫండ్స్ వస్తాయి. సో ప్లీజ్ సిట్ విత్ ద రెస్పెక్ట్, హ్యావ్ ఏ కన్వర్జెన్స్ మీటింగ్స్ ద రిలవెంట్ డిపార్ట్మెంట్స్. సో ఈ వర్క్స్ కనుక మనం చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ గివ్ ఫర్దర్ మనీ ఫర్ దీస్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్స్. సో వీటి మీద కూడా ఫోకస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో లేటర్ ఆన్ పిఎం అజయ్ కింద మనము దెర్ ఆర్ అబౌట్ 25 హాస్టల్స్ వీ హ్యావ్ sanctioned, sir, for which Government of India has given 86 crores. So వీటిలో 43 crores ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో డిస్ట్రిక్ట్ వైజ్ వీ హ్యావ్ గివెన్ ద వేర్ ద హాస్టల్ టు బి కన్స్ట్రక్టెడ్, సార్. ఇవి తొందరగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రెడీ టు గివ్ ఫ్యూ మోర్ హాస్టల్స్ ఆల్సో. సో దీని మీద కూడా ఫోకస్ చేయాల్సిందిగా కలెక్టర్స్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా సార్ మనకి పిఎం అజయ్ కింద మనం సంకల్పం అనే ఒక పేరు పెట్టుకున్నాం సార్. దాంట్లో మనము సెర్ప్ వాళ్ళు ఎన్ఆర్ఎల్ఎం కింద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తారు. మనము 50,000 రూపాయలు మహిళకి ఇస్తాం సార్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ 1.5 నుంచి 3 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది సార్. దీనిలో ప్యాసింజర్ ఆటోస్ కావచ్చు, ఒక ఫోటో స్టూడియో కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. దెన్ నౌ దే ఆర్, మొన్న మీరు మహిళా దినోత్సవం రోజు కూడా ఇనాగ్రేట్ చేసిన ఇవి కూడా ఉన్నాయి సార్. అలా 6,132 యూనిట్స్ మనము లాస్ట్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో 81 కోట్లకు కానీ అవుట్లేతో సుమారుగా మనము ఈ 6,132 మహిళలకి లబ్ధి చేకూరేలాగా యూనిట్లు సంకల్పించాం సార్. ఇప్పుడు వాటిలో 2,142 గ్రౌండ్ అయినాయి సార్. ఇంకా 3,990 రాబోయే రోజుల్లో గ్రౌండ్ జిల్లాల వారీగా ఇవ్వటం జరిగింది. సో కలెక్టర్స్ అందరికి కూడా ఈ విషయంలో కొంచెం ఫోకస్ పెట్టాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ స్వెరీస్లో తీసుకోవడం జరిగింది సార్, సెక్రటరీ స్వెరీస్. సో దాంట్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ సార్. ఒకటి మెకనైజ్డ్ కిచెన్స్ని 14 ఇన్స్టిట్యూషన్లో స్టార్ట్ చేసుకున్నాం సార్. ఇట్ ఈస్ విత్ లో కాస్ట్ 8 lakhs అవుతుంది. దాంట్లో ఏంటంటే మనకి పూరి మేకింగ్ మెషిన్ అండ్ ఆటోమేటిక్ వెజిటేబుల్ కటింగ్ మెషిన్స్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేయటం వల్ల తొందరగా దే కెన్ డూ దిస్ ప్రాసెస్ ఆఫ్ ద కిచెన్లో ప్రాసెస్ క్విక్గా అవుతుంది. అదేవిధంగా ఏఐ బేస్డ్ సీసీటీవీ సర్విలెన్స్ ఒకటి 14 ఇన్స్టిట్యూషన్లో స్టార్ట్ చేసుకున్నాం సార్. ఆల్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అయితే ఏఐ వల్ల ఏంటంటే ఇఫ్ ఎనీ అన్నోన్ పర్సన్ కమ్స్ టు ద క్యాంపస్, ఎనీ గర్ల్స్ హాస్టల్స్, ఎనీ మేల్ పర్సన్ కమ్స్ టు ద క్యాంపస్, ఇట్స్ డిటెక్ట్స్ అండ్ గివ్స్ ద పాపప్స్ టు ద రెస్పెక్టివ్ ప్రిన్సిపల్ అండ్ హెడ్ మాస్టర్. సో ఈ 14 ఇన్స్టిట్యూషన్స్ 5 monthsగా వీఆర్ అబ్జర్వింగ్ సార్. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇట్స్ గోయింగ్ వెల్. సో నెక్స్ట్ ఐటీ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఐటీ భాస్కర్ గారు బేసింగ్ ఆన్ దిస్ హీ వాంట్ టు గో ఫర్ ద ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద ఏఐ ఇంప్లిమెంటేషన్ సార్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ దట్. సో యాక్చువల్లీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్స్ కొంచెం అన్ని జిల్లాల్లో రెగ్యులర్గా చేయమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏదైతే హెల్త్ మాడ్యూల్ ఉందో అది కలెక్టర్స్ కూడా లాగిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కలెక్టర్స్ కెన్ మానిటర్ దట్ విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ 6 students యూ కెన్ మానిటర్ రెగ్యులర్లీ. సార్ ఆఫ్టర్ యువర్ ఇంటర్వెన్షన్ లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ లాట్ ఆఫ్ కలెక్టర్స్ ఆర్ విజిటింగ్ టు ద హాస్టల్స్. సో ఇప్పుడు అదే పేస్ మెయింటైన్ చేస్తూ ఏమైనా సిఎస్ఆర్ కానీ రిమైనింగ్ థింగ్స్ యూ కెన్ ట్యాప్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సాస్కీ ఫండ్స్ ఆర్ ఆల్సో వీఆర్ గివింగ్ సార్. సో దట్ వీ కెన్ ఇంప్రూవైజ్ ద కండిషన్స్ ఇన్ ద హాస్టల్ సార్. సో ఇప్పటికీ బాగా ఇంప్రూవ్ అయింది సార్. గతం నుంచి ఇన్సిడెంట్స్ తగ్గినాయి, కండిషన్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. నౌ గోయింగ్ వెల్ సార్, వెరీ వెల్. అదేవిధంగా మనకి ఇప్పుడు స్టాండప్ ఇండియా మనకి మామూలుగా పిఎంఈజీపీ కింద ఎంఎస్ఎంఈ ముద్రా లోన్ సార్. ఇవి రెగ్యులర్గా కూడా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్స్లో కలెక్టర్స్ కెన్, బికాజ్ కలెక్టర్స్ ఆర్ ద డిస్ట్రిక్ట్ ఎస్సీ కమిషన్కి కార్పొరేషన్కి దే ఆర్ ద చైర్మన్ కాబట్టి. సో కలెక్టర్స్ కెన్ ఐడెంటిఫై ఎస్సీ యూత్, దే కెన్ ట్యాప్ దట్ more number of funds can be diverted to the SC youth, sir. These are the things from the SC corporation from my side to the
thing here, sir. Next to Tribal Welfare Department. Carry on. Briefly చెప్పండి. Yes, sir. సార్ ట్రైబల్ వెల్ఫేర్లో కొన్ని మనము తీసుకున్న ఇంటర్వెన్షన్స్ లేటెస్ట్గా 3 monthsగా మనము యానిమల్ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఇన్ ఆల్ ఐటీడీఎస్లో టేకప్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు 20 crores దాంట్లో దిస్ ఇండక్షన్ ప్రోగ్రామ్ హ్యాస్ బిన్ ఆల్రెడీ బిన్ స్టార్టెడ్. సో 2300 యానిమల్స్ కానీ ఇప్పుడు వరకు 1200 యానిమల్స్ ఇవ్వడం జరిగింది. బ్యాలెన్స్ 1 monthలో వీఆర్ ప్రోగ్రామింగ్ సార్. అదేవిధంగా కాఫీ ప్రాజెక్ట్ ఆల్సో 10,000 acres దిస్ ఇయర్. The PO, ITD and collector are taking up, sir, 26-27 గాను. సో 10,000 acres లో దే ఆర్ ఎక్స్పాండింగ్ సార్ కాఫీకి. అదేవిధంగా మనము దేశీ బ్యాక్ యార్డ్ని మనం ఒక 7 కోట్లకు కానీ 4,500 యూనిట్స్ ఐటీడీ ఏరియాస్లో ఉన్నాయి సార్. మనకి కొంత SCA to TSS ఫండింగ్ ఉంటే సో అది ఈ 2 నెలలుగా మనం చేస్తున్నాం సార్. అంటే బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ. సో 15,000 రూపాయలు సార్ ఒక యూనిట్ కాస్టు. సో 50% యూనిట్లు గ్రౌండ్ అవుతున్నాయి సార్. నౌ విత్ ఇన్ ఏ మంత్ దే విల్ బి గోయింగ్ టు బి గ్రౌండెడ్ సార్. అదేవిధంగా సీతంపేట ఏరియాలో ఒక టర్మరిక్ ప్రాజెక్ట్ అని స్పెషల్గా తీసుకొని ఒక 1000 acres చేయటం జరిగింది సార్. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంటర్వెన్షన్స్ సార్. అదేవిధంగా మనకు ఒకటి సెర్పుతో కలిపి ఇదే విధంగా ఎస్సీ వాళ్ళకి చేసినట్టుగానే ఎస్టీ మహిళలకు కూడా మనము 40 కోట్ల రూపాయలతో సుమారు 4,000 మహిళలకి 50-50% వాళ్ళు ఎన్ఆర్ఎల్ఎంలో వాళ్ళు 50% మనీ ఇస్తారు సార్ ఇంట్రెస్ట్ ఫ్రీ. మనం 50% సబ్సిడీ ఇస్తాం సార్. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంటర్వెన్షన్స్ వీ హ్యావ్ టేకెన్ అప్ సార్. ఇవి ప్రాజెక్ట్స్ కనుక మంచిగా వస్తే నెక్స్ట్ వాట్ వీఆర్ థింకింగ్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ 26-27 ఏదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్టికల్ 275 కావచ్చు, రిమైనింగ్ అదర్ కొంత టైప్ చేసుకొని దీస్ ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ ఇండక్షన్ ఒకటి, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అండ్ దిస్ ఉన్నతి ప్రాజెక్ట్ దట్ ఈస్ ట్రైకార్ కన్వర్జెన్స్ విత్ సర్ప్. ఈ 3 వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ఫ్యూచర్ ఆల్సో సార్. వీ వాంట్ టు స్కేల్ ఇట్ అప్ సార్. 1 minute. ఎంతవరకు పీయూష్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్స్ ఆల్ కార్పొరేషన్ కాస్ట్ కార్పొరేషన్స్ కూడా బ్యాక్ బోన్ డాక్రా మెప్మా ఇవి 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ మన ఫండ్స్ వాళ్ళ ఓన్గా ఉండేటివి అన్నీ కూడా చేసి హౌ ఫార్ యు ఆర్ గోయింగ్ టు డూ జీరో పవర్టీ, MBK 1020 and family empowerment. What is the mechanism we are following as on today? Collectors కూడా క్లారిటీ ఉంటే ఇప్పుడు రెండోది మనం ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అన్నదాత సుఖీభవ లేకపోతే అన్ని ఆల్ సూపర్ 6 అదర్ వెల్ఫేర్ పీరియాడికల్గా ఇవి కూడా ఇస్తున్నాం. ఈ 2 కూడా ఒక ఫ్యామిలీకి ఎంత వస్తుంది, ఆ ఫ్యామిలీని ఈ కాన్సెప్ట్లో ఎంతవరకు ఎంపవర్ చేస్తున్నాం అంటే షార్ట్ టర్మ్ వెల్ఫేర్ కంపల్సరీ, లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ఎంపవర్మెంట్ చేసే తప్ప సాధ్యం కాదు. ఎంతవరకు మీరు హోంవర్క్ చేశారు అది కూడా చేస్తే ఆల్ కలెక్టర్స్కి కూడా మీరు అనుకున్నటువంటి వెల్ఫేర్ ఇచ్చేసి మా పని అయిపోయిందని కాకుండా వెల్ఫేర్ ఈజ్ ఓన్లీ ఎంట్రీ పాయింట్, ఎంపవర్మెంట్ ఈజ్ అల్టిమేటమ్. కొంతవరకు చేశాం కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంకా జరగలేదని నా ఉద్దేశం. ఇప్పుడు నాయక్ గారు చెప్పడం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ దే విల్ గివ్ పిక్చర్, కానీ ఓవరాల్గా ఈచ్ ఫ్యామిలీని ఎక్కడ మనం మెజర్ చేస్తున్నాం. కొంచెం హోంవర్క్ చేయండి, ఇలాంటి ఏదైనా ఉంటే మీరు చెప్పండి నాకు, లేదంటే మళ్ళీ మీరు హోంవర్క్ చేసి మళ్ళీ కూర్చున్నాం. స్టేట్ లెవెల్లో సార్ BMS ఇన్ RTGS ఇన్ఫర్మేషన్కి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇప్పుడు వచ్చింది సార్. మొన్న జరిగిన సర్వేలో కూడా చాలా వరకు వచ్చినాయి సార్. సో నౌ వీ హ్యావ్ ది ఫండమెంటల్ బేస్ ఆఫ్ ఫ్యామిలీ యాజ్ అ యూనిట్ సార్. ఎంపవరింగ్ ది ఫ్యామిలీ అండ్ సెక్యూరిటీ అది మనకు రూపురేఖ ఇప్పుడు బై నార్మ్స్ వస్తుంది సార్. దీనిపైన ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో కామన్ వెల్ఫేర్ వాడితే అప్పుడు మనం ఏదైతే వాళ్ళ ఇన్కమ్స్ ఎలా ఏమేమి ఇస్తున్నాము అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ ఇప్పుడు చాలా సెగ్రిగేషన్లో ఉంది. సర్ప్ ఈస్ డూయింగ్ సంథింగ్, కార్పొరేషన్స్ ఆర్ డూయింగ్, వెల్ఫేర్ ఈస్ డూయింగ్ సార్. So once that comes, sir, as a proof of concept, collectors will be sending in the team. I think by June, sir, we want to come up with this concept. We have been working for some time. Artifact charge is one that basic structure will prepare, sir. Then I think if collectors can devote some attention to that, then this will become a very meaningful, sir. This year we want to. Year చేస్తే ఇప్పుడు ప్రకాష్ జైన్ మీ దగ్గర ఎంతవరకు ఆల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ
యూనిట్ ఇది చేసాం. ఎంతవరకు ఆ డేటా అంతా మీకు వస్తూ ఉంది? Sir, Data lake. Yes, sir. Sir, all welfare programs, individual and family, sir, almost 80 to 85% data ఉంది సార్. అండ్ ఇప్పుడు సార్ FBMS టీమ్తో కోఆర్డినేట్ చేసి కొంచెం డేటా వ్యాలిడేషన్ జరుగుతుంది సార్. ఒక సోర్స్ మనకి UFS ఉంది సార్, ఇంకొకటే సోర్స్ సార్ ఫీల్డ్కి వెళ్ళి మనకు వచ్చిన డేటా సార్ కరెక్ట్గా ఉందా లేదా, ఫీల్డ్ రియాలిటీ దాంట్లో కనపడుతుంది. అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, ఏది పోయినా కూడా ఆధారంగానే చేస్తున్నాం ఈకేవైసీ. వన్స్ ఆధార్ ఈకేవైసీ చేసినప్పుడు ఇండివిజువల్ యు ఆర్ ట్యాపింగ్. ఇండివిజువల్స్ అన్ని మీరు ఫ్యామిలీలో పెట్టారు. ఈ రెండో పెట్టుంటే ఫ్యామిలీ వారిగా కెన్ వి ప్రింట్, కెన్ వి సీ అండ్ సెండ్ రెగ్యులర్లీ టు నోడల్ ఆఫీసర్స్, దిస్ ఇస్ ది డేటా, దే విల్ చెకప్ ఇన్ ది ఫీల్డ్. వన్స్ ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయితే దెన్ మీన్ వైల్ ఈ ఇయర్ మనం ఎంపవర్మెంట్ స్టార్ట్ చేయాలి. కలెక్టర్స్ కూడా కూర్చొని ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో మేము డబ్బులు ఇచ్చాం అయిపోయింది అని కాకుండా ఏ విధంగా P4ను కూడా ఇంటిగ్రేట్ చేసి ఆల్ ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ అప్గ్రేడేషన్, వాళ్ళకు ఉండే రిసోర్సెస్ మ్యాక్సిమం రిటర్న్స్ని అచీవ్ చేయాలి. వన్ ఈస్ I wanted to bring convergence with everything. As on today, stand-alone systems are working very effectively. It is not that easy also. నాయక్ గారు ఏం చెప్పమంటారా, నా ట్రైబల్, నా ఎస్సీ మాట్లాడతాడు, ఇంకొకరు మాట్లాడితే నేను అన్నదాత నేను ఇచ్చానంటారు, లేకుంటే కొంత డబ్బులు అవసరమైతే ఇస్తున్నాం కట్ చేసి సోర్స్ నుంచి. బట్ ఐ వాంట్ టు బ్రింగ్ కన్వర్జెన్స్. ఇప్పుడు డాక్రా ఉమెన్ ఉన్నారు, మెప్మా ఉమెన్, దే ఆర్ హైలీ మోటివేటెడ్. We are not using them properly. So I wanted to you work it out. ఇప్పుడు ఆ డేటా ఎంతవరకు ఉందో ఈ మంత్ నుంచి ఇవన్నీ కూడా డేటా అందరికి పంపించాలి, ఫీల్డ్లో కూడా చూసుకోవాలి. ఒకటి అందరికీ ప్రాపర్గా రీచ్ అవుతుందా లేదా అనేది ఒకటి. రీచ్ అయిన తర్వాత ఫ్యామిలీలో కూడా డిస్కషన్ జరగాలి. ఇప్పుడు స్వామి చెప్పినట్టు మీరు దీపం ఇస్తే మహిళకి ఇస్తే, వైఫ్కి ఇస్తే, భర్త అకౌంట్ పోతే భర్త చెప్పడం లేదు. అంటే భార్యాభర్త మధ్యనే కమ్యూనికేషన్ గ్యాప్, ఇంకా మిగిలిన వాళ్ళ దగ్గర ఉంటుంది. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు బ్రింగ్ మోర్ ట్రాన్స్పరెన్సీ అండ్ కోహిషన్. ఓకే, ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్? సార్ ఓన్లీ వన్ స్లైడ్ సార్, ఐ విల్ కంక్లూడ్ సార్. ఓన్లీ 15 నిమిషాలు, 1:45 లంచ్ బ్రేక్. బిఫోర్ దట్ నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి, ఇవన్నీ కంప్లీట్ కావాలి. సార్ దిస్ పీవీటీసీ హౌసింగ్ మీద ఒకటి సార్, అందరు కలెక్టర్స్కి మెయిన్గా ఏజెన్సీ ఏరియాస్లో. సో పీవీటీసీ హౌసింగ్ ప్రోగ్రామ్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ టేకెన్ అప్ సార్ విత్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో 2.39 lakhs ఇస్తున్నాం సార్ ఈచ్ హౌస్కి. 43,000 హౌసెస్ మనము శాంక్షన్ చేశాం సార్. సో దీంట్లో ఏంటంటే 7,000 హౌసెస్ పూర్తయినాయి. రిమైనింగ్ కూడా కొంచెం కలెక్టర్స్ ఇనిషియేషన్ తీసుకొని కొంచెం హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని మోటివేట్ చేస్తే పీవీటీస్ అందరికి కూడా మనం 100% హౌసెస్ కంప్లీట్ చేసినట్టుగా వీ కెన్ డిక్లేర్ ఇట్ సార్. దట్ ఈస్ వన్ పాయింట్ సార్. రిగార్డింగ్ స్కిల్స్ సార్, యాక్చువల్లీ సో వీఆర్ వర్కింగ్ విత్ ద స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ ఇయర్ ఎంతమంది ట్రైబల్స్కి, సో యాక్చువల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హ్యాస్ టోల్డ్ దట్ 8,000 మందికి ట్రైనింగ్ ఇస్తాం సార్ అన్నారు సార్. దట్ వీ కెన్ టేక్ ఇట్ అప్ సార్. సో రిమైనింగ్ థింగ్స్ కలెక్టర్స్ ఒకటే సార్, కలెక్టర్స్కి ఒకటి చెప్పేది, కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ కొంచెము మానిటర్ చేయండి. అదేవిధంగా హెల్త్ ఆస్పెక్ట్స్ ఇన్ ద వెల్ఫేర్ హాస్టల్స్ రెగ్యులర్గా మానిటర్ చేయండి. అదేవిధంగా పీవీటీజీ సర్వే వీ వాంట్ టు కండక్ట్ ఇన్ ఫ్యూచర్. ప్లీజ్ కోఆర్డినేట్ టు డూ ఇట్ ఎఫెక్టివ్లీ ఇన్ ఫ్యూచర్. దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రమ్ మై సైడ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ విల్ టేక్ అప్ సార్. సార్ నమస్తే సార్. As far as BC Welfare Department is concerned, from April 16th onwards, March 16th onwards, we are going to have 10th class examination. I request the district collectors to focus on the 10th class examination. We are having 1,30604 borders are there from BC welfare institutions point of view. Out of them, 2,146 people are identified as the slow learners. So I request them to focus on the slow learners so that we can have a better result. On this, already we have given sufficient instructions to the BC welfare officers at the district level. As far as the infrastructure is concerned, Honorable CM is kind enough to instruct the finance department to sanction
SASKI capital works for 8 residential schools. And these are the schools which were started earlier and they were incomplete in between. So with the instructions of our Honorable CM, we have issued capital works at 8 places. Basically, Satyasai district is having 4 residential schools. They are at Gundumala, Gudibanda, Raddam and Teklod. And in Nanjala district, we are having Batancharla and Don. In Anantapur, there is a place called Vanabavi where the residential school is halfway complete. And Kadapa Tundur is there. So I request the district collectors to have a review at their level to complete these schools timely before the commencement of the next academic year. SBM toilets have been sanctioned for all the schools. 907 school toilets have been sanctioned. Out of them, 237 are already completed and 608 are under progress. And good progress zone districts are Kurnool, Srikakulam, Manyam and Visakhapatnam. I request the district collectors to complete the toilets by 31st of May, because we have given a commitment to the Honorable High Court that we will have a toilets to all the schools in our welfare hostels. So I request the collectors to focus on that one. And RO plants have been sanctioned to all the BC welfare residential schools and welfare hostels. So I request them to see that they are installed before commencement of the next academic year. And muscular proofing is also sanctioned, they have to be completed. So this is the one thing. And next one is CC cameras, because we are having 368 girls hostels are there. Out of them only 20 are having the CC cameras to have a better insurance of safety, security and surveillance of the girls. So the CC cameras may be installed at the earliest with the CSR funds or some other available funds. So I request the district collectors to focus on this aspect. And identification of sites for the BC bound. This government is giving a lot of importance to the welfare of the BC bounds, and there is a demand for the from the BC communities to have a sites. So in Srikakulam and Chittoor we have completed 2 BC bounds and sites have been identified at 6 places. Nelluru, Eluru, Kurnool, Tirupati, Anantapur and Guntur. So rest of the districts I request the district collectors to identify the site to an extent of 1 acre to 2 acres so that they can have a proper comprehensive community hall where they can have commercial as well as other functions at the place. So BC bounds on this one already we have addressed the DO letters on this subject. So I request the district collectors to identify the sites for the BC bounds. And MJB residential schools, there is a lot of demand for the residential schools at the field level. So we are having 109 residential schools are there. Out of them, 28 places are having, they are running in the government institutions, and rest of the 81 needs sites. Out of them, already collectors have identified sites for 28 places. So rest of the 53 places, I request the collectors to identify the sites. In addition to this, Honorable CM is kind enough to accord sanction for 10 more residential schools. So for that term also, we will identify the places soon. Most of them will be in Kurnool and Anantapur and backward regions of North Coastal Andhra. So we will give that information also. I request the district collectors to identify the sites for those schools also. They require around 10 acres of land so that students will have a playground and academic buildings also. That is one issue. And next one is, I request the district collectors to have a convergence with the line departments like RWS Health, because now and then we are facing the problem of water contamination and all these things. So for this purpose, Honorable CM has instructed the RTGS department to have a regular monitoring through apps. HTTPS Hostel Performance Tracking System app is already there. In the app, in Jnanabhoomi portal, welfare officers are uploading the photographs of menu, hygiene and sanitation on daily basis. On weekly basis regarding the... sir. నువ్వు చెప్పాల్సింది ఉపన్యాసాలు అయితే చాలా కష్టం. ఫోకస్ కి రండి. నువ్వు 24 గంటలు నువ్వు మాట్లాడుకో, ఫోన్లో మాట్లాడుకోగానే ఇక్కడికి వచ్చి అన్ని చెప్తా కూర్చున్నావు అనుకో, మొత్తం టైం అంతా అయిపోతుంది. ఓకే సార్, క్లియర్. ఏది ఫోకస్ అదే చేయండి. అదే సార్. సార్, convergence is required. I request the district collectors to have a health and RWS people. You have to conduct the regular meetings with them so that those problems can be get rid of. And public positive perception point of view, best performing hostels may be shown to the low poor performing hostels so that public performance can be improved.
And next one is general directions, regular inspections. There, I request the district collectors to review, while they review, 2 diaries of the ABC welfare officer, district BC welfare officer to be looked into, and structured study hours may be fixed, because in social BC welfare hostels in Anakapalli, they are practicing this one. In the morning 5:30 to 6:30, in the evening 6:30 to 7:30, they are having the study hours. That is one issue. And on the instructions of the CM sir, we are implementing 34 GO. That is a comprehensive GO regarding the inspection. So I request the district collectors to go implement the GO. And appointment of special office may be done as one layer of supervision. That is the issue. Orientation program on HTTPS, FRS and health module and Jalamitra app. Focused. You don't have to read the entire slide. It's over. It is over. Next. Thank you, sir. Thank you. So next, sir, minority welfare. Sir, namaskaram, sir. Sir, in minority Sridhar, be welfare- brief, very quickly. Yes, sir. The major program మాకు centrally sponsored PMGVK ఉంది సార్. This is a community infrastructure project. With the kind intervention of finance department, మేము all legacy issues clear చేసేసుకొని అండ్ 287 crores ఖర్చు పెట్టేసి ఇంకా నెక్స్ట్ 1000 crores కి యాక్షన్ ప్లాన్ తయారు చేసాం సార్. ఇప్పుడు రైట్ నౌ 11 కంప్లీటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అవి హ్యాస్ టు బి ఆపరేషనల్ సార్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో పర్సూ చేస్తున్నాం సార్. దే విల్ బి మేడ్ ఫంక్షనల్. 17 ongoing works will be completed very soon, sir. So with the district collectors can inspect these works and complete it, sir. Next. మేజర్ ఏంటంటే సార్ మా కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ 23 గైడ్లైన్స్ ప్రకారం నాట్ ఓన్లీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సార్, స్కూల్స్, హాస్టల్స్ ఇవన్నీ గతంలో సార్. ఇప్పుడు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ మీద కూడా మనం దృష్టి పెట్టాలి సార్. స్పోర్ట్స్, సోలార్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఎంఎస్ఎంఈ ప్రొడక్షన్ కమ్ స్కిల్ సెంటర్ సార్. ఇక్కడ మేజర్ కమ్యూనిటీలో మంచి డిమాండ్ ఉన్నది ఆటో నగర్స్ సార్. తమ డైరెక్షన్ ప్రకారము బోత్ ఇన్ అర్బన్ ప్లేసెస్ అండ్ రూరల్ ప్లేసెస్ ఆటో నగర్స్కి చాలా డిమాండ్ ఉంది సార్. సో దీన్ని ఒక కమ్యూనిటీ ఎసెట్ రూపం ఇచ్చి ఈ సెంట్రల్ సిఎఫ్సిఎస్ మోడల్లో మేము తయారు చేసాం సార్. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ రివ్యూలో విల్ ప్రజెంట్ ఇట్ సార్. ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ ల్యాండ్ సార్. ఈ ల్యాండ్ మనం వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయి సార్. వీ హ్యావ్ గివెన్ ఏ ప్రపోజల్ టు ది వక్ఫ్ బోర్డ్ టు కీప్ ద ల్యాండ్స్ ఇన్ అవర్ డిస్పోజల్ ఫర్ ఆటో నగర్స్ సార్. 60% సెంట్రల్ ఫండ్స్, 40% స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తే వక్ఫ్ బోర్డ్ షుడ్ ఆల్సో బీ హ్యాపీ ఇన్ మేకింగ్ దీస్ ఆటో నగర్స్ సక్సెస్ఫుల్ సార్. అలాగే మనం సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టచ్చు సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. అండ్ లార్జ్ ల్యాండ్ పార్సల్స్ కూడా ఉన్నాయి, భారీ ఎత్తున కూడా పెట్టచ్చు. ఇవి మేము వీ ఆర్గ్యూడ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా presenting them as virtual community assets, sir. This is a central asset with decentralized benefits. అంటే మనం ఇది ప్రొడక్షన్ గ్రిడ్కి ఇచ్చేసి దెన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కెన్ బి క్రెడిటెడ్ సార్. సో అట్ ఎంటైర్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ దిస్ కెన్ బి మేడ్ యూజ్ ఆఫ్. సో అలాగే శ్రీధర్, యూ కెన్ వెరీ బ్రీఫ్. రైట్ సార్. ఎస్. నెక్స్ట్ మేజర్ ప్రోగ్రామ్ సార్ పిఎం వికాస్ ఉంది. దిస్ ఆల్సో హ్యాస్ స్టార్టెడ్ అట్ 3 centers, నంద్యాల్, కర్నూల్ అండ్ ఏలూరు సార్. నెక్స్ట్. So these are all the welfare programs which are and you are aware sir, ఇదంతా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఏప్రిల్లో ఇఫ్ పీస్ ప్రివేల్స్ హజ్ యాత్ర చేస్తాం సార్. ద గవర్నమెంట్ ఈస్ కైండ్ ఎనఫ్ టు ఎనేబుల్ విజయవాడ యాజ్ ద ఎంబార్కేషన్ పాయింట్. సో అక్కడ నుంచి హజ్ ఏర్పాట్లు చేయాలి సార్. ఎన్టీఆర్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మే కైండ్లీ హెల్ప్ అస్. నెక్స్ట్. సో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీగా ఉంది సార్. We'll do it, and with the help of collectors, sir, మేము hostels కూడా we have improved a lot, and finance department has given us 75 lakhs to improve the infrastructure. So అలాగే coaching, training for all kind of examinations are also taking place at every district headquarters, sir. Next. So last point, ఈ state sponsored schemes లో sir, this central PMGVK నుంచి మనం 60% వస్తుంది సార్ మనకి. ఈ షాదీ ఖానాస్ విచ్ ఆర్ మేజర్లీ కమింగ్ ఫ్రమ్ ఆల్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆల్ వర్క్స్ డిస్ట్రిక్ట్స్ సార్. అది మనం 60% సెంట్రల్ నుంచి ట్యాప్ చేసి సద్భావన మండప్ అని కాయిన్ చేస్తాం సార్. అంటే ఇట్ వీ గివ్ ఇట్ ఎ సెక్యులర్ షేప్, నాట్ రిలీజియస్ కార్నర్. సో దాంట్లో షాప్స్ అండ్
స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టేస్తే ఇట్ బికమ్స్ ఏ గుడ్ సద్భావన మండప్ కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్లో మనం క్రిస్టియన్ భవన్ ఎట్ గుంటూరు అండ్ హజ్ భవన్ ఎట్ హజ్ హౌస్ ఎట్ కడప వీటిని కూడా మనం 12 కోట్లు ఈచ్ కావాలి సార్. అది వీఆర్ ట్యాపింగ్ రిసోర్సెస్ ఫ్రమ్ పిఎంజీవైకే సార్. సో అలాగే వక్ఫ్ బోర్డులో కూడా సార్ ఆల్ ది ప్రాపర్టీస్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ రిప్లేసింగ్ ది సర్వే కమిషనర్ ఫంక్షన్. సో బట్ సిన్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సర్వేయర్స్ ఎట్ అవర్ డిస్పోజల్, వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ అండ్ హ్యాండ్ ఓవర్ ద రిజిస్టర్డ్ ల్యాండ్ పార్సెల్స్ ఫర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కంట్రోల్ సార్. గైడ్ లైన్స్ ఆల్సో విల్ బి ఇష్యూడ్. థ్యాంక్ యూ సార్ ఫ్రమ్ మై సైడ్. నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, వెరీ బ్రీఫ్. అందరికీ నమస్కారం సార్. సార్ ఐ విల్ గో స్ట్రైట్ టు ద పీపీపీ స్టేటస్. ఆల్రెడీ మనం డీటెయిల్గానే డిస్కస్ చేసాం సార్. హవెవర్ ఎక్కడైతే సెంటర్కి రాని ఏజ్ గ్రూప్ ఉందో లాక్టేటింగ్ ఆర్ టీహెచ్ఆర్ ఇస్తున్న పిల్లల వరకు బాగున్నాం సార్. వేరే సెంటర్కి దగ్గరకు వచ్చేటప్పటికి మన పర్ఫార్మెన్స్ బాగలేదు. ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ దిస్. అది క్లియర్లీ షోస్ దట్ సెంటర్ పర్ఫార్మెన్స్లో పేరెంట్స్ యొక్క నాలెడ్జ్లో లేకుండా ఉందో, లేకపోతే తొందరగా కట్టేయడం వల్ల, లేకపోతే టాయిలెట్ వాళ్ళకి చూడకపోవడం వల్ల ఇలాంటిది అవ్వచ్చు. ఎనాలిసిస్ చేసినప్పుడు కూడా కొన్ని క్లస్టర్స్లో చాలా నెగిటివ్ ఉంది సార్, కొన్ని క్లస్టర్స్లో అబౌవ్ 90 ఉంది. సిన్స్ ఆనరబుల్ సీఎంస్ టార్గెట్ ఈస్ టు టేక్ ఇట్ ఫర్దర్ టు 90+ కాబట్టి దాన్ని ఫోకస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సెంటర్ 9 to 4 ఓపెన్ ఉన్నది నెక్స్ట్ ఏదైతే మనం కేపీఐస్ పెట్టుకున్నామో దానికి డైరెక్ట్లీ రిలేటెడ్. 6th సీరియల్ నెంబర్ చూస్తే చిల్డ్రన్ who are attending for more than 21 days, none of the districts is able to touch even 90%. So these two are correlated please. Service delivery ఎంత బాగా చేస్తున్నామన్నది ముఖ్యమో అది చుట్టుపక్కల బెనిఫిషరీస్కి తెలియడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి whenever we are conducting the parent teacher meeting, directly focus on the quality of the education as well as the maintenance of the place as well as the quality of the food. ఇవన్నీ కనుక చూసుకుంటే the 5th and 6th serial numbers also we can touch A+. సార్ ఒక SDGsకి సంబంధించి సార్, if we take the whatever data is uploaded on the portal is correct, then major states lo after 10 years we were able to beat the Tamil Nadu sir. First vachunnamu. I request the collectors to maintain this rhythm and then make it really cross checkable in the field also. సార్ క్రాస్ చెకబుల్ ఇన్ ద ఫీల్డ్ అన్నప్పుడు ఇంకొకటి ప్రోగ్రామ్ మనం గెలుచుకొచ్చింది చెప్పాలి సార్ మీకు. 1000 పంచాయతీలకి కంట్రీ మొత్తం మీద ఇది ఒక సుపోషిత్ గ్రామ పంచాయతీ కింద ₹1,00,000 నగదు ప్రకటించడం జరిగింది సార్. ఐ కంగ్రాచులేట్ ఈస్ట్ గోదావరి అండ్ ఏలూరు సార్, మాక్సిమం నెంబర్ గెలుచుకొచ్చారు. కొన్ని నామినేషన్స్ కూడా మనం బాగానే పెట్టాం సార్. దీనిలో 1 lakh per పంచాయతీ సార్. అది ఎన్ని సెంటర్స్ ఉంటే అన్ని సెంటర్స్కి డివైడ్ అవుతుంది ఇది. అలాగే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా జరిగింది సార్. ఈ 25,000 విల్ గో ఫర్ ద కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, 25,000 టు ద సెంటర్ సార్. ఒకటి ఉంటే ఒకటి, రెండు ఉంటే రెండింటికి పంచుతాము. అండ్ దట్ పంచాయత్ విల్ ఫర్దర్ గెట్ మోటివేటెడ్ టు ఇన్వాల్వ్ దెమ్సెల్స్ ఇన్ దిస్ SDG అని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇఫ్ దిస్ ప్రోగ్రామ్ కంటిన్యూస్, ఐ హోప్ దట్ 76 విల్ బికమ్ 7,600. సార్ ఇన్ఫ్రాస్ట్రక్చరలీ సార్ మనం నిన్న మాట్లాడుకున్నట్టు బడ్జెట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ విత్ ద ERWS. ఇఫ్ కొంచెం కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే వీ కెన్ పుష్ ఇట్ ఫర్దర్. మోస్ట్లీ ఫిజికల్ ప్రోగ్రెస్ ఉన్నా కూడా ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ పెండింగ్ ఉంది కాబట్టి వాట్ ఎవర్ యూ కెన్ పుష్ ఇట్ ఫర్దర్, వీ కెన్ కంప్లీట్ ఇట్ బై March 31st and we can avail. Already East Godavari, Konaseema has touched in toilet section 86%. And drinking water juice, Tirupati, Chittoor, Nandyal have come over 90+. All the details have been posted in your group. Kindly see them and then take a review and then quickly complete it. And as it is 4 crores, Panchayat Raj or other departments, whosoever you have been entrusted this completion of Anganwadi buildings, that's a very menial 4 crores. Daichesi adi push cheyalsindiga korukuntunnanu. PM Janman vidiga cheppakkarledu. This very slow takeoff, and this also we have received only 1 installment. The moment we don't complete at least 50% of utilization, second installment late అయిపోతుంది. దయచేసి ASR మన్యం అండ్ శ్రీకాకుళం కలెక్టర్ ని ప్రత్యేకంగా ఇది డైలీ బేసిస్ మీద రివ్యూ చేసుకోకపోతే we will not be able to reach the target. I request all the 3 collectors. సార్ అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ చిల్డ్రన్ హోమ్స్ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ సార్. ఇది 60-40 రేషియోలో వచ్చింది. రాజమండ్రి కలెక్టర్ని వి రిక్వెస్ట్ ఆర్డెంట్లీ టు ground this, and Chittoor and Tirupati collectors to make it as fast as possible. At least material kanaka meeru book cheyagalite, then we will be able to get the second installment positively.
సార్ అనదర్ ఇది నిన్న కూడా మనం డీటెయిల్గా చెప్పాను సార్. వన్ స్టాప్ సెంటర్స్ 2 phases మనకు వచ్చాయి. There are three collectors, NTR, Kakinada and Srikakulam were able to complete. And in that Kakinada and Srikakulam were able to push the bills also. Ee slide tayarayedappadiki adi kaaled sir. I request the other collectors also, deeniki kuda deadline 31st March. At least 50% of the expenditure book చేయకపోతే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రాకుండా పోయే ప్రమాదం ఉంది. ఇది 100% CSS కాబట్టి ఇన్వేరియబుల్లీ we should not miss this. సరే, నిన్న మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసింది ICDSలో స్పర్శలో డిస్ట్రిక్ట్లో ఎంత ఉన్నది అని. సార్ 81.22% అయినప్పటికీ నైట్ అలోన్ సార్ నిన్న నైట్ 85 crores అప్లోడ్ చేయడం జరిగింది సార్. I congratulate all the collectors for that. However, having said that, I request the collectors to go back and assess the need. మీకు నిజంగానే ఖర్చు పెట్టగలిగిన బిల్స్ ఉంటే కనుక సరే, లేకపోతే కనుక immediately let us know them so that we can centrally book, because we have committed expenditure. మా దగ్గర committed expenditure ఉంది సార్. వాళ్ళు కనుక మాకు చెప్తే before 25th kindly surrender that so that adjustment can be done. Arising a committed expenditure ఏమైనా ఉంటే కనుక next financial year we can always give you back. So way forward lo one point is missing sir. Backlog vacancies of disabled welfare, 31st March is the last date. Kindly I ask all the collectors to review it. Ante rendu jillalu minha migita vallu nil report ichchetattuga unnaru sir. Before putting on paper nil, kindly check once and 100 times, because they are subjected to RTI and other audit also. Upgradation of mini to మెయిన్ అంగన్వాడీ 31st March తర్వాత 10th రిజల్ట్స్ వచ్చిన మళ్ళీ ఇంకొకసారి రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాట్ ఎవర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ ఆర్ హ్యావింగ్ ద ఫండ్ విత్, యూ కెన్ ప్లీజ్ గో అహెడ్. కోలొకేషన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు ఇన్వేరియబుల్లీ stay focused on is there are lot of notifications to be given before 31st March. Either Anganwadi helpers or children home staff or SA nunchi gaani DCPUs gaani working women's hostel, after tomorrow's cabinet approval we will be giving you that also. That also should be completed before 31st March. Monthly medical checkups okati maruvadandi. Again and again we are getting random incidents about the children's health. Thank you sir. So, elaborate. Yes, sir. Actually, now summer action plan. Summer action plan for the. Yes, sir. Sir, summer action plan for the urban areas. Sir, I'll take only 2 minutes. Okay, any slides also change. Yeah. So this in brief, sir. Mana state lo mottam 123 ULBs lo, sir. We are actually supplying 2680 MLD. Shortfall undi sir. Recently sir, Amrita kinda oka 365 works we have sanctioned worth about 10,643 crore. The work anni kuda ground ayinayi sir. Next 2 years lo what deficit is there in the drinking water, we will be able to fulfill it sir. Ippudu chuste sir, out of 123 oka 19 ULBs lo maatrame LPCD manam 135 kante ekku ivvagalugutunnam. And this gap avanni kuda 2 year lo cover chestar. 28 end variki, 28 December variki we will be able to cover. Next. Sir, this is the frequency of supply in the ULB. Sir, manam oka 27 ULBs lo daily twice supply ivvagalugutunnamu. Oka 51 ULBs lo daily once only we are able to give. And in 38 ULBs, once in 2 days we are able to supply. And in another 7 ULBs, there is some erratic supply. Sir, only once in 3 days ke undi. Konni prandaliki aithe only transportation dwara, borewell dwarane ivvagalugutunnam. Sir, next. Sir, this is supplemental sources, sir. Wherever we are not having assured water supply schemes, akkada borewell dwara gaani, tankers dwara gaani chestunnam, sir. As far as the tankers are concerned, we are having GPS tracking for all the tankers deployed, sir. We are also developing an AI tool to actually make it more effective, sir. Similarly, sir, regarding this drinking water sample testing also, meer ichina direction prakaram, sir, detailed SOP is being issued for regular testing and also publishing the result of the testing, sir. We are basically testing the physical and chemical parameter test chestunnaamu. Similarly, biological parameter testing manaki ippudu capacities levu kabatti అవి కూడా ప్రతి జిల్లాలో కూడా అట్లీస్ట్ 1 మొబైల్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయమని సార్ చెప్పారు. సీఎం గారి డైరెక్షన్ ప్రకారం వీఆర్ ఆల్సో గోయింగ్ అక్కడ. ఇన్ అనదర్ ఫ్యూ మంత్స్ వీ విల్ బీ ఏబుల్ టు సెటప్ మొబైల్ యూనిట్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ సో దట్ వీ క్యాన్ డూ ది బయోలాజికల్ టెస్టింగ్ ఆల్సో. నెక్స్ట్
సార్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ సార్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో మనకు సమస్య ఏమి లేదు ఇప్పుడు, బట్ ఐఎమ్ జస్ట్ ఫ్లాగింగ్ ఇన్ టు ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కలెక్టర్స్ దట్ దీస్ ఆర్ ది అంటే బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ these are the places where some issues may arise if there is a shortfall in the canal supply or if there is a breach in the canal or in the tank. Kabatti my request to collectors here, indicate collectors okkari మీరు రివ్యూ చేసినప్పుడు నెక్స్ట్ 2-3 months లో కీప్ దిస్ ఇన్ యువర్ ఫోకస్ సో దట్ ఇన్ దీస్ ఏరియాస్లో ఎక్కడైనా మనకు ఈ షార్ట్ ఫాల్స్ వస్తేవా ఇబ్బంది వస్తాయి. ముఖ్యంగా మనకు నాగార్జున సాగర్ కెనాల్ కింద ఉన్న ఏరియా నెక్స్ట్ స్లైడ్ పల్నాడు కానీ బాపట్ల కానీ ప్రకాశంలో కొన్ని ఎక్కువ యూఎల్బీస్కి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. As on today, there is no issue, and for next 2 months also, we are quite comfortable, unless there is some untoward incidents anywhere. Next. So these are those 21 ULBs where the collector should keep focus. Next. Sir, similarly, sir, for summer action plan kinda kuda we have done a detailed exercise, sir, wherever we have to do the borewell repair, augmentation, tanker తీసుకోవడం కానీ ఫ్లషింగ్ చేయడం కానీ రిపేర్స్ అవన్నీ కూడా యాక్షన్ ప్లాన్ కింద అరౌండ్ 76.28 crores ప్రణాళిక తయారు చేసుకుని we are already doing the work, sir. Next. So this is the last slide, sir. My request to collectors again to closely monitor the drinking water supply and also ensure that the summer storage tank avanni kuda canal closure munde fill ayyetట్టుగా ensure chesukodamu. Similarly, the quality of water is very very important. Meeku telusu Srikakulamlo kuda recently incident ayindi. So we have also given strict instruction to all the field level staff. I request the collectors to monitor that whether proper testing is done, and in case if any shortfall is noticed, kindly take strict action from your side. Thank you, sir. Sir, next rural water supply, sir. Good afternoon, sir. I will just use this one slide to address the collector, sir, for summer action plan or summer contingency plan, as we say, for the district collector's benefit, sir. We have taken action to prepare the contingency plan and identify 2,106 vulnerable habitations, sir, in 251 mandals. And we have also basically given a financial number to that for about 40 crores, out of which 5 crores is meant for 28 drought mandals and 35 crores for 223 non-drought mandals, sir. This has been prepared and sent to the finance department. Money will be coming like last year. It will be taken up, sir. I request all the collectors to go through these habitations, names, etc., which are there in the subsequent slides. Similarly, crash program is taken before the onset of monsoon traditionally, sir, and that has started on 2nd of February. It will go on till 15th of March, maybe a week more, and to check that all the water supply systems are in order. Then state level and district level drought monitoring cells also have been established, sir. Machinery and manpower has been kept ready for filling up SS tanks, summer storage tanks, in the rural areas of the state, which are mainly in the Godavari districts. I would draw the attention of the collectors a little bit more on this. We have 1,546 summer storage tanks, which are normally traditional natural tanks in the Godavari area especially, sir. And these tanks have to be filled up when the water supply in the canals is tapered off towards the end of Rabi season, mainly in Krishna Delta, Godavari Delta, and also the district of Palnadu and Prakasham under the Nagarjuna Sagar, sir. So collectors will be especially careful of this, especially in view of harsher summer this season and also El Nino. Then, sir, other issue on which the collectors are required to pay attention is that there is some demand from some districts, especially Satsai district and Annamaya district areas, for taking up water supply through tankers in this season also. So I can assure the collectors that they can go ahead with that without even waiting for my order on that. So as per requirement, they can go ahead. It is like last year. Only thing is that there is a water supply app. So they have to give the sanction for tank and transportation through that app only to maintain proper visibility and any lack of controversy, etc., sir. Collectors are also free to hire private sources wherever required. It is not required immediately, but whenever collectors feel that they need to be required, there will be guidelines for that, for hiring private sources, laying temporary pipelines, etc., as per the requirements. So that is the only thing. The last thing I will request the collectors that especially for filling up the summer storage tanks and water
transportation through tankers, they need to conduct a quick half an hour to 1 hour meeting with only 3 officers in the district. That is, officer in charge of irrigation department, that is AC irrigation, SCRWS, and revenue RDOs, so that this is properly planned. It is a regular phenomena, but please take care of it. Please get hold of it early in the season, so that there is no last minute this thing problem. Thank you, sir. Next, VB G Ramji, sir. Yes, sir. VB Ramji. Yes, sir. Yes, sir. So, we'll go to slide number 85. Yes, sir. Okay, this slide only. So, this is the last collector conference for under Manrega, sir. So, I thought I will, for whatever it means, I will present this and thank all the collectors. For most of the collectors, it is second or third season under Narega, sir. Maybe for a few, it might be the first season. But the thing to carry from this slide is that every year, since last many years, we have been spending around 10 to 11,000 crores under Narega, wage and material put together every year. This year, in 25-26, as of now, we have just been able to spend 8,071 in view of the issues arising out of transition from Narega to G Ramji system. Next, please. This is the trend line for how month-wise the Narega wage seekers report have been in the last 2 seasons. You can see that the overall line is the similar distinct direction, but this year is slightly less compared to again the same because of the same reason that I told earlier. Next, please. And the collectors have been very well able to basically package the Narega main works under the flagship of Palle Panduga, and under that, sir, major works which have been taken up in the last 2 years under Palle Panduga 1, 4,000 kilometers of CC roads have been constructed. 22,514 cattle shelters have been constructed, and cattle troughs also have been taken up. 15,000, little bit more than 15,000 in the last season, sir. Farm ponds we have taken up about 1 lakh in the last 2 seasons. Horticulture plantations have been taken up to the extent of 65,000 last year and 1 lakh acres this year, sir. Individual soak pits and magic drains, which align very nicely with the Swachh Bharat objectives, have been taken up in quite a good quantity, sir. Next, please. These are the details of district-wise achievements under Palle Panduga program. Collectors have done well. Nobody is below 80%. Everybody has done 100% or more for cattle shelters and cattle troughs. There was a reference earlier in which the Honorable CA wanted to check all the cattle troughs taken up in the last season and repair them and fill them up with water, sir. I will request the collectors to kindly take note of that. Next. This is achievement under horticulture plantation and farm pond. Again, all of you have done well. Next. Individual soak pits and magic drains also basically have been taken up in all the districts, and almost all the collectors have achieved near targets. Next, please. This is CC roads. District collectors can note that 85% of the internal roads in our state is covered with cement concrete, sir. Primarily because of Narega intervention and primarily because of Honorable Chief Minister's big push in 14-19 and now, sir. So, our length of CC roads, internal CC roads, is 71,000 kilometers in the state, which is longer than the length of the connecting roads, which is 61,000 kilometers. So, out of 71,000 kilometers roads in the villages, 61,000 kilometers, 86% of the roads have been covered with cement concrete, which has been a kind of a big achievement under Narega, sir. And all districts have done well in that.
Because of JJM, they cannot break the roads and leave it. Yes, sir. So అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అదర్వైజ్ ఆల్ రోడ్స్ మళ్ళీ దీనికి వస్తాయి. So department has taken note of the Honorable CM repeated decision on that. So what we have done, sir, in the last season, maybe June, July last year, we have given a guidelines in writing saying that every 20 meter of the CC road that we construct, దాని కింద ఒక పైప్ లైన్ ఉండాలి. సో అది రైటింగ్లో ఇచ్చాము. అది ఇప్పుడు పెట్టాము. పాత రోడ్లకి దానికి ఏం చేయాలో కూడా చూసుకోండి. Yes. But I have gone and seen the new roads taken up in the last 2 years. Every 20 meters or 30 meters, there is an underground pipeline, sir, to take care of all the other amenities. Yes. Next, please. This is just to, again, pat the collectors on their back, that in the country, AP this year, 25-26 law, we have spent 3,185 crores under material component, which is the highest in the country. Entire country, 17,000. Of course, little bit bills are pending, sir. That we will, CM garu ninne chepparu, we will take it up, sir. So. Okay. Yes, next please. This is again regarding the bills only. We are upfront to say that 2,700 crores of material component and 616 crores of wage component are pending to be paid as on date, sir. It will be paid because in the current budget also, Government of India has made provision for some amount in the next budget also, sir. Yeah. So it will be paid sooner than later, sir. పేడ్ కాకపోతే నేను వదిలిపెట్టరు. నువ్వు ఓన్గా పే చేయాల్సి వస్తుంది. Yes, yes. This is VBG Ramji. And we have been telling in different meetings, but I think this is the first time with the collectors directly that we want to say that now under the Manrega regime, labor budget allocation was basically demand driven. As opposed to that, under G Ramji, it will be a normative allocation of budget, state-wise, financial budget. So that's a major change between Narega and G Ramji. And but we have to absorb that change. Other change is that in earlier regime, Narega regime, wage component was paid 100% Government of India, and material was 25 state government, 75 Government of India. So that there was a overall thing of 90% Government of India fund, 10% Government of State fund. That has now changed. Now the ratio of funding is 60-40 for all three components: wage, material, as well as admin component. However, I must thank the finance department that they have made allocation for the entire amount required for the current years. Like they have committed, finance has committed to pick up the burden of 40% funding from the state governments. Next, please. This is the mechanism under the new Act, G Ramji. There is a we have notified the scheme at the state government after 6 months of Government of India notification. So Government of India might notify it in the first or second week of April, sir. After that, we will notify the detailed scheme, giving all the guidelines from the state government within 6 months of that. Okay. At state level, there is a council under G Ramji, chaired by the Honorable Chief Minister. And similarly, there is an official steering committee chaired by the Chief Secretary under the new Act. Next, please. These are other new features under G Ramji, and all these new features say that the new Act has been very, very mindful of bringing some very, useful changes from the Narega days, which is number of days which can be given under G Ramji is 100, has been raised from 100 to 125 days. Then attendance, it is very, very important to note that the wage seekers attendance basically will be based on eKYC, which is also a measure in the positive direction. Similarly, there will be issue of Gramin Rozgar Guarantee Cards, which will be the basically improved version, and for job cards. And the last and very, very important change is that 60 days of work holiday can be declared for each Gram Panchayat separately, depending upon what the collectors
decide at local level. During these 60 days, and it can be staggered also. It is not 60 days continuously. It can be staggered depending upon the requirement of agriculture season in that particular area. Next, please. Shashi, Sir. Brief. Yes, sir. I have got only 2 slides more, sir. This is another change in regime, material. How will the Viksit GP plan be developed, and how will the GP plan will be basically integrating with at the mandal level, district level, state level, and then finally get approved by the Government of India. After it is shown on the Gati Shakti portal also, we will also be integrating this plan with our own Swarna Panchayati and Swarna Andhra portals. Admin percentage has been increased from 6% or 5.5% to 9%. Next, please. Categories of works which can be taken up under G Ramji are overall broadly under these 4 categories: water security through water-related works, core rural infrastructures, livelihood-related infrastructure, and works for mitigation of extreme weather conditions, extreme weather events. New work which have been added in the shelf of project which is permissible is like solar lighting system, repair and maintenance of the assets under Jal Jeevan Mission, rural libraries, other public buildings, village parking area, etc. So there are a bit of change. Some 10% new works have been added. We will know exactly which works are permissible after the Government of India issues the scheme from their side, which will be coming up in the next 2 weeks is what we are given to believe. Thank you, sir. సార్ ఇప్పుడు చేస్తున్న వర్క్స్కి బిల్స్ ఎప్పటి వరకు అప్లోడ్ చేసుకోవచ్చు సార్? చేస్తున్న వర్క్స్ కి వాట్ ఎవర్ బిల్స్ హ్యావ్ టు బి అప్లోడెడ్ హ్యావ్ బీన్ అప్లోడెడ్ సార్. నో, స్టిల్ గోయింగ్ ఆన్ సార్. స్టిల్ గోయింగ్ ఆన్ కి అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే 17 నాడు దే హావ్ కాల్డ్ ఫర్ ఎ మీటింగ్ ఇన్ ఢిల్లీ సార్, ఇన్ విచ్ దే విల్ అలొకేట్ ద లేబర్ బడ్జెట్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. ఒక 1 month కి అండర్ నరేగా ఓన్లీ లేబర్ బడ్జెట్ అలొకేట్ చేసుకుంటారు. So I am sure there will be window to upload the bills for ongoing works. Anyway, we have reduced the ongoing works, as all the people will be knowing, to only 20 works per Gram Panchayat. But these works which are ongoing now, the bills can be uploaded, sir. Okay, sir. Sir, housing, sir. Okay. Then Yes. housing. Sir, just 2-3 minutes. Housing, next. Sir, housing is an important welfare program. In this, the directions of Honorable Chief Minister are very clear. All eligible households have to be provided houses by 2029. For those people who are not having house sites, 2 cents in urban areas and 3 cents in rural areas will be given. And all in-progress houses will be completed, sir. So, sir, we have our total workload of around 18 lakh houses, in which, as on May 2024, since 2015, 7.27 lakh houses were completed, and during the present government regime, already 3 lakh houses were completed, and housewarming ceremony was done on in November 2025, and another 2.5 lakh houses housewarming ceremony, including AP TIDCO houses, is being conducted on 17th of November. So total about 5.4 lakh houses have been completed. So in progress houses are 5.27 lakh houses. Now Government of India have extended the program till September of 2026, this year, to complete the ongoing houses. So my basic request to the collectors would be that this is the focus in next 6 to 7 months. We need to complete another 5.27 lakh houses which are in progress. Of course, for PM Janman, we have got some additional time because they have been sanctioned late. In PMAY 2.0 also, about 46,000 houses have been sanctioned under urban scheme, and also some houses have been sanctioned under Janman. For Gramin, the survey has been done, and Government of India will be sanctioning in April for the eligible houses. Now, this is the district-wise status, sir. So, overall completion is 71%. Some districts which need to improve are Bapatla, which has only 54% completion, NTR again 54%, Karnool 59%, ASR, it has got maximum PM Janman and Gramin houses 59%, Eluru 59%, Satyasai 60, Anantpur 65. So my request to these collectors would be to concentrate, because we have got 7 months, because houses which are not completed under PMAY 1.0, then Government of India will not be releasing further funds after September. That means then either they would remain incomplete
or they have to be completed with the money from the state government or by the beneficiaries. If which of the two cases will not be acceptable to the state government. Therefore, the only option is to complete these houses by September. And the next is on March 17th, Honorable CM will be conducting the housewarming ceremony of 2.5 lakh houses, including kit houses of 1 lakh. So, Honorable CM would be attending in Naidupet and Tirupati district. My request to all the collectors would be to, wherever TIDCO houses are there, to organize there. Otherwise, wherever our PLC houses are there, to organize the program. And honorable ministers also are requested to grace the occasion on 17th of March for the Yugadi program. And the last action points for collectors, number 1 would be to complete these houses. Number 2 is whatever houses we have taken up under PMEY 1.0, some quality rectification, stage rectification, particularly Nellore district, similarly NTR district, Tirupati district, Guntur district, Eluru and West Godavari are there. So please complete that. And also, whosoever people we are giving the houses, those lists has to be displayed in Swarn Gram and Swarn Wards Sachivalayam. So please see that those lists are displayed, and conduct regular review meetings with the VSWS staff, municipal commissioners, because their role is very important. Fortnightly visits and interaction with the beneficiaries, and providing infrastructure wherever houses are being completed. People have to occupy. We need to provide infrastructure in coordination with Narega earlier and now G Ramji and other MNUD schemes. And also wherever the AE's posts are vacant, to depute the engineering assistants and ward amenities secretaries. So please focus it for next 6 months. This should be one of the main priorities. Thank you, sir. ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ సెషన్లో 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ని చర్చించుకున్నాం. ఒకటి ఇన్వెస్ట్మెంట్, దేర్ బై డెవలప్మెంటు, అదే మరిగా రెవెన్యూ రియలైజేషన్ మీద మార్నింగ్ డిస్కస్ చేసుకున్నాం. స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అవన్నీ కూడా కరెక్ట్ చేయడానికి. ఇప్పుడు మెయిన్గా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఈజ్ టాప్ ప్రియారిటీ ఫర్ దిస్ గవర్నమెంట్. ఎందుకంటే డెవలప్మెంట్, వెల్ఫేర్ 2 సైమల్టేనియస్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. వెల్త్ క్రియేషన్ ఎంత ముఖ్యమో సొసైటీలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. ఆ జీవన ప్రమాణాలు ఇవ్వాలంటే వెల్ఫేర్ కాకుండా ఒకేసారి మీకు అందరికీ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ వస్తుందంటే అది చాలా సమయం పడుతుంది. కాన్షియస్గా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మనం ఈ పాలసీ తీసుకున్నాం. ఇక్కడ 1 ఇయర్లో మీరు ఒక క్యాలెండర్ కూడా మీరు చూసుకుంటే రాబోయే రోజుల్లో ఇవి రెగ్యులర్గా మనం చేస్తాం. ఎవ్రీ మంత్ ఎన్టీఆర్ భరోసా 63 లక్షల మందికి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలోనే అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం ఇది, ప్రపంచంలో కూడా నా ఉద్దేశం. 33,000 కోట్ల రూపాయలు 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక కార్యక్రమం నాకు తెలిసి ఎక్కడా లేదు. అలాంటి బిగ్గెస్ట్ డీబీటీ ప్రోగ్రాం ఇది. ఇదైన తర్వాత డేట్స్ వారిగా మీరు చూస్తే తల్లికి వందనం 12/6 ఇచ్చాం. మళ్ళీ మోస్ట్ ప్రాబబ్లీ మోర్ ఆర్ లెస్ ఆ డేట్స్ అనౌన్స్ చేస్తాం. మీకు తొందరలో క్యాలెండర్ కూడా ఇస్తాం. 67,27,000 మంది పిల్లలకి 10,090 కోట్లు ఇచ్చాం. స్త్రీశక్తి కంటిన్యూస్ ప్రాసెస్ ఇదివరపై చెప్పారు. 50 కోట్ల పైన ప్రయాణం చేశారు, ఉచిత ప్రయాణ సౌకర్యాలు. ఇప్పటికే 1,513 కోట్ల రూపాయలు రీయింబర్స్ చేశాం. దీపం 2 కింద ఏడాదికి 3 సిలిండర్లు పెట్టాం. 15/8 మనం ఇనాగ్రేట్ ఆ రోజు ప్రారంభించాం. దీనిపైన కూడా ఒక క్లారిటీ అందరికీ ఇస్తాం. ఏదైతే ఒకవేళ అవసరమైతే మనం కండిషనల్ డీబీటీ కింద ఇవ్వగలిగితే ఎట్లా ఇవ్వాలన్నా ముందుగానే ఇచ్చి వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళు తీసుకుంటారు. అది కూడా పలానా వాళ్ళకి ఆ కండిషన్ గ్యాస్ క్యాపేట్గా కూడా పెట్టడానికి బ్యాంకర్స్ డిస్కస్ చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ 2 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాం. ఇప్పుడు 3వసారి మళ్ళీ కేంద్రంతో కలిసి మనం చేస్తున్నాం. రేపే ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఇప్పటికి 2 సార్లు చూస్తే 2, 8 చేశాం, 9, 11 చేశాం. ఇప్పుడు 3వసారి 13, 13వ తారీఖున 13/3 చేస్తున్నాం. రేపు నేను ఇక్కడ గన్నవరంలో చేస్తే మీరందరూ కూడా ఎమ్మెల్యేలు ఎక్కడిక్కడ చేస్తారు. ఆల్ ఎమ్మెల్యేస్ RSK
రైతు సేవా కేంద్రంలో అటెండ్ అవుతారు. అదే మరిగా వర్చువల్గా కూడా దీన్ని కనెక్ట్ చేస్తాం. ఇంకొక పక్కన క్యాంపెయిన్ కూడా ఒక 6 days ఆర్ 6 days క్యాంపెయిన్ కూడా ఉంటుంది, డోర్ టు డోర్. దానికి కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి మనం అది కూడా ఇస్తాం. అదే సమయంలో ఈ 7 రోజులు 6 రోజులు డిబేట్ కూడా వ్యవసాయ రంగాన్ని మళ్ళీ క్రైసిస్ లేకుండా ఏం చేయాలనో ఎప్పటికప్పుడు రైతాంగంలో చైతన్యం తేవాలి. నిన్నే నాకు ఛాంపియన్ ఫార్మర్ కింద పెట్టి విజయనగరంలో తమనుపు నెల్లూరులో కూడా చేశారు, విజయనగరంలో కూడా చేశారు. మీరు కానీ ఆ ఛాంపియన్ ఫార్మర్ని తీసుకొని ఒక మనం అనుకున్నటువంటి ప్రోగ్రెస్ ఆలోచనలన్నీ తీసుకొని అతను కూడా కానీ ముందుండగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అవి కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయండి. అది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే నేతలకు ఉచిత విద్యుత్తు దగ్గర 500-200 యూనిట్లు మనం ఇస్తున్నాం. అది కూడా ఈ మంత్ నుంచే ప్రారంభిస్తున్నాం. 14/1/2026 అన్నా కంటెంట్ రాష్ట్రం మొత్తం 205 పనిచేస్తున్నాయి. 7,50,00,000 మంది భోంచేశారు. ఇప్పటి వరకు 4/10 మనం ప్రారంభించాం. ఇంకొక పక్కన మెగా డిఎస్సి అందరికీ ఐడియా ఉంది, 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకొక పక్కన స్టైఫ్ వీళ్ళకి కూడా 5,757 మంది కానిస్టేబుల్ పోస్టులని ఫిలప్ చేశాం. 4,500 ఉండే స్టైఫండ్ని 12,500 పెంచాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. చెత్త పన్ను రద్దు చేసి లెగసీ వేస్ట్ అంతా కూడా తీశాం. గీత కార్మికులకి 10% మద్య షాపులు, స్వర్ణకారుల కార్పొరేషను, ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ చేశాం. ఇంకొక పక్కన 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000, ఇమాములకు నెలకు 10,000, మౌజుములకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. అర్చకులకు వేతనం 15,000 రూపాయలు ఇస్తున్నాం. నాయి బ్రాహ్మణులకు 25,000 నెలకు వచ్చేట్టుగా మినిమం వేజెస్ని క్రియేట్ చేశాం. జూనియర్ లాయర్లకి 10,000 గౌరవ వేతనం ఇస్తున్నాం. ఇంకొక పక్కన అంగన్వాడీ కార్యకర్తలకి, ఆశాలకి గ్రాట్యుటీ అమలు చేశాం. బాలింతలకు ఎన్టీఆర్ కిట్స్ కూడా అందుబాటులో తెచ్చాం కదమ్మా. మెడికల్ డిపార్ట్మెంట్ చేశారా ఇంకా లేనట్టున్నాడు. అది ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న నేను చూశాను, మోడల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు, 3,000 కోట్లతో నూతన రహదారులు ఇవన్నీ కూడా చేస్తున్నాం. పల్లె పండుగ కింద 4,000 కిలోమీటర్లు చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇంతకుముందు మిగిలిన విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో కూడా అదే శ్రద్ధ పెట్టాలి. లాస్ట్ మైల్ డెలివరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఏదో మేము ఇస్తున్నాం అని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే దానికి మనం అనుకున్న ఫలితాలు రావు. దయచేసి ప్రతి ఒక్క కలెక్టర్ని కోరుతున్నా, వెల్ఫేర్ మీద, డెవలప్మెంట్ మీద ఎంత శ్రద్ధ పెడతారో అదే మరి రెవెన్యూ లేకపోతే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా అయితే మనం ఫోకస్ చేస్తామో వెల్ఫేర్ కూడా అదే ఫోకస్ ఉండాలి. అందుకే మేము అన్ని కూడా రేపు మళ్ళీ మీకు అందరికి ఒక ఐడియా ఇస్తాం. ఆల్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తాం. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం ఈచ్ డిపార్ట్మెంట్ డెలివరీ చేయడంలో 91.6% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సాటిస్ఫాక్షన్ ఉంది. కొన్ని 70, 80, 50 అట్లా కూడా ఉన్నాయి. బెంచ్ మార్క్ ఈజ్ 90+ అక్కడ వచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ రావు అనేది అందరూ ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇది అయిన తర్వాత ప్రతి ఒక్క ఇండివిజువల్ మేక్ ఇట్ వెరీ క్లియర్, మీకు అందరికీ క్లారిటీ ఉండాలి. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్ 2 సెంట్లు 3 సెంట్లు ఎవరికైతే లేదో రాబోయే 2 సంవత్సరాల్లో హౌస్ సైట్స్ ఇప్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ల్యాండ్ నుండి ఇస్తాం, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం. అది కూడా మొన్న కూడా క్లారిటీ ఇచ్చాం. పాతవి కొన్ని కాలనీస్ ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ఎవరైతే ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళు వదిలిపెట్టి, ఎవరైతే వద్దంటారో వాళ్ళన్నీ క్యాన్సిల్ చేసి అక్కడే కావాలంటే 3 సెంట్లు ఇస్తాం, లేదు అది కూడా వద్దంటే వేరేది కూడా ఆల్టర్నేటివ్ సైట్ ఇస్తాం. దీన్ని అందరూ కూడా ఎన్యూమరేషన్ కంప్లీట్ కావాలి. హౌసింగ్ ఇప్పుడే చెప్పాడు,
ఈ మంత్లోని ఉగాది కంటే ముందు 2,50,000 ఇండ్లకి గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇంకా మిగిలినట్టు కూడా మళ్ళా జూన్లో ఈ నెల ఒక 50,000 తగ్గాయి అనుకున్న లక్ష్యం కంటే. ఇది మీరు పికప్ చేసుకోవాలి. ఆల్ హౌసెస్ని కంప్లీట్ చేసే పరిస్థితి రావాలి. టాయిలెట్, ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ టాయిలెట్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఏ ఫండ్ కింద పెడతాం, ఎట్లా చేస్తాం అనేది మన డిస్క్రిప్షన్ అది. కాబట్టి మీరు ఇది కూడా కంపల్సరీగా టాయిలెట్ కట్టడమే కాకుండా టాయిలెట్ యూజ్ చేసే మెకానిజాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. అదే మాదిరిగా వీలైనంత వరకు టాయిలెట్స్ కూడా క్లీనింగ్ కూడా మనం ఏ విధంగా అయితే ఉందో రీప్లేస్మెంట్ అవసరమైతే ఆ మెకానిజం పంచాయతీరాజ్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అన్ని ఇండ్లకి పవర్ కనెక్షన్ ఉండాలి. అదే మరి వీలైనంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ సోలార్ కూడా ఇచ్చే పరిస్థితి రావాలి. దీన్ని కూడా ప్రమోట్ చేయాలి. ఎవ్రీ హౌస్ 18 months లోపల డిమాండ్ డ్రివన్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. అదే మరి 2 yearsలో ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ఇవ్వాలి. అమృత్ కింద అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా కింద జేజేఎం ఇది కూడా పూర్తి చేస్తాం. ఎవ్రీ హౌస్ గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. ఈ 8 కంపల్సరీ. ఈ 8 అయిన తర్వాత ఎవ్రీ విలేజ్లో ఇప్పటికే సీసీ రోడ్లు మ్యాక్సిమం వేసాం. డ్రైనేజ్ వ్యవస్థను ఇప్పుడు మ్యాజిక్ డ్రైన్ కూడా పెట్టారు. దాన్ని కూడా మీరు ఇది చేస్తారు. స్ట్రీట్ లైట్స్ ఏదైనా గ్యాప్లు ఉంటే ఫైనలైజ్ చేసుకుంటారు. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది కంపల్సరీ. అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. డ్రై వేస్ట్ ఏదైతే ఉందో దానితో సెగ్రిగేషన్కి వెళ్తారు. సర్క్యులర్ ఎకానమీ పోవాలంటే సర్క్యులర్ ఎకానమీ పోతుంది. సర్క్యులర్ ఎకానమీ కూడా పనికిరాదంటే అది నేరుగా ఎనర్జీ కన్వర్ట్ చేయడానికి వేస్ట్ ఎనర్జీకి వెళ్తుంది. ఎట్ వేస్ట్ మాత్రం కాంపోస్ట్కి వెళ్తుంది. ఇది ఒక పద్ధతి పెట్టుకొని నెట్ జీరో ఈజ్ అవర్ కాన్సెప్ట్. ఇంకొక పక్కన ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ మాట్లాడారు. వీటి మీద ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ 190 ఉన్నాయి, ఎస్టీ 200 ఉన్నాయి, బీసీ 109 ఉన్నాయి. మొత్తం కలిస్తే దగ్గర 500 స్కూల్స్ ఉన్నాయి. ఈ 500 స్కూల్స్ టాప్ ప్రియారిటీ తీసుకొని నేను రోనాలు కూడా చెప్పాను. ఆ మోడల్ నెట్ జీరో మోడల్ పేరు కూడా ఇస్తాం. ఈ 500 మాత్రం కంపల్సరీగా వెజిటబుల్స్ ఎక్కడే పండిస్తారు రెసిడెన్షియల్ స్కూల్స్కి. అవి కాంట్రాక్ట్ ఇస్తాం. పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళు పనిచేయడానికి కాదు, వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏదైతే సస్టైనబిలిటీ బయోడైవర్సిటీలో ఇన్వాల్వ్ కావాలి. ఇంకొక పక్క నేను చూశాను, దాజీ గార్డెన్స్ చాలా బాగా చేశాడు. 2 acresలో బ్యూటిఫుల్గా ఒక బయోడైవర్సిటీతో ఆల్ ప్లాంట్స్ పెట్టారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ మోడల్. మన పిల్లలు ఎక్కడికో పోయి చెట్లు చూసే పని లేకుండా ఇక్కడనే చూసే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా మనం ఈ స్కూల్స్లో 500 ఈ సంవత్సరం పెట్టగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్తాం. ఇక్కడ నెట్ జీరోలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పవర్ జనరేషన్ ఎక్కడ జరగాలి, వాళ్ళకి ఎంత పవర్ కావాలన్నంత. రెండోది అక్కడ సోప్ పెట్టి మీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అక్కడే జరగాలి. అదే సమయంలో రెయిన్ వాటర్ కూడా అక్కడ కన్వర్ట్ చేసే పరిస్థితి రావాలి. 100% నెట్ జీరో ట్రూ స్పిరిట్తో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంక ఫైనల్గా వచ్చే కొద్దికి నరేగా చేంజ్ అయింది. ఇప్పుడు మీ అందరికి కూడా కొత్త ప్రోగ్రాం జయరామ్జీ కొత్తగా వస్తుంది. దీనికి 9,773 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అందుబాటులో ఉండేది. మునుపు డిమాండ్ డ్రివన్, ఇప్పుడు డిమాండ్ డ్రివన్ కాదు, అలొకేషన్. అందులో కూడా 60-40 మనం వాళ్ళు ఇచ్చేది. ఇంత మునుపు 10% మనం ఇస్తే 90% వాళ్ళు ఇచ్చేవారు. అది కూడా డిమాండ్ డ్రివన్. దీన్ని ఒకప్పుడు 3,000 నుంచి 9,000, 10,000 తీసుకెళ్ళాం. అప్పుడే సిమెంట్ రోడ్లు ఇవన్నీ వేసి ముందుకు పోయాం. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కానీ సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో ఇంకొక పక్కన వర్కుల్లో కూడా 60% లేబర్ వేజ్ కాంపోనెంట్, 40% మెటీరియల్ కాంపోనెంట్. అగ్రికల్చర్ సీజన్లో అవన్నీ డీటెయిల్స్ మీకు ఉన్నాయి.
నవ్ ఇవన్నీ మీరు తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు ప్రిపేర్ సిస్టమేటిక్లీ ఈ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడానికి. రెండోది, ఇవన్నీ ఒక పక్క అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ 14 కార్యక్రమాలు ఊర్లలో చేయగలిగితే 8 ఫ్యామిలీ కన్సర్న్, 4 సమాజం కన్సర్న్, ఈ 12 అయిపోతే చాలా వరకు అన్ని ఊర్లో ఒక పరిశుభ్రంగా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఆ తర్వాత కావాల్సింది ఎకనమిక్ ఎంపవర్మెంట్. దీని మీద అందరూ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎకనమిక్గా ఏమేం చేయగలుగుతారో మీరు ఒకసారి ఎక్సర్సైజ్ చేసి దానిపైన మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సిస్టమేటిక్గా మీరందరూ కూర్చొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇక్కడ వచ్చే డబ్బులు, కేంద్రం నుంచి వచ్చే డబ్బులు, డాక్రా, మెప్మా, ఇంటిగ్రేషన్, ఫైనల్గా ఇన్క్లూసివ్ గ్రోత్ రేట్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ. దట్ ఈజ్ అవర్ ఐడియా. దీనికి మీరు అందరూ వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నాం. ఎట్లయితే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నామో వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఈ రెండు సైమల్టేనియస్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దయచేసి దీనికి ప్లాన్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ రెంటిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మీరు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సస్టైనబిలిటీ అండ్ సాటిస్ఫాక్షన్. కాబట్టి దీంతో ఇప్పటికే బాగా లేట్ అయింది. విల్ బ్రేక్ ఫర్ లంచ్, డిలేడ్ లంచ్ 2:30 అవుతోంది. దెన్ విల్ 3:15 విల్ అసెంబ్ల్ అగైన్. థ్యాంక్ యూ.